Hello students, today we are going to study new chapter, that is heating appliances from domestic appliances and rewinding subject. So domestic appliances and rewinding subject లో నుంచి యూనిట్ 2 లో ఉన్నటువంటి హీటింగ్ అప్లయన్సెస్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో హీటింగ్ అప్లయన్సెస్ అనేవి అనే టాపిక్ చాప్టర్ అనేది చాలా లెంతీ చాప్టర్ కాబట్టి దాన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ వీడియోని పార్ట్ 1గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయగా మిగిలిన రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్ని కూడా నేను పార్ట్ 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని ప్రిపేర్ చేసింది బి రవికుమార్, గెస్ట్ ఫ్యాకల్టీ జీజేసి నేలకొండపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, సో హీటింగ్ అప్లయన్సెస్ గురించి మనకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్టు జేమ్స్ ప్రిస్కాట్ జూల్స్. సో ఈయన అనేకమైన ఎక్స్పెరిమెంట్స్ చేసి, సో ఎక్స్పెరిమెంట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి మరియు హీట్ ఎనర్జీకి మధ్య రిలేషన్ని ఈయన ఎక్స్పెరిమెంట్ చేసి మనకు హీట్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ ద్వారా జనరేట్ చేయడం అనేది జరిగింది. సో అందుకే మనకు జౌల్స్ లా అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీని జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్, సో క్లాసిఫికేషన్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ని మనం ఫోర్ టైప్స్గా చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ హీటింగ్ అప్లయన్సెస్, సెకండ్ వన్ ఈజ్ మోటరైజ్డ్ అప్లయన్సెస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ luminous appliances, and also it is called as a lighting appliances, and fourth one is other appliances. సో ఈ 4 టాపిక్స్లో నుంచి మనం ఫస్ట్ వన్ ఉన్నటువంటి హీటింగ్ అప్లయన్సెస్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో హీటింగ్ అప్లయన్సెస్ again categorized as 2 types. One is non-motorized heating appliances and second one is motorized heating appliances. So non-motorized heating appliances అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకుని హీట్ ఎనర్జీని జనరేట్ చేసే ప్రాసెస్లో, ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని హీట్ ఎనర్జీని జనరేట్ చేసే ప్రాసెస్లో మనం ఎక్కడ కూడా మోటార్ని యూజ్ చేయకుండా హీట్ని తయారు చేస్తే అలాంటి అప్లయన్సెస్ని నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని అంటారు. సెకండ్ది మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్. సో సేమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని హీట్ ఎనర్జీని జనరేట్ చేసే ప్రాసెస్లో ఏదో ఒక స్టేజ్లో మనం మోటార్ని యూజ్ చేస్తే అలాంటి అప్లయన్సెస్ని మనం మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని అంటాం. సో నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ రూమ్ హీటర్, ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ టోస్టర్, గ్రీజర్, కాఫీ మేకర్, ఎలక్ట్రిక్ కిటిల్స్, ఇవన్నీ కూడా నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. అండ్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి ఎగ్జాంపుల్స్ బ్లోయర్ టైప్ రూమ్ హీటర్, హెయిర్ డ్రయర్, మైక్రోవేవ్ ఓవెన్, ఇవన్నీ కూడా మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్, వాట్ ఈజ్ హీటింగ్ అప్లయన్సెస్? సో హీటింగ్ అప్లయన్సెస్ అంటే ఏమిటి? సో హీటింగ్ అప్లయన్సెస్ అంటే ద ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ విచ్ ప్రొడ్యూసెస్ హీట్ బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్ హీటింగ్ అప్లయన్సెస్. ఒక ఎలక్ట్రిసిటీని తీసుకొని మనం ఆ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి, ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసి హీట్ ఎనర్జీని కనుక జనరేట్ చేయగలిగితే అలాంటి అప్లయన్సెస్ని మనం హీటింగ్ అప్లయన్సెస్ అని అంటారు. ఇట్ ఈస్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జౌల్స్ లా ఆఫ్ ఎలక్ట్రిక్ హీట్. ఇలా ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీని యూజ్ చేసి హీట్ ఎనర్జీని జనరేట్ చేసేదానికి మనం యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే జౌల్స్ లా అనే ప్రిన్సిపల్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్, ఈ ఎలక్ట్రిక్ హీటింగ్ అప్లయన్సెస్కి ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రిక్ ఐరన్, హీటరు, గ్రీజరు, హెయిర్ డ్రయరు, మైక్రోవేవ్ ఓవెన్, ఇవన్నీ కూడా హీటింగ్ అప్లయన్సెస్ కిందకి వస్తాయి. సో ఒకసారి మనం ఎలా హీట్ని జనరేట్ చేస్తాం అనేది ఈ డయాగ్రామ్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఒక కండక్టర్ తీసుకున్నాము, ఒక సోర్స్, పవర్ సప్లై సోర్స్ తీసుకున్నాము. సో ఈ సోర్స్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కండక్టర్కి ఇలా ఫ్లో అయినప్పుడు ఈ కండక్టర్లో ఉన్నటువంటి ఆటమ్స్ మనం సప్లై ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ల మధ్య ఫ్రిక్షన్ ఏర్పడి మనకు ఇక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది.
జనరేట్ అవుతుంది. సో ఇక్కడ హీట్ని జనరేట్ చేయడానికి మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాము, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చాము. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇవ్వడం వల్ల మనకు కండక్టర్ దగ్గర హీట్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే హీటింగ్ అప్లయన్సెస్ ఆపరేషన్ అనేది, వర్కింగ్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని మనం తెలుగులో తీసుకుంటే, విద్యుత్ శక్తిని ఉపయోగించి వేడిని తయారు చేసే ఉపకరణాలను హీటింగ్ అప్లయన్సెస్ అని అంటారు. అవి జౌల్స్ లా అనే ఉష్ణ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి. సో ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకున్నాము, విద్యుత్ శక్తి తీసుకున్నాం, అవుట్పుట్ ఏమొచ్చింది, హీట్ ఎనర్జీ అనేది వచ్చింది. సో ఇలా ఈ ప్రాసెస్ని మనం హీటింగ్ అప్లయన్సెస్లో బేసిక్గా చూస్తూ ఉంటాము. సో నెక్స్ట్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హీటింగ్ అప్లయన్సెస్. When electric current passes through some conductor, heat is developed due to the friction between molecules and electrons. So దీన్ని ఒక కండక్టర్ తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కండక్టర్ తీసుకున్నాను. సో ఈ కండక్టర్లో మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఈ కండక్టర్లో వీటిని మాలిక్యూల్స్ అనుకోండి. సో దీనికి నేను ఒక సప్లై అనేది ఇస్తున్నాను. సో సప్లై ఇచ్చినప్పుడు దీంట్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఫ్లో అవుతాయి. సో ఈ ఫ్లో అయిన ఎలక్ట్రాన్స్ ఈ మాలిక్యూల్స్తో కలిసి ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఫ్రిక్షన్ ఏర్పడడం వల్ల ఈ కండక్టర్ దగ్గర హీట్ అనేది తయారవుతుంది. సో ఇలా తయారయ్యేటువంటి హీట్ని మనకు జౌల్స్ లా అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ జౌల్స్ లా ద్వారా ఈ ప్రాసెస్ని నేర్చుకుందాం. సో జౌల్స్ లా ఏం స్టేట్ చేస్తుందంటే, ఇట్ స్టేట్స్ దట్ ద హీట్ ఎనర్జీ జనరేటెడ్ ఇన్ కండక్టర్ ఆన్ passes of electric current is proportional to square of current value, resistance of conductor and time of flow in seconds. అంటే ఒక కండక్టర్లో నుంచి కరెంట్ కనుక ఒక సర్టెన్ టైంలో ఫ్లో అయిందనుకోండి, ఆ సర్టెన్ టైంలో కరెంట్ అనేది ఎంతసేపు ఫ్లో అవుతుంది, ఎంత రెసిస్టెన్స్ ఉన్నటువంటి కండక్టర్లో ఫ్లో అవుతుంది. సో ఎంత టైం అయితే ఫ్లో అవుతుందో మనకు ఆ కండక్టర్లో మాలిక్యూల్స్ల మధ్య ఫ్రిక్షన్ అనేది అంత ఎక్కువ ఏర్పడి మనకు హీట్ అనేది అంత ఎక్కువ జనరేట్ చేస్తుంది. సో దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కండక్టర్ తీసుకున్నాను, ఆ కండక్టర్లో మాలిక్యూల్స్ ఉన్నాయి. సో దీనికి మనం పవర్ సప్లై అనేది ఇస్తున్నాం. సో ఈ పవర్ సప్లై ఇచ్చినప్పుడు మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కండక్టర్ ద్వారా, ఈ లైన్ ద్వారా ఈ కండక్టర్లోకి ఫ్లో అవుతాయి. సో మన ఈ ఎలక్ట్రాన్స్ ఈ మాలిక్యూల్స్ల మధ్యలో, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ మాలిక్యూల్స్ని టచ్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య ఎలక్ట్రాన్స్కి ఈ మాలిక్యూల్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి ఈ కండక్టర్లో మనకు హీట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం జౌల్స్ లా ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో ఈ జౌల్స్ లా ప్రకారం మనకు జనరల్గా పవర్కి ఫార్ములా ఏంటిది, P = VI. సో P = VI. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, హీట్ని తయారు చేస్తున్నాం. సో H = హీట్ని తయారు చేస్తున్నాం. సో ఎలా తయారు చేస్తున్నాం, పవర్ సప్లై ఇస్తున్నాం, ఒక టైంలో ఇస్తున్నాం. సో H = PT. సో మనకు Pకి ఫార్ములా ఏంటిది, P అంటే ఏంది, VI × T. సో ఇక్కడ VI × T, V ఏంది, V ఫ్రమ్ హోమ్స్ లా V IR. సో అక్కడ H I × R × I × T. సో ఇప్పుడు చూడండి, H I × I² R × T. సో మనకున్నటువంటి జౌల్స్ లా నియమాన్ని ఇలా డెరివేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఒక పవర్ సప్లై తీసుకున్నాం. ఈ పవర్ సప్లై నుంచి కరెంట్ అనేది, ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కండక్టర్లో ఉండేటువంటి మాలిక్యూల్స్, ఆటమ్స్ ద్వారా
మనకు సప్లై అవ్వడం జరుగుతుంది. ఈ ఆటమ్స్కి మరియు ఎలక్ట్రాన్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి మనకు హీట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, classification of heating appliances. So all the heating appliances can be classified in two groups. One is non-motorized heating appliances, second one is motorized heating appliances. So first, motorized heating appliances. The appliances which work on the heating effect of electric current are called non-motorized heating appliances. సో ఏ అప్లయన్సెస్లో అయితే ఓన్లీ హీటింగ్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుందో అలాంటి అప్లయన్సెస్ని మనం నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని అంటాం. అంటే ఇందులో మనం ఎక్కడ కూడా మోటార్ అనేది యూజ్ చేయడం జరగదు, అందుకనే దీన్ని నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అంటాం. సో ఇందులో బేసిక్గా ప్రిన్సిపల్ ఏంటిదంటే మనం ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాం, మన అవుట్పుట్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ అనేది బయటకు వస్తుంది. సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ రూమ్ హీటర్, ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ టోస్టర్, గ్రీజర్, కాఫీ మేకర్, ఎలక్ట్రిక్ కిటిల్, ఇవన్నీ కూడా మనం ఈ కేటగిరీ కిందకు వస్తాయి. సో నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని కూడా చెప్పొచ్చు. సో సెకండ్ వన్, మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్. There are some other heating appliances which use small motors to direct the heat emitted from the conventional heating element. They use the two effects of electric energy, electric current, such as heating effect and mechanical effect. సో మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అంటే మనం హీట్ ఎనర్జీని తయారు చేయడానికి ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఇన్పుట్ తీసుకుంటాము, కానీ ఇక్కడ తయారైన హీట్ని ఒక ఫోర్సబుల్గా మనం బయటికి పంపించడానికి ఒక మెకానికల్ డివైస్ని యూజ్ చేయాల్సి వస్తుంది, అదే మోటార్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, రెండోది మెకానికల్ ఎనర్జీ కూడా ఇందులో ఫామ్ అవుతుంది. అంటే మనం హీట్ని తయారు చేయడానికి ఆ అప్లయన్సెస్లో ఏదో ఒక స్టేజ్లో మనం మోటార్ని యూజ్ చేసినట్టయితే అలాంటి అప్లయన్సెస్ని మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని కూడా అంటాము. సో మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ బ్లోయర్ టైపు రూమ్ హీటర్ ఆర్ హాట్ ఎయిర్ సర్క్యులేటర్, హెయిర్ డ్రయర్, మైక్రోవేవ్ ఓవెన్, ఇవన్నీ కూడా మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ హీటింగ్ అప్లయన్సెస్. జనరల్గా మనకు హీటింగ్ అప్లయన్సెస్లో ఏవి ఇంపార్టెంట్ అంటే ఒకటి హీట్ని తయారు చేసేటువంటి హీటింగ్ కాయిల్ ఆర్ హీటింగ్ ఎలిమెంట్, రెండోది తయారైన హీట్ని మనం కంట్రోల్ చేయగలగాలి, సో అలా కంట్రోల్ చేసేటువంటి డివైస్. సో ఇవి రెండు కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ది heating appliances. The main parts of heating appliances are heating element and thermostat. So heating element, when the current pass through the heating element, heat will be produced. ఏ ఎలిమెంట్ లో అయితే మనం కరెంట్ పాస్ అయినప్పుడు హీట్ ని తయారు చేస్తుందో అలాంటి ఎలిమెంట్ ను మనం హీటింగ్ ఎలిమెంట్ అని కూడా అంటాము. నెక్స్ట్, థర్మోస్టేట్. సో ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా కరెంట్ పాస్ అయినప్పుడు మనకు హీట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఆ హీట్ ని కంట్రోల్ చేయగలగాలి, అప్పుడు మాత్రమే మనం ఏదైతే అప్లికేషన్లో ఈ హీట్ని యూజ్ చేస్తున్నామో దాన్ని ఒక ప్రాపర్లో యూజ్ చేయగలుగుతాం ఎటువంటి డ్యామేజ్ లేకుండా. సో థర్మోస్టేట్ అనేది ఏం చేస్తుందంటే టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద టెంపరేచర్ ఆఫ్ హీటింగ్ అప్లయన్సెస్. ఒక హీటింగ్ అప్లయన్సెస్లో ఉన్నటువంటి తయారైన హీట్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ థర్మోస్టేట్ అనేది ఉపయోగిస్తాము. ఈ థర్మోస్టేట్ ఎలా ఉంటుందంటే బైమెటాలిక్ స్ట్రిప్ టైపు థర్మోస్టేట్స్ ఈజ్ యూజ్డ్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై థర్మోస్టేట్? అసలు థర్మోస్టేట్ అంటే ఏంటి? థర్మోస్టేట్ ఈజ్ ఏ టెంపరేచర్ సెన్సింగ్ డివైస్. వెన్ టెంపరేచర్ ఇన్ ఏ హీటింగ్ అప్లయన్సెస్ రీచెస్ ప్రీసెట్ వాల్యూ, ఇట్ ఆటోమేటికల్లీ disconnects the power supply. Moreover, it reconnects the power supply when temperature goes down. Thus, it maintain the constant temperature. అంటే థర్మోస్టేట్ ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్లో మనకు 30 degreesకి మనం 30 degrees సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ని మనం ఫిక్స్ చేసాము, రీసెట్ చేసాము. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో ఒక డివైస్ ఏదో ఒకటి, ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఐరన్ని తీసుకుందాం. ఎలక్ట్రిక్ ఐరన్ తీసుకుని మనం సప్లై ఇచ్చినప్పుడు ఆ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ నుంచి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అప్ టు ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందంటే 30 degrees వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే 30 degreesకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా సప్లై నుంచి
ఈ థర్మోస్టేట్ అనేది సప్లై నుంచి ఎలక్ట్రిక్ ఐరన్ని కట్ చేసేస్తుంది. సో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో తర్వాత మనం బట్టల్ని ఐరన్ చేసేటప్పుడు ఈ టెంపరేచర్ 30 degrees నుంచి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 25 degrees అంటే లోకి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా సప్లైకి కనెక్ట్ చేసి అగైన్ మళ్ళీ ఈ టెంపరేచర్ని 30 degrees వరకు తీసుకెళ్తుంది. సో ఇలా ఈ ప్రాసెస్ని ఆటోమేటిక్గా మనకు ఈ థర్మోస్టేట్ అనేది మనం యూజ్ చేసేటువంటి అప్లయన్సెస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో ఇది థర్మోస్టేట్. సో దీన్ని బైమెటాలిక్ థర్మోస్టేట్ అని అంటాం. దీన్ని బైమెటాలిక్ థర్మోస్టేట్ అని అంటాం. సో ఇందులో చూడండి ఈ రెండు కూడా అటాచ్ అయి ఉన్నాయి, అంటే కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకు 30 degrees టెంపరేచర్ అనేది ప్రీసెట్ చేసాము. సో మనం ఎప్పుడైతే సప్లై ఆన్ చేస్తామో మా ఎగ్జాంపుల్ 20 అనేది మన రూమ్ టెంపరేచర్ అనుకోండి, నార్మల్ టెంపరేచర్. ఈ 20 నుంచి 30 degreesకి రాగానే ఆటోమేటిక్గా ఈ రెండు కాంటాక్ట్స్ అనేవి ఇలా ఓపెన్ అయిపోతాయి. సో ఓపెన్ అయిపోయినప్పుడు దీనికి ఇక్కడ సప్లై కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ సప్లై అనేది ఇక్కడ ఐరన్ బాక్స్ హీటింగ్ కాయిల్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఈ రెండు ఓపెన్ కాగానే ఈ హీటింగ్ కాయిల్కి మనకు సప్లై అనేది కట్ అయిపోతుంది. ఓకేనా, అగైన్ ఈ 30 degrees అనేది మనం హీట్ని యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ 30 degrees నుంచి 20 degreesకి హీట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో అగైన్ ఈ రెండు కాంటాక్ట్స్ అనేవి అగైన్ కనెక్ట్ అయిపోయి మళ్ళీ సప్లై అనేది ఈ హీటింగ్ కాయిల్కి సప్లై అనేది వస్తుంది. మళ్ళీ ఇది అగైన్ 30 degrees వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో 30 degrees రాగానే అగైన్ ఓపెన్ అనేది అయిపోతుంది. సో ఇలా మనకు థర్మోస్టేట్ అనేది బయోమెటాలిక్ స్ట్రిప్ టైపు థర్మోస్టేట్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, థర్మోస్టేట్ అనే ఉపకరణం హీట్ మీద ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని లోడ్కు సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంచుతారు. లోడ్ వద్ద కానీ, సో లోడ్ దగ్గర కానీ హీటింగ్ ఎలిమెంట్ వద్ద కానీ నిర్ణీత స్థాయి కంటే హీట్ ఎక్కువైనప్పుడు పవర్ సప్లైని ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో థర్మోస్టేట్ అనేది టెంపరేచర్ సెన్సింగ్ డివైస్. వెన్ టెంపరేచర్ ఇన్ ఏ హీటింగ్ అప్లయన్సెస్ రీచెస్ preset value, then it will automatically disconnect the supply. Again the temperature is decreases, it automatically reconnect to the power supply. So automatic గా సప్లై నుంచి డిస్కనెక్ట్ చేస్తుంది, అగైన్ ఆటోమేటిక్ గా సప్లైని కనెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో జనరల్గా మనం ఈ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది మనం హౌజెస్లో జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో ముందు ఒక్కసారి ఈ డయాగ్రామ్ని ఈ ఎలక్ట్రిక్ ఐరన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది పవర్ కార్డ్ అండ్ దిస్ ఈజ్ హ్యాండిల్, ఇది బేస్ ప్లేటు, దీన్ని కవర్ అని అంటాం. సో ఇది నాబు. సో ఈ నాబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో దీని మీద మనం యూజ్ చేసేటువంటి ఫ్యాబ్రిక్, సో మనం యూజ్ చేసే క్లాత్ ఏదైతే ఉందో ఆ టైప్ని బట్టి మనం ఇక్కడ ఈ నాబ్ ద్వారా మనం ఆ టైప్ని సెలెక్ట్ చేసేసుకుంటే, సపోజ్ కాటన్ అంటే కాటన్ అని, లేకపోతే సిల్క్ అంటే సిల్క్ అని ఇక్కడ ఈ సెట్ చేసినప్పుడు ఈ నాబ్ ద్వారా సెట్ చేస్తే మనం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓకేనా, సో ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో ఇది ఎలక్ట్రిక్ ఐరన్ యొక్క ఇంటర్నల్ డయాగ్రామ్. ఒకసారి మనం దీని ఆపరేషన్ని తెలుసుకున్నట్టయితే, ఇది పవర్ సప్లై, సో ఇది ఇండికేటరు, ఇది బైమెటాలిక్ స్ట్రిప్ థర్మోస్టేటు, ఇది హీటింగ్ కాయిల్. సో ఇక్కడ సప్లై అనేది ఎప్పుడైతే ఆన్ అవుతుందో, వెన్ సప్లై ఈజ్ కనెక్టెడ్ టు ద ఎలక్ట్రిక్ ఐరన్, కరెంట్ విల్ ఫ్లో త్రూ ద బైమెటాలిక్ స్ట్రిప్ and then flow to the electric heating coil. ఓకే, సో ఎప్పుడైతే సప్లైని ఆన్ చేస్తామో అది ఇండికేటింగ్ ల్యాంప్ ద్వారా బయోమెటాలిక్ స్ట్రిప్ ద్వారా హీటింగ్ కాయిల్లోకి వస్తుంది. ఎప్పుడైతే వెన్ కరెంట్ పాస్ త్రూ ద హీటింగ్ ఎలిమెంట్ విల్ ప్రొడ్యూస్ ద హీటింగ్ ఎఫెక్ట్. సో ఈ హీట్ ఎఫెక్ట్ అనేది ఈ హీటింగ్ కాయిల్లో జనరేట్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అగైన్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్,
50 డిగ్రీస్ టెంపరేచర్ అనేది మనం సెట్ చేసి ఉంచాము. సో సెట్ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ నుంచి 50 డిగ్రీస్ టెంపరేచర్కి వస్తుందో ఈ బైమెటాలిక్ స్ట్రిప్లో ఉన్నటువంటి ఈ 2 పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. సో ఈ ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ సప్లై అనేది కట్ అయిపోతుంది. అగైన్ 50 డిగ్రీస్ నుంచి ఈ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అరౌండ్ ఒక 35-40 డిగ్రీస్ రాగానే ఆటోమేటిక్గా ఈ 2 కాంటాక్ట్స్ మళ్ళీ కనెక్ట్ అయిపోయి సప్లై అనేది మళ్ళీ హీటింగ్ కాయిల్లోకి ఫ్లో అవుతుంది. ఇది జనరల్ ఆపరేషన్ ఆఫ్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లోకి వెళ్దాం. సో ఫస్ట్, the automatic electric iron working on the principle of heating effect of electric current. So automatic electric iron అనేది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. సో వెన్ ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఇచ్చినప్పుడు మనకు ఆ డివైస్లో ఆ అప్లయన్సెస్లో హీటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో వితౌట్ ఎలక్ట్రిక్ ఎనర్జీ సో హీట్ ఎఫెక్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ చూడండి. ద ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్, ద బేసిక్ పార్ట్స్. సో బేసిక్ పార్ట్స్ ఈ ఎలక్ట్రిక్ ఐరన్లో మనం యూజ్ చేసేటువంటి బేసిక్ పార్ట్స్ ఏంటంటే, ఒకటి బేస్ ప్లేట్ అండ్ ప్రెషర్ ప్లేట్. సో బేస్ ప్లేట్ అండ్ ప్రెషర్ ప్లేట్. సో బేస్ ప్లేట్ అనేది అడుగు భాగంలో ఉండేది, ప్రెషర్ ప్లేట్ అనేది ఆ బేస్ ప్లేట్ కంటే కొద్దిగా పైన ఉండేటువంటి ప్లేటు. సో మనకు ఈ బేస్ ప్లేట్ అనేది క్రోమియం ప్లేటెడ్ బేస్ ప్లేట్ని యూజ్ చేస్తాము. అగైన్ ప్రెషర్ ప్లేట్ అనేది క్యాస్ట్ ఐరన్ ప్రెషర్ ప్లేట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, కవర్, క్రోమియం ప్లేటెడ్ కవర్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, హ్యాండిల్, ప్లాస్టిక్ హ్యాండిల్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్, థర్మోస్టేట్ అంటే బయోమెటాలిక్ టైపు థర్మోస్టేట్స్ని యూజ్ చేస్తాము. తర్వాత హీటింగ్ కాయిల్స్. సో హీటింగ్ కాయిల్ ద్వారా మనం ఈ హీట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద థర్మోస్టేట్ కంట్రోల్స్ టెంపరేచర్ టు ఏ ప్రీసెట్ వాల్యూ బై కనెక్టింగ్ అండ్ డిస్కనెక్టింగ్ ద హీటింగ్ ఎలిమెంట్ విత్ ద పవర్ సప్లై. సో ముందుగా మనం థర్మోస్టేట్ గురించి నేర్చుకున్నాం కదా. సో థర్మోస్టేట్ ఏం చేస్తుంది, ఒక టెంపరేచర్ని సెన్స్ చేసి ఆ టెంపరేచర్ ఒక ప్రీసెట్ వాల్యూ టెంపరేచర్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది సప్లై నుంచి మన డివైస్ని డిస్కనెక్ట్ చేసేస్తుంది. అగైన్ ప్రీసెట్ వాల్యూ కంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఇది టెంపరేచర్ సప్లైని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది బర్న్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాము. సో అగైన్ ఒకసారి చూడండి మళ్ళీ బయోమెటాలిక్ స్ట్రిప్ టైప్ థర్మోస్టేట్. సో ఇందులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇక్కడ హీటింగ్ కాయిల్ అనేది ఉంటుంది. సో ఈ ప్లేస్లో హీటింగ్ కాయిల్ ఉంటుంది, ఈ ప్లేస్లో సప్లై ఉంటుంది. సో ఈ ప్లేస్లో సప్లై ఉంటుంది. సో ఎప్పుడైతే సప్లై ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా సప్లై అనేది ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ ద్వారా హీటింగ్ కాయిల్లోకి వస్తుంది. సో వెన్ కరెంట్ పాస్ త్రూ ద హీటింగ్ కాయిల్ ఇట్ విల్ జనరేట్ ద హీట్ ఎఫెక్ట్. సో ఇక్కడ హీట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఈ హీట్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు వస్తుందంటే, సపోజ్ నేను ఒక 50 డిగ్రీస్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఈ పవర్ అనేది ఈ కండక్టర్లోకి ఎంతసేపు అయితే ఫ్లో అవుతుందో టెంపరేచర్ అనేది అట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది 50 డిగ్రీస్కు రీచ్ అవుతుందో ఈ బయోమెటాలిక్ స్ట్రిప్లో ఉన్నటువంటి ఈ 2 పాయింట్స్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఈ రకంగా సో ఓపెన్ అయిపోయి మనకు ఉన్నటువంటి ఈ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే 50 డిగ్రీస్ అనేది నుంచి డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఒక సర్టెన్ వాల్యూ దగ్గరికి వచ్చినప్పుడు అగైన్ ఈ 2 నాబ్స్ అనేవి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే కనెక్ట్ అయిందంటే మళ్ళీ సప్లై అనేది ఈ కాయిల్లోకి ఫ్లో అవుతుంది, హీటింగ్ కాయిల్లోకి ఫ్లో అవుతుంది. సో హీటింగ్ కాయిల్లోకి ఫ్లో అయినప్పుడు అగైన్ డిక్రీజ్ అయిన టెంపరేచర్ మళ్ళీ 50 డిగ్రీస్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇది ఆటోమేటిక్గా పవర్ ఆన్ అవ్వడం, ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనం ఈ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది ఏ ఫ్యాబ్రిక్ మీద అయితే యూజ్ చేస్తామో ఆ ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ థర్మోస్టేట్ అనేది మనకు కాపాడుతూ ఉంటుంది. ద హీట్ కంట్రోల్ నాబ్ సెట్ ద
heat between certain specific limit depending upon the type of fabric being used. సో మనం ఫస్ట్ అనుకున్నట్టు, సో మనకు ఐరన్ బాక్స్లో ఉండేటువంటి పైన ఉండేటువంటి ఒక నాబ్ ఉంటుంది. ఆ నాబ్ని మనం సెట్ చేసుకుంటాం. సో ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నాం, కాటన్ అయితే కాటన్, సిల్క్ అయితే సిల్క్, సో అలా ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ మీదకి మనం ఫ్రీ సెట్ చేసేసుకుంటాము. సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి ఒక్కొక్క టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా సెట్ చేస్తుంటుంది. ఆ సెట్ చేసిన టెంపరేచర్ని మనం ఈ థర్మోస్టేట్ సెన్స్ చేసుకొని అక్కడ నుంచి ఆ ఫ్యాబ్రిక్ని ఆ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు మనకు డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్, the indicating lamp of 2.8 volts is connected with iron and the arranged in handle. When the lamp is lighting up, it indicates that iron is working normally. So ఇది నార్మల్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్. సో ఇందులో ఈ ప్లేస్లో ఇండికేటింగ్ ల్యాంప్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ పవర్ కార్డ్ ద్వారా సప్లైకి అనేది ఇస్తామో ఆటోమేటిక్గా కరెంట్ అనేది ఈ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్లోకి సప్లై వచ్చి మనకి ఇండికేటర్ అనేది గ్లో అవడం జరుగుతుంది. సో ఇండికేటర్ అనేది గ్లో అయిందంటే మనకు ఈ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది నార్మల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు మీనింగ్. సో ఇక్కడ ఉన్నటువంటి సో ఈ నాబ్ ద్వారానే మనం ఏ ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని ప్రీసెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్, ద ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్స్ ఆర్ అవైలబుల్ విత్ ఏ రేటింగ్ ఆఫ్ 750 వాట్స్, 250 వాట్స్ ఎక్సెట్రా. సో మనకు మార్కెట్లో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అనేవి 750 వాట్స్ కానీ, 250 వాట్స్ కానీ, 1000 వాట్స్ కానీ, ఇవి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ కెపాసిటీని డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి క్లియర్గా సమ్మరైజ్ చేసుకుందాము. సో ఎలక్ట్రిక్ ఐరన్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. జనరల్గా మనం ఎలక్ట్రిక్ ఐరన్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే బట్టలను ఇస్త్రీ చేయడానికి యూజ్ చేస్తాము. సెకండ్, ఇది ఎలక్ట్రిక్ ఐరన్ గుండా కరెంట్ ప్రవహించినప్పుడు, సో సపోజ్ ఎలక్ట్రిక్ ఐరన్ నుంచి సప్లై ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే హీట్ అనేది తయారవుతుంది. ఆ తయారైన హీట్ని థర్మోస్టేట్ అనే స్పెషల్ డివైస్ని యూజ్ చేసి మనం దాన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎలక్ట్రిక్ ఐరన్ గుండా కరెంటు ప్రవహించడం ద్వారా హీట్ తయారవుతుంది. అయితే ఈ హీట్ను నియంత్రించేందుకు ప్రత్యేకమైన పరికరం థర్మోస్టేట్ వల్ల దీన్ని ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అని అంటారు. ఎలక్ట్రిక్ ఐరన్ యొక్క నిర్మాణము, అందులో భాగాలు మనం డయాగ్రామ్లో చూపిన విధంగా ఉంటుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఐరన్లోని హీటింగ్ ఎలిమెంట్ గుండా కరెంటు ప్రవహించినప్పుడు తయారైనటువంటి హీట్ను ప్రెషర్ ప్లేట్ అండ్ బేస్ ప్లేట్ ఈ రెండు కూడా గ్రహించి ఆ హీట్ని యూజ్ చేసి మనం యూజ్ చేసి బట్టల్ని ఇస్త్రీ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు సాధారణంగా గృహాలలో యూజ్ చేసేటువంటి ఎలక్ట్రిక్ ఐరన్ అనేది 750 వాట్స్, 250 వాట్స్ ఇలా రేటింగ్లలో లభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మైక్రోవేవ్ ఓవెన్. సో మైక్రోవేవ్ ఓవెన్ అనేది మనం జనరల్గా బేకరీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడైతే పఫ్ కానీ, ఎగ్ పఫ్ కానీ, ఆర్ వెజ్ పఫ్ కానీ, చికెన్ పఫ్ కానీ ఇవన్నీ ఏదైనా బేకరీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన ఇన్స్టెంట్గా మనకు హీట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ అనేది ఈ మైక్రోవేవ్ ఓవెన్లో ప్లేస్ చేస్తామో దాని యొక్క కలర్ కానీ, స్మెల్ కానీ, దాని షేప్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ మనకు హీట్ చేసి ఇవ్వడం అనేది దీని వర్క్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో ఇది ఇంటర్నల్ డయాగ్రాము. సో మైక్రోవేవ్ ఓవెన్ యొక్క డయాగ్రామ్ ఇదే. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ ప్లేస్లో మనకు ఇండికేటర్స్ అండ్ స్విచెస్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేట్ను టర్న్ టేబుల్ అని అంటాం. సో మనం ఏదైతే ఫుడ్ని మనం కుక్ చేద్దాం అనుకుంటున్నామో ఈ టర్న్ టేబుల్ మీద ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ పోర్షన్ని మనం డోర్ అని అంటాం. సో ఈ పోర్షన్, ఈ ఇండికేటర్కి బ్యాక్ ఈ ప్లేస్లో మనకు ఒక స్పెషల్ డివైస్ ఉంటుంది, మ్యాగ్నిట్రాన్ అని అంటాం. సో ఈ స్పెషల్ డివైస్ ఏం చేస్తుందంటే మనకు ఈ చాంబర్లో ఉన్నటువంటి సో ఈ చాంబర్లో ఉన్నటువంటి ప్లేస్ చేసిన ఫుడ్కి యూనిఫామ్గా హై
ఫ్రీక్వెన్సీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఉండేటువంటి స్పెషల్ డివైస్ పేరు ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెట్రాన్. సో ఈ మ్యాగ్నెట్రాన్ అనేది మనకి ఏం చేస్తుంది, వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మైక్రోవేవ్స్ అని అంటాం. ఈ మైక్రోవేవ్స్ని మనం ఫుడ్ మీదకి మన ఫుడ్ ద్వారా ఫ్లో చేసినప్పుడు ఫుడ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్, ఈ వేవ్స్, ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి మనకు ఫుడ్ అనేది ఇన్స్టెంట్గా హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది. సో ఈ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ ఫుడ్ అయితే అక్కడ ప్లేస్ చేస్తామో దాని యొక్క టేస్ట్, కలర్ కానీ లేదా దాని యొక్క ఫామ్ అంటే షేప్ కానీ చేంజ్ అవ్వకుండా మనం ఏదైతే ఫుడ్ పెడతామో ఆ ఫుడ్ని యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఒక స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్గా నేర్చుకుందాము. సో ఫస్ట్, ఇట్ ఈస్ ఏ అల్ట్రా మోడర్న్ కుకింగ్ అప్లయన్సెస్. It works on the principle of induction heating. It consisting of a special device, magnetron, which produces a very high frequency electromagnetic waves, also called as a microwaves, at a frequency of 2450 megahertz. సో మనం యూజ్ చేసేటువంటి ఈ మైక్రోవేవ్ ఓవెన్ని మనం ఏమనొచ్చు అంటే అల్ట్రా మోడర్న్ కుకింగ్ అప్లయన్సెస్ అనొచ్చు. సో ఇందులో ఇది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందంటే ఇండక్షన్ హీటింగ్ అనే ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ అవుతుంది. సో ఇందులో మనం అనుకున్నట్టు స్పెషల్ డివైస్ ఉంటుంది. ఆ డివైస్ పేరు మ్యాగ్నెట్రాన్. సో ఈ మ్యాగ్నెట్రాన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మైక్రోవేవ్స్. సో ఈ మ్యాగ్నెట్రాన్ అనేది ఎక్కువ హై ఫ్రీక్వెన్సీని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మనం ఏమనొచ్చు అంటే మైక్రోవేవ్స్ అని కూడా అంటాము. ఇది ఎంత ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుందంటే 2450 మెగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఇది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి నెక్స్ట్ పాయింట్. మైక్రోవేవ్ ఓవెన్ పెనిట్రేట్ త్రూ ఫుడ్ అండ్ కాసెస్ ఏ మాలిక్యూల్ ఇన్ ద ఫుడ్ టు మూవ్ ర్యాపిడ్లీ. The rapid movement of these molecules creates a friction and the result is heat cooks without changing either the form or color of the food. అంటే మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. ఒకసారి చూడండి. సో ఇది మైక్రోవేవ్ ఓవెన్. సో ఇది చాంబరు. సో ఈ చాంబర్లో ఒక బౌల్ని ఉంచాము. ఈ బౌల్ని ఎక్కడ ఉంచుతున్నాము, టర్న్ టేబుల్ మీద పెడుతున్నాము. సో టర్న్ టేబుల్ ఫంక్షన్ ఏంటిది, ఇట్ విల్ రొటేట్. సో మనం ఎప్పుడైతే ఫుడ్ లోపల చాంబర్ మీద టర్న్ టేబుల్ మీద పెడతామో ఆ టర్న్ టేబుల్ అనేది స్టార్ట్ రొటేటింగ్, అవి రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అవ్వడం వల్ల యూజ్ ఏంటంటే ఈ మ్యాగ్నెట్రాన్ అనేది మనకు హై ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ వేవ్స్ని ఈ ఫుడ్ మీదకి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఫ్లో అయ్యేటట్టు చూస్తుంది. ఇది రొటేట్ అయినప్పుడు ఆ యూనిఫామ్గా ఫుడ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ మధ్యలోకి ఈ వేవ్స్ అనేవి ఫ్లో అవ్వడం వల్ల ఆ వేవ్స్కి ఈ ఫుడ్లో ఉండే మాలిక్యూల్స్కి మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి హీట్ అనేది తయారవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ద ఫుడ్ ఈస్ ప్లేస్డ్ ఓవర్ టర్న్ టేబుల్. సో మనం అనుకున్నట్టుగానే ఫుడ్ని ఒక టర్న్ టేబుల్ మీద ఉంచుతాము. సో ఫుడ్ని ఎక్కడ ఉంచుతున్నాము, ఒక టర్న్ టేబుల్ మీద. ఒక నిమిషం. సో ఇది ఫుడ్, ఒక బౌల్. ఈ బౌల్ని మనం ఒక టర్న్ టేబుల్ మీద ఉంచాము. ఓకేనా? సో ద ఫుడ్ ఈజ్ ప్లేస్డ్ ఓవర్ ఏ టర్న్ టేబుల్. ద రొటేటింగ్ ఆఫ్ టర్న్ టేబుల్ లీడ్ ఫర్ యూనిఫామ్ కుకింగ్. సో ఇప్పుడు ఈ వేవ్స్, ఈ రెడ్ లైన్స్ అనేవి వేవ్స్ అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ వేవ్స్ ఇలా ఫుడ్ మీదకి అప్లై అవుతూ ఉన్నాయి. సో మనం ఆ టైంలో ఫుడ్ ఉన్నటువంటి బౌల్ని కనుక తిప్పగలిగితే ఆ బౌల్లో ఉండేటువంటి ఫుడ్ మీద ఆ వేవ్స్ అనేవి యూనిఫామ్గా ప్రతి పార్టికల్స్ మీద కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల ఫుడ్ కంప్లీట్గా కూడా కుక్ అవ్వడం జరుగుతుంది, అంటే యూనిఫామ్గా కుక్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇట్ ఆల్సో కన్సిస్ట్ has a regular feature of oven like thermostat for temperature control and the timer to fix the cooking process. సో మనం అన్ని హీటింగ్ అప్లయన్సెస్లో మెయిన్ పార్ట్స్ ఏమేమి అనుకున్నాం, ఒకటి హీటింగ్ ఎలిమెంట్ అనుకున్నాం, రెండవది థర్మోస్టేట్ అనుకున్నాం. సో థర్మోస్టేట్ ఏం చేస్తుంది, టు కంట్రోల్ ద
టెంపరేచర్. సో ఈ మైక్రోవేవ్ ఓవెన్లో కూడా థర్మోస్టేట్ని యూజ్ చేస్తాము. ఈ థర్మోస్టేట్ ఏం చేస్తుందంటే ఆ మైక్రోవేవ్ ఓవెన్లో ఉండేటువంటి టెంపరేచర్ని సెన్స్ చేసి ఇది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో కుకింగ్ ప్రాసెస్లో సెకండ్ ప్రాసెస్ ఏంటంటే టైమర్ని సెట్ చేసేస్తాం. సో ఇందులో ఒక టైమర్ ఉంటుంది. సపోజ్ ఒక బౌల్లో మనం ఎగ్ పఫ్ని పెట్టాము, అక్కడ టైమర్ని సెట్ చేస్తే సపోజ్ ఇది ఒక 1 minute హీట్ ఎక్కాలి అని చెప్పేసి మనం 1 minute అనేది ఫిక్స్ చేసేస్తే ఇది 1 minute ఆ ఎగ్ పఫ్ని హీట్ చేయడం అనేది జరుగుతుంది. సో 1 minute టైం డ్యూరేషన్ అయిపోగానే ఇది ఆటోమేటిక్గా పవర్ సప్లై నుంచి కట్ అయిపోయి ఫుడ్ అనేది అందులో హీట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఒక ప్రాసెస్లో కుక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ద మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ ఈజ్ 1500 watts. సో ఈ మైక్రోవేవ్ ఓవెన్ అనేది 1500 wattsని పవర్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకసారి అగైన్ స్టెప్ బై స్టెప్ ఒకసారి ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము. సో మైక్రోవేవ్ ఓవెన్ అనేది అల్ట్రా మోడర్న్ కుకింగ్ అప్లయన్సెస్ అని అంటారు. సో ఇందులో ఇండక్షన్ హీటింగ్ అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. అండ్ ఇందులో ఒక ప్రత్యేకమైన పరికరం మ్యాగ్నెట్రాన్ను ఉపయోగించడం వలన ఇది వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ను జనరేట్ చేస్తుంది. వాటిని మనం వేవ్స్ అని కూడా అంటాము. ఒకసారి చూస్తే మైక్రోవేవ్ ఓవెన్ను అల్ట్రా మోడర్న్ కుకింగ్ ఉపకరణం అని అంటారు. ఇది ఇండక్షన్ హీటింగ్ అను నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. దీనిలో ఒక ప్రత్యేకమైన పరికరం మ్యాగ్నెట్రాన్ను ఉపయోగించడం వల్ల ఇది వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ చేస్తుంది. సుమారు అది ఎంత ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ 2450 MHz ఉంటుంది. నెక్స్ట్ మైక్రోవేవ్ ఓవెన్లో ఫుడ్ను ఓవెన్లోని టర్న్ టేబుల్పై ఉంచినప్పుడు టర్న్ టేబుల్ తిరగడం ప్రారంభించి ఆహారంలోని ప్రతి భాగాన్ని యూనిఫామ్గా కుక్ చేస్తుంది అనమాట. సో ఆహారంలో యూనిఫామ్గా కుక్ చేయడం జరుగుతుంది. సో మైక్రోవేవ్ ఓవెన్లో టర్న్ టేబుల్ ఉంటుంది. ఆ టర్న్ టేబుల్ మీద బౌల్ పెట్టి బౌల్లో ఫుడ్ ఉంచినప్పుడు ఆ టర్న్ టేబుల్ రొటేట్ అయ్యి లోపల ఉండేటువంటి ఫుడ్ని యూనిఫామ్గా కుక్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనిలో థర్మోస్టేట్ను ఉపయోగించడం వల్ల ఉష్ణోగ్రతను నిర్ణీత స్థాయిలో నియంత్రించవచ్చు. మరియు దీనిలో టైమర్ను ఫిక్స్ చేసి ఆహారాన్ని కూడా కుక్ చేసుకోవడం జరుగుతుంది. సో జనరల్గా మనకు థర్మోస్టేట్ గురించి తెలుసు కాబట్టి థర్మోస్టేట్ ఏం చేస్తుంది, టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. అగైన్ టైమర్ని ఫిక్స్ చేసుకొని కూడా మనం ఫుడ్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ద మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ ఈజ్ 1500 watts. సో మైక్రోవేవ్ ఓవెన్లో 1500 wattsని ఇది పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో స్టూడెంట్స్, సో ఈరోజు ఈ టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము అంటే మైక్రోవేవ్ ఓవెన్ గురించి, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ గురించి, హీటింగ్ కాయిల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ హీటింగ్ అప్లయన్సెస్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో దీన్ని ఎక్కువ సార్లు రివైండ్ చేసి చూడడం వల్ల మీరు పర్ఫెక్ట్గా ఈ టాపిక్స్ అనేవి నేర్చుకోవచ్చు. సో అగైన్ ఈ వీడియోని ప్రిపేర్ చేసింది బి రవికుమార్, గెస్ట్ ఫ్యాకల్టీ జీజేసి నేలకొండపల్లి. Myself, I am Harika, working as CJL in physiotherapy, GJC Boys Mantani. Now we are going to discuss about physiotherapy course second year, paper 1, subject
Medical and surgical conditions. Unit 3, nutritional disorders. Introduction. In this, we are going to study about nutritional disorders. They are scurvy, rickets, osteomalacia, and osteoporosis. Before going into the conditions, first let's see about the nutrition. ఇందులో మనము న్యూట్రిషనల్ డిజార్డర్స్ గురించి తెలుసుకుంటాము. ముఖ్యంగా స్కర్వీ, రికెట్స్, ఆస్టియోమలేషియా మరియు ఆస్టియోపోరోసిస్. వీటి గురించి తెలుసుకునే ముందు న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాము. డెఫినేషన్ ఆఫ్ న్యూట్రిషన్. The process of utilization of food materials for specific needs of the body is called nutrition. It is very important for growth, good health, and well-being and repair of our body. న్యూట్రిషన్ యొక్క నిర్వచనము. మనం తీసుకున్న ఆహార పదార్థాల నుండి మన శరీర అవసరాలకు అవసరమయ్యే పోషక పదార్థాలను శోషించుకోవడాన్ని న్యూట్రిషన్ లేదా పోషణ అంటారు. ఈ న్యూట్రిషన్ మన శరీరం యొక్క పెరుగుదలకి మరియు ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్య పాత్ర వహిస్తుంది. న్యూట్రిషనల్ డిజార్డర్స్. డెఫినేషన్. న్యూట్రిషనల్ డిజార్డర్స్ కెన్ బి caused by undernutrition, overnutrition, or an incorrect balance of nutrients. It can occur when the body does not absorb or get food from the necessary amount of a nutrient. న్యూట్రిషనల్ డిజార్డర్స్ రావడానికి గల కారణాలు పోషకాహార లోపం వల్ల కానీ, పోషక పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేదా సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వలన ఈ న్యూట్రిషనల్ డిజార్డర్స్ వస్తాయి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మన శరీరం పోషక పదార్థాలను శోషించుకోలేనప్పుడు లేదా సమతుల ఆహారం తీసుకోనప్పుడు ఈ న్యూట్రిషనల్ డిజార్డర్స్కి దారితీస్తుంది. ఫస్ట్ న్యూట్రిషనల్ డిజార్డర్ ఈజ్ స్కర్వీ. స్కర్వీ ఆబ్జెక్టివ్స్. డెఫినేషన్ ఆఫ్ స్కర్వీ. precipitating factors, functions of vitamin C, symptoms of vitamin C deficiency, sources of vitamin C, clinical features of scurvy, investigations, treatment. Scurvy definition. This disease caused by deficiency of vitamin C or ascorbic acid, usually between the ages of 9 months to 2 years. ఈ స్కర్వీ అనే వ్యాధి విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క లోపం వలన వస్తుంది. సాధారణంగా 9 నెలల నుండి 2 సంవత్సరాల పిల్లల్లో కనిపిస్తుంది. ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫీవర్, డయేరియా, ఇన్ఫెక్షన్స్, ట్రోమా. దీనికి గల కారకాలు జ్వరం, విరోచనాలు మరియు గాయాల వలన వస్తుంది. Functions of vitamin C. Vitamin C is needed for making collagen, an important component in connective tissues. Connective tissues are essential for structure and support in the body, including the structure of blood vessels. A lack of vitamin C will also affect the immune system, absorption of iron, metabolism of cholesterol, and other functions. Vitamin C or ascorbic acid is a necessary nutrient that helps the body absorb iron and produce collagen. If the body does not produce enough collagen, tissues will start to break down. విటమిన్ సి యొక్క విధులు. విటమిన్ సి అనేది కొల్లాజెన్ ఉత్పత్తిలో అవసరమవుతుంది. ఈ కొల్లాజెన్ అనేది బంధన కణజాలంలో ముఖ్యమైన భాగం. ఈ బంధన కణజాలము శరీరము మరియు రక్తనాళాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా విటమిన్ సి లోపం వలన రోగనిరోధక శక్తి, ఐరన్ శోషణ మరియు కొవ్వు పదార్థాల జీవక్రియ తగ్గుతుంది. ఈ విటమిన్ సి లోపం వలన మన శరీరానికి కావలసిన కొల్లాజెన్ ఉత్పత్తి జరగనప్పుడు కణజాలాలు విచ్ఛిన్నం జరుగుతుంది. సిమ్టమ్స్ ఆఫ్ విటమిన్ సి డెఫిషియన్సీ. Symptoms of vitamin C deficiency
can start to appear after 8 to 12 weeks. Early signs include విటమిన్ సి డెఫిషియన్సీ లక్షణాలు 8 నుండి 12 వారాలలో కనిపిస్తాయి. అవి a loss of appetite, ఆకలి మందగించడం, weight loss, బరువు తగ్గడం, fatigue, అలసట, irritability and lethargy, చిరాకు మరియు బద్ధకంగా ఉండడం. Humans can't synthesize vitamin C. It needs to come from external sources, especially fruits and vegetables or fortified foods. మానవులు విటమిన్ సిని కృత్రిమంగా తయారు చేయలేరు. ఇది ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి లభిస్తుంది, అనగా పళ్ళు, కూరగాయలు మరియు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వలన లభిస్తుంది. సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ such as amla, bell peppers, black currants, broccoli, chili peppers. Fruits such as guava, kiwi fruit, lemons, limes, oranges and strawberries. Vegetables such as Brussels sprouts, cabbage and spinach. విటమిన్ సి లభించే పదార్థాలు. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఉసిరి, క్యాప్సికమ్, నల్ల ఎండు ద్రాక్ష, బ్రకోలీ, మిరపకాయలు. పండ్లు జామ, కివి, స్ట్రాబెర్రీస్, నారింజ, బత్తాయి లాంటి నిమ్మజాతి పళ్ళలో విటమిన్ సి లభిస్తుంది. కూరగాయలు బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, ఆలు, పాలకూర వంటి కూరగాయలలో లభిస్తుంది. క్లినికల్ ఫీచర్స్. కనిపించే లక్షణాలు ఇన్యాక్టివ్ అండ్ రిఫ్యూజల్ టు ప్లే. పిల్లవాడు చురుకుగా ఉండడు, ఆడుకోవడానికి నిరాకరిస్తాడు. అవాయిడెన్స్ ఆఫ్ బాడీ మూమెంట్స్, శరీర కదలికలను నివారించడం. అనరెక్సియా, ఆకలి లేకపోవడం. ప్రోగ్రెసివ్ పేలర్ అండ్ అనీమియా, చర్మం పాలిపోయినట్లుండడం, రక్తహీనత. బ్లీడింగ్ హైపర్ట్రోఫిక్ పర్ప్లిష్ గమ్స్, చిగుళ్ళ వాపు మరియు చిగుళ్ళ నుండి రక్తం రావటం. పెయిన్ఫుల్ టెండర్ జాయింట్ స్వెల్లింగ్స్, కీళ్ళలో వాపు మరియు నొప్పి రావటం. ప్రోప్టోసిస్, ఇట్ ఈజ్ ఎన్ ఐ డిజార్డర్. ఇందులో మనకి కనుగుడ్లు బయటకి వచ్చినట్టు కనిపిస్తాయి. జనరల్ బ్లీడింగ్ టెండెన్సీ, సాధారణ రక్తస్రావము. కార్బటిక్ బీడింగ్ ఆఫ్ రిబ్స్, పక్కటెముకలలో పూసలు వచ్చినట్టు కనిపించడము. స్లో హీలింగ్ ఆఫ్ ఇంజురీస్, గాయాలు మెల్లిగా మానడం. ఇన్వెస్టిగేషన్స్. ఎక్స్రే ఆఫ్ బోన్స్ షోస్ కర్వీ లైన్. ఎక్స్రే చూసినట్లయితే ఎముకలలో స్కర్వీ లైన్ కనిపిస్తుంది. ప్లాస్మా షోస్ డిక్రీజ్డ్ ఆస్కార్బిక్ యాసిడ్ లెవెల్స్. ప్లాస్మాలో ఆస్కార్బిక్ ఆమ్లం తక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ చికిత్స. విటమిన్ సి 500 mg ఇంట్రావీనస్ ఫాలోడ్ బై 300 to 500 mg daily for 10 to 15 days. విటమిన్ సి 500 mg ప్రిస్క్రైబ్ చేయాలి. 300 నుండి 500 mg 10 రోజుల నుండి 15 రోజుల వరకు ఇవ్వాలి. ఐరన్ ప్రిపరేషన్, ఐరన్ మాత్రలు ఇవ్వాలి. ప్రివెంట్ ఆఫ్ ఫాల్ అండ్ అదర్ ఇంజురీస్, గాయాలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ న్యూట్రిషనల్ డిజార్డర్ ఈజ్ రికెట్స్. డెఫినేషన్ ఆఫ్ రికెట్స్: a softening and weakening of bones in children, usually due to deficiency of vitamin D. Lack of vitamin D results in reduced absorption of calcium and phosphorus. Difficulty maintaining proper calcium and phosphorus levels in bones. రికెట్స్ యొక్క నిర్వచనము: విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధిని రికెట్స్ అంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల ఎముకలు మృదువుగా మరియు బలహీనంగా అవుతాయి. విటమిన్ డి లోపం వలన కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణ తగ్గుతుంది. దీని వలన ఎముకలలో
కాల్షియం మరియు ఫాస్ఫరస్ నిల్వలు తగ్గి రికెట్స్కి దారి తీస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ విటమిన్ డి. The major biological function of vitamin D is to maintain normal blood vessels of calcium and phosphorus. Vitamin D aids in the absorption of calcium and phosphorus. It is helping to form and maintain strong bones. విటమిన్ డి యొక్క విధులు. విటమిన్ డి ముఖ్యంగా రక్తంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉండే విధంగా చూస్తుంది. విటమిన్ డి ముఖ్యంగా కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషించుకోవడం వలన ఎముక దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కాజెస్ ఆఫ్ రికెట్స్. రికెట్స్ రావడానికి గల కారణాలు: మాల్న్యూట్రిషన్, పోషకాహార లోపం, మాల్అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ డి, విటమిన్ డిని శోషించుకోలేకపోవడం, బిలియరీ డిసీజెస్, పిత్తాశయానికి సంబంధించిన వ్యాధులు, గ్యాస్ట్రిక్ అబ్నార్మాలిటీస్, జీర్ణకోశ వ్యాధులు, రీనల్ డిసీజెస్, మూత్రపిండ వ్యాధులు. క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ రికెట్స్. రికెట్స్లో కనిపించే లక్షణాలు: డిలేడ్ క్లోజ్యూర్ ఆఫ్ యాంటీరియర్ ఫాంటనెల్లే. ఫాంటనెల్లే త్వరగా మూసుకుపోదు లేదా చిన్న పిల్లల్లో మాడు తొందరగా గట్టిపడదు. బోజింగ్ ఆఫ్ ద స్కల్. నుదురు ముందుకు వచ్చినట్లు ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. డిలేడ్ టీత్ ఎరప్షన్. పళ్ళు మెల్లగా వస్తాయి. పీజియన్ చెస్ట్. పావురం ఛాతీ. ఛాతీ ఎముకలు బయటకు వచ్చి ఉబ్బెత్తుగా ఉంటాయి. డిలేడ్ టీత్ ఎరప్షన్. పళ్ళు మెల్లగా వస్తాయి. పీజియన్ చెస్ట్. పావురం ఛాతీ. ఛాతీ ఎముకలు బయటకు వచ్చి ఉబ్బెత్తుగా ఉంటాయి. బీడెడ్ గ్రోత్ ఆన్ రిబ్స్. పక్కటెముకల పైన పూసల వంటి నిర్మాణం ఏర్పడటం. రికెట్స్ రోజరీ. రికెట్స్ రోజరీ is a expansion of the anterior rib ends at the costochondral junction. కోస్టోకాండ్రల్ జంక్షన్ వద్ద ఉన్న పక్కటెముకల చివరలు విస్తరిస్తాయి. నాక్ నీస్ అండ్ బో షేప్డ్ లెగ్స్. నాక్ నీస్లో మోకాళ్ళు రెండు ఒకదానికొకటి తగులుతూ ఉంటాయి. బో లెగ్స్లో మోకాళ్ళు విల్లు ఆకారంలో ఉంటాయి. స్కార్బటిక్ బీడింగ్ ఆఫ్ రిబ్స్ ఆర్ స్కార్బటిక్ రోజరీ, where the sternum sinks inwards at the costochondral junction. కోస్టోకాండ్రల్ జంక్షన్ వద్ద స్టర్నం లోపలి వైపుకి కుచించుకుపోవడం జరుగుతుంది. మస్కులార్ హైపోటోనియా. కండరం యొక్క టోన్ తగ్గుతుంది. స్లో హీలింగ్ ఆఫ్ ఇంజురీస్. గాయాలు తొందరగా మానవు. సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి. విటమిన్ డి లభించు మార్గాలు: సన్లైట్. స్కిన్ ప్రొడ్యూసెస్ విటమిన్ డి when it is exposed to sunlight. సూర్యరశ్మి. ఉదయం వేళలో సూర్యకాంతి తగిలినప్పుడు చర్మం విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఫుడ్. ఫిష్ ఆయిల్స్ అండ్ ఎగ్ yolks, మిల్క్, సిరల్స్ contains విటమిన్ డి. ఆహార పదార్థాలు: చేప నూనెలు, గుడ్డు లోపలి పచ్చసొన, పాలు మరియు పాల పదార్థాలు, పప్పు దినుసులలో విటమిన్ డి లభిస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు. ఎక్స్రే. ఎక్స్రే షోస్ ఏరియాస్ విత్ కాల్షియం లాస్ ఆర్ చేంజెస్ ఇన్ బోన్ షేప్. ఎముకను ఎక్స్రే తీసినప్పుడు కాల్షియం తగ్గినట్లు లేదా ఎముక ఆకారంలో మార్పులను చూస్తాము. బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ షోస్ డిక్రీజ్ లెవెల్స్ ఆఫ్ serum calcium, serum phosphate
and serum phosphatase. రక్త పరీక్షలో serum calcium, serum phosphate మరియు serum phosphatase విలువలు తగ్గుతాయి. మెడికల్ మేనేజ్మెంట్. Administration of vitamin D 6 lakhs units as a single oral dose. Maintenance dose 400 IU of vitamin D daily. ముందుగా 6 lakhs units of vitamin Dని ఒకేసారి నోటి ద్వారా ఇవ్వాలి. తర్వాత మెయింటెనెన్స్ డోస్గా 400 IUని రోజు ఇవ్వాలి. ఆర్థోపెడిక్ మేనేజ్మెంట్. ఫస్ట్ వన్ ఈజ్ కన్సర్వేటివ్ మెథడ్. యూజ్ ఆఫ్ mermaid splints ఆర్ ఆర్థోపెడిక్ షూస్ ఫర్ కరెక్షన్ ఆఫ్ నీ డిఫార్మిటీస్. కన్సర్వేటివ్ మెథడ్లో మోకాలు యొక్క వైకల్యాలను తగ్గించడానికి mermaid splints లేదా ఆర్థోపెడిక్ షూస్ని ఉపయోగించాలి. సెకండ్ వన్ ఈజ్ ఆపరేటివ్ మెథడ్. కరెక్టివ్ ఆస్టియోటమీ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద డిఫార్మిటీస్. ఆపరేటివ్ మెథడ్లో వైకల్యం యొక్క తీవ్రత ఆధారంగా ఎముక విచ్ఛేదనం చేయాలి. దీని ద్వారా ఎముక సరైన ఆకారంలోకి వస్తుంది. నెక్స్ట్ న్యూట్రిషనల్ డిజార్డర్ ఈజ్ ఆస్టియోమలేషియా. డెఫినేషన్ ఆఫ్ ఆస్టియోమలేషియా. Osteomalacia is a softening of bones caused by vitamin D deficiency. Osteomalacia అనగా విటమిన్ డి లోపం వలన వస్తుంది. ఎముకలు మెత్తగా ఉంటాయి. ఎదుగుతున్న పిల్లల యొక్క ఎముకలలో కనిపిస్తుంది. In normal bone consists of a hard outer shell is cortex made up of minerals mainly calcium and phosphorus and softer internal mesh is matrix made up of collagen fibers. These collagen fibers are coated by minerals. This process is called mineralization. The strength of a new bone depends enough mineral covering the collagen matrix. సాధారణ ఎముకలో ఎముక యొక్క బయట పొర అంటే కార్టెక్స్. ఈ కార్టెక్స్ కాల్షియం మరియు ఫాస్ఫరస్ మినరల్స్తో తయారవుతుంది. లోపలి పొర అంటే మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ కొల్లాజెన్ ఫైబర్స్తో తయారవుతుంది. ఈ కొల్లాజెన్ ఫైబర్స్ మినరల్స్తో నింపబడతాయి. దీన్నే మినరలైజేషన్ అంటారు. ఎముక యొక్క దృఢత్వం అనేది కొల్లాజెన్ మ్యాట్రిక్స్లో ఉన్న మినరల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆస్టియోమలేషియా హ్యాపెన్స్ if mineralization does not take place properly. In osteomalacia, more and more bone is made up of collagen matrix without a mineral covering. So the bones become soft. These softened bones may bend and crack, and this can be very painful. ఈ మినరలైజేషన్ జరగకపోతే ఆస్టియోమలేషియా వస్తుంది. కొల్లాజెన్ మ్యాట్రిక్స్లో మినరల్స్ ఉండకపోవడం వలన ఎముక మెత్తబడుతుంది. ఈ విధంగా మెత్తబడిన ఎముక వంగిపోవడం లేదా పగులు రావడం మరియు నొప్పిగా ఉండడం జరుగుతుంది. కాజెస్ కారణాలు. విటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి లోపం వలన లిటిల్ ఎక్స్పోజర్ టు సన్లైట్. శరీరానికి సూర్యకాంతి తక్కువ తగలడం వలన. ఈట్ ఏ డైట్ లో ఇన్ విటమిన్ డి. విటమిన్ డి తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన. క్లినికల్ ఫీచర్స్ కనిపించే లక్షణాలు. బోన్ పెయిన్స్ ఎముకలలో నొప్పి. మస్కులర్ వీక్నెస్ కండరాల బలహీనత. స్పాంటేనియస్ ఫ్రాక్చర్స్ ఎముకలు విరగడం. లేట్ ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చును. ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రే, ఏపీ అండ్ లాటరల్ వ్యూ, బోన్ బయాప్సీ. ఎముకలోని కణజాలాన్ని సేకరించి మైక్రోస్కోప్ కింద పరిశీలించడాన్ని బోన్ బయాప్సీ అంటారు. సిరం కాల్షియం తగ్గుతుంది. ట్రీట్మెంట్ విటమిన్ డి సప్లిమెంటేషన్ థెరపీ 6 lakhs units యాజ్ సింగిల్ ఓరల్ డోస్. ముందుగా 6 లక్షల యూనిట్స్ ఆఫ్ విటమిన్ డిని ఒకేసారి నోటి ద్వారా ఇవ్వాలి. మెయింటెనెన్స్ డోస్ ఆఫ్ 400 IU ఆఫ్ విటమిన్ డి. తర్వాత మెయింటెనెన్స్ డోస్గా 400 IU రోజు ఇవ్వాలి. ఫిజియోథెరపీ మేనేజ్మెంట్. రెగ్యులర్ స్ప్రింటింగ్ అండ్ స్ట్రెచింగ్ ఆఫ్ డిఫార్మిటీస్. వైకల్యాలను తొలగించడానికి స్ప్రింట్స్ని మరియు స్ట్రెచింగ్స్ని చేయించాలి.
డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయించాలి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ద మజిల్స్, అన్ని కండరాలకి బలం చేకూర్చే విధంగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ని చేయించాలి. మాయిస్ట్ హీట్ SWD, IFT, IR, పారాఫిన్ వ్యాక్స్ ఫర్ రిలీవింగ్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్. నొప్పి మరియు వాపు తగ్గించడానికి మాయిస్ట్ హీట్ SWD, IFT, IR, పారాఫిన్ వ్యాక్స్ వంటి పెయిన్ రిలీవింగ్ మోడాలిటీస్ని ఉపయోగించాలి. వీటి గురించి మనము ఎలక్ట్రోథెరపీలో నేర్చుకుంటాము. జాయింట్ మొబిలిటీ ఎక్సర్సైజ్ చేయించాలి. హైడ్రోథెరపీ అంటే నీటిని ఉపయోగించి చేసే చికిత్సను హైడ్రోథెరపీ అంటారు. ఎరోబిక్ ఎక్సర్సైజెస్ టు ఇంప్రూవ్ ఓవరాల్ ఎండ్యూరెన్స్ పెంచడానికి ఎరోబిక్ ఎక్సర్సైజ్ చేయించాలి. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాము. అడ్వైజ్ ద పేషెంట్ టు టేక్ డైట్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ మినరల్స్. ప్రోటీన్స్ మరియు మినరల్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోని విధంగా సూచించాలి. నెక్స్ట్ న్యూట్రిషనల్ డిజార్డర్ ఈజ్ ఆస్టియోపోరోసిస్. Definition of osteoporosis. It is the metabolic bone disease characterized by a different reduction in the bone density due to decrease in the bone mass. Osteoporosis అనేది ఒక metabolic bone disease. ఇందులో ఎముక ద్రవ్యరాశి that is bone mass, ఎముక ద్రవ్యరాశి తగ్గడం వలన ఎముక సాంద్రత బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. దీనినే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్ మీన్స్ porous bone. If you look at the healthy bone under a microscope, you will see that parts of it look like a honeycomb. If you have osteoporosis, the holes and spaces in the honeycomb are much bigger than they are in healthy bone. ఆస్టియోపోరోసిస్ ఎముక యొక్క కణాల పరిమాణం పెరుగుతుంది. దీనినే పోరస్ బోన్ అంటారు. సాధారణ ఎముకను మైక్రోస్కోప్ కింద పరిశీలించినట్లయితే తేనెతెట్టులాగా కనిపిస్తుంది. కానీ ఆస్టియోపోరోసిస్ ఉన్న ఎముకను పరిశీలించినట్లయితే ఎముకలోని రంధ్రాల కణాల పరిమాణం పెద్దదిగా కనిపిస్తుంది. This means your bone have lost density or mass and that the structure of your bone tissue has become abnormal. As your bones become less dense, they also become weaker and more likely to break. దీని వలన ఎముక యొక్క సాంద్రత తగ్గి ఎముక అసాధారణంగా మరియు బలహీనంగా కావడం వలన ఎముక విరగడానికి దారితీస్తుంది. ఆస్టియోపోరోసిస్ కాజెస్. ఆస్టియోపోరోసిస్ యొక్క కారణాలు. సెనిలిటీ మీన్స్ ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యము. పోస్ట్ ఇమ్మొబిలైజేషన్, సర్జరీ అయిన తర్వాత శరీర భాగాలని కదల్చకుండా ఉండడము లేదా ఇమ్మొబిలైజేషన్లో ఉన్న తర్వాత. ప్రోటీన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ల లోపం వలన. మాల్అబ్జార్ప్షన్, ప్రోటీన్స్ లేదా మినరల్స్ని శోషించుకోలేకపోవడం వలన. ఎండోక్రైనల్ డిజార్డర్స్, ఎగ్జాంపుల్ కుషింగ్ డిసీజెస్. ఎండోక్రైనల్ డిజార్డర్స్ మీన్స్ వినాళ గ్రంథుల యొక్క వ్యాధులు. ఉదాహరణ కుషింగ్ డిసీజ్. లాంగ్ టర్మ్ స్టిరాయిడ్ థెరపీ, ఎక్కువగా స్టిరాయిడ్స్ ఉపయోగించడం వలన. క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ యొక్క లక్షణాలు.
Osteoporosis is an asymptomatic disorder unless complications occur. Example fractures. వ్యాధి తీవ్రమయ్యేంత వరకు కూడా ఆస్టియోపొరోసిస్ లక్షణాలు కనిపించవు. ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్స్ ఎముకలు విరగడం. పెయిన్ నొప్పి. లేట్ ఆస్టియోఆర్థరైటిస్ మార్పులు వస్తాయి. ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు. ఎక్స్రే షోస్ డిక్రీజ్డ్ బోన్ మాస్. ఎక్స్రేలో బోన్ మాస్ తగ్గినట్లు కనిపిస్తుంది. డిక్రీజ్డ్ సిరమ్ కాల్షియం తగ్గుతుంది. అండ్ బోన్ బయాప్సీ ఇందులో ఎముకలోని కణజాలాన్ని సేకరించి మైక్రోస్కోప్ కింద పరిశీలించడాన్ని బోన్ బయాప్సీ అంటారు. ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్టియోపొరోసిస్. హై ప్రోటీన్ డైట్, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆండ్రోజెన్స్ ఇవ్వడం. విటమిన్ డి సప్లిమెంట్స్, విటమిన్ డి మాత్రలు ఇవ్వాలి. ఫిజియోథెరపీ మేనేజ్మెంట్. యాక్టివ్ ఎక్సర్సైజ్ ఎట్ ఆల్ ద జాయింట్స్, అన్ని కీళ్ళకి యాక్టివ్ ఎక్సర్సైజ్ చేయించాలి. యాక్టివ్ ఎక్సర్సైజ్ అంటే పేషెంట్ తనకు తాను చేసే ఎక్సర్సైజెస్ని యాక్టివ్ ఎక్సర్సైజెస్ అంటారు. ఏరోబిక్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ ఓవరాల్ ఎండ్యూరెన్స్ పెంచడానికి ఏరోబిక్ మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించాలి. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ డెవలప్స్ స్ట్రాంగ్ బోన్స్. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేయించాలి. శరీరం యొక్క బరువుని లేదా వివిధ రకాల బరువుని ఉపయోగించి చేసే ఎక్సర్సైజ్ని వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. దీని ద్వారా ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ప్రొఫైలాక్టిక్ బ్రేసింగ్ ఆఫ్ స్పైన్ టు అవాయిడ్ స్పైనల్ ఫ్రాక్చర్స్. స్పైన్ డిఫార్మిటీస్ రాకుండా ప్రొఫైలాక్టిక్ బ్రేసెస్ ఇవ్వాలి. అదేవిధంగా స్పైన్ ఫ్రాక్చర్స్ కాకుండా ఈ స్పైనల్ బ్రేసెస్ ఉపయోగిస్తారు. జనరల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ టు ఆల్ ద మజిల్స్. అన్ని కండరాలకి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేయించాలి. ఈ ఎక్సర్సైజెస్ ఎముకలను మరియు కండరాలను బలంగా ఉంచుతుంది. In this nutritional disorder, already we have discussed all the nutritional disorder like osteomalacia, rickets, osteoporosis. So according to that, our intermediate point of view, you have a questions like write about rickets, what is osteoporosis, what is hypercorticosteroidism, and what is the treatment for osteomalacia, what is the scurvy and what are the causes. Write the clinical features of scurvy and its management. Thank you for listening. And please practice all. Good morning everybody. Welcome to Board of Intermediate online classes. I am B. Swami, lecturer in physiotherapy from GJC Girls Godavari Kani. Today we are going to discuss the electrotherapy subject for second year physiotherapy students. In previous lesson we have learnt introduction of electrotherapy and its basic components. Today our topic is methods of heating in tissues. So in this lesson we are going to discuss what is a heat, effects and results of heat in the tissues. Tissues nothing but muscles, nerves, blood vessels. ఈ లెసన్ ద్వారా
మనం హీట్ అంటే ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్స్, అది ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు, ముఖ్యంగా టిష్యూస్లో కలగజేసే ప్రభావాల గురించి తెలుసుకుంటాం. అట్లాగే మాయిస్ట్ హీట్, హాట్ ప్యాక్ గురించి కూడా దీనిలోనే తెలుసుకుంటాం. Heat. What is a heat? By increasing the temperature of the skin or soft tissue. That means we are applying some external device and increasing the normal body temperature to high level. So this is nothing but called heat. We are providing heat by through the external heating agent. By this, what will happen? So the blood flow increases by vasodilatation. Vasodilatation is nothing but that the blood vessel lumen size will be increased. So then the blood flow will be increased. Next, the metabolic rate. Metabolic rate means whatever we are taking the food, that will be digested by the enzymes and it converted into as a another levels. So then it produces the energy to the tissues. So then the tissue extensibility will also increase. Tissue extensibility is nothing but the stretching. Like that means, right, wherever we have the joint stiffness, okay, tightness in the muscle, that will be increased. The extensibility will be possible. Right. Heat ante enti? Heat ante మనం స్కిన్ లోపల కానీ సాఫ్ట్ టిష్యూ లోపల కానీ ఏదైనా ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి ఏజెంట్ని, హీటింగ్ ఏజెంట్ని, అంటే వేడి పదార్థాలు ఏవైనా కావచ్చు. ఎలా, ఒక హాట్ ప్యాక్ లాంటిది యూజ్ చేయొచ్చు, హాట్ వాటర్ బాటిల్ని యూజ్ చేయవచ్చు. కొంతమంది రైస్ని కూడా యూజ్ చేసేవారు ఓల్డెన్ డేస్లో. సాల్ట్, వేడి చేసిన సాల్ట్ని కూడా యూజ్ చేసేవాళ్ళు. ఇలా ఒక హీటింగ్ ఏజెంట్ని తీసుకొని ఒక స్కిన్ పైన కానీ సాఫ్ట్ టిష్యూ పైన అప్లై చేయడం వల్ల టెంపరేచర్ పెరుగుతుంది. దీన్ని హీట్ అని అంటాం. దీనివల్ల మన రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ అనేవి లోపల సైజు పెరుగుతుంది. ల్యూమన్ మీన్స్ లోపల వైపు ఉన్నటువంటి గోడ, రక్తనాళాల్లోని గోడ, అది పెరుగుతుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో చాలా ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. అలా బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ టిష్యూ లోపల హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది, టిష్యూకి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి. సో మెయిన్ మన లక్ష్యం ఇదన్నమాట. సో ద మెటబాలిక్ రేట్, మనం తీసుకునే ఫుడ్, అలాగే అది ఎంజైమ్స్ ద్వారా డైజెషన్ అయిపోయి అది ఎనర్జీ రూపంలోకి కన్వర్ట్ అయ్యి టిష్యూకి చేరుతుంది. అప్పుడు టిష్యూ లోపల బయోకెమికల్ ప్రాసెస్ ఏం కావాలో అలా ఈ ఎనర్జీ ద్వారా జరుగుతాయి. దానివల్ల కొన్నిసార్లు మనకి టిష్యూ ఎక్స్టెన్సిబిలిటీ, టిష్యూలో కొంత సాగే గుణం ఏర్పడుతుంది. ముఖ్యంగా జాయింట్ స్టిఫ్నెస్ కానీ టైట్నెస్, మజిల్లో టైట్నెస్ ఉన్నప్పుడు ఈ హీట్ అప్లై చేయడం వల్ల మనకి ఆ సాగే గుణం ఏర్పడి కొంత రిలీఫ్ జరుగుతుంది. నెక్స్ట్, హీట్ ఇంకా ఏం ఉపయోగాలు హీట్ వల్ల? హీట్ ఇంక్రీజెస్ ఆక్సిజన్ అప్టేక్ అండ్ యాక్సిలరేట్ టిష్యూ హీలింగ్. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఆక్సిజన్ సప్లై కూడా పెరుగుతుంది. ఆక్సిజన్ సప్లై ఎందుకు పెరుగుతుంది అంటే బ్లడ్ లో ఆక్సిజన్ ట్రావెల్ చేస్తుంది కదా, అలా టిష్యూ వరకు ఆక్సిజన్ తో పాటు మిగతా న్యూట్రియన్స్, మినరల్స్ రావడం వల్ల హీలింగ్ ప్రాసెస్ తొందరగా జరుగుతూ ఉంటుంది. సో దట్ హీట్ ఇంక్రీజెస్ ఆక్సిజన్ అప్టేక్ అండ్ యాక్సిలరేట్ ద టిష్యూ హీలింగ్. Right, by increasing the blood supply, so through the blood supply oxygen will also supply to the tissue and the healing process will be increased. And this heat therapy is called as a thermotherapy. మనకి హీట్ థెరపీ అని తెలుసు, బట్ హీట్ ని మనం థర్మో అనే వర్డ్ తో యూజ్ చేస్తాం కాబట్టి ఈ హీట్ థెరపీని థర్మోథెరపీ అని కూడా అంటారు. అండ్ ద హీట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెనీ థెరపెటిక్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఫిజియోథెరపీ. మనం ఫిజియోథెరపీలో వాడే చాలా ట్రీట్మెంట్ లో హీట్ ని వివిధ రకాల రూపాలలో అందిస్తాం. అది డీప్ హీట్ ఉంటుంది, సూపర్ఫిషియల్ హీట్ ఉంటుంది. సో అది ఏ రకమైనా సరే, బట్ ఎక్కువగా హీట్ ను ఉపయోగించి మనం చాలా మెథడ్ల ద్వారా ట్రీట్మెంట్ ని అందిస్తాము. దానివల్ల పేషెంట్ రిలీఫ్ కూడా జరుగుతుంది. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ద టిష్యూస్ విల్ గెయిన్ ఆర్ లూజ్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ టిష్యూ, agent involved and during of the exposure. In the three conditions you have to remember. So one is depends on the nature of tissue. Second one, the agent involvement. Third one, during of exposure. Right? So the during treatment, the heat, sometimes it may be gained, sometimes it may be lost. So how it will be lost is nothing but that depends on the tissue nature. Tissue nature means it may be some thick size or thin size, right? Fatty tissue it is there, right? So in that condition, it may be, the heat may be increased, the amount of energy of heat it may be increased or lost.
Agent involved, which type of agent we are using. I said if you use a rice, the heat will be for some time. If you use a salt, it will be some more. Right? But if you use hot pack, it may be. If you use wax bath, IAR or UVR, like that, according to which agent we are using, according to that, the amount of energy will be increased. So the exposure time is also very important. How much time you are giving also, that will be also a very important issue. Next, how the heat transmits. So the transmission of heat. Heat transfers is the physical act of thermal energy being exchanged between two systems by dissipating heating. Dissipating is nothing but separation. So here heat transfers by the physical. That means we can, with our eyes we can see. That is physical. So act of thermal energy. That means that produces heat. How? Being exchanged between the two systems. Between the two systems means there are two parts. Right? That may be two metals, that may be two tissues, two humans, whatever it is. So that is exchanging between the two, that is hot to cold. The tissues, wherever we are using both tissues, which is a hot one, which is a cold one. The heat travels to the cold, then the cold people feel that is a heat. So like that heat transfers. Heat transfer can be grouped into 4 categories. So how the heat transfers, what are the ways? So first one is a conduction. Second one is a convection. Third one is a radiation. Fourth one is evaporation. These are 3 we can see. See here, which is the melt, the coil, the rounded coil is there, no, tungsten. So that when we give some power supply or something, so it becomes a hot, it becomes a glow. By this reddishness, you can observe here it is a radiation. So in this water, the gas, when it is moving here and there, so this is nothing but convection. And boiling this water, right, the water vapors goes up. This is nothing but evaporation. But by holding this heat, while we are holding with the hand, this heat transfer to our hand also. This is a conduction. So here 4 we are observing. You will see what is a conduction first. So conduction, what is a conduction? Conduction transfers heat via direct molecular collation. An area of greater kinetic energy will transfer the thermal energy to an area with lower kinetic energy. Just now I said, see here, greater kinetic energy means higher level, and lower kinetic energy is nothing but which is a cold. So these molecules, while we are conducting, that means while we are heating something in the conduction process, the thermal energy, the heat, it travels from greater energy to lower energy, from the heat to cold area. So high speed particles will collide with the slower speed particles. The slower speed particles will increase in kinetic energy as a result. So I said, no, where is the high speed particles are there, no? So they move, they collide means nothing but they hit to the slower speed particles. Then the slower speed particles get the kinetic energy and the heat will be increased. So that nothing but it is transferring from hot to cold. This is a conduction process. Conduction process లో heat లో ఉన్నటువంటి మాలిక్యులర్స్ ఇవి డైరెక్ట్ గా కొల్లేషన్ అవుతాయి, ఒకదానితో ఒకటి హిట్ అవుతాయి, ఒకదానితో ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాయి. సో గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ నుంచి లోయర్ కైనెటిక్ ఎనర్జీకి థర్మల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. థర్మల్ మీన్స్ వేడి. గ్రేటర్ నథింగ్ బట్ హాట్ ఏరియా నుంచి కోల్డ్ ఏరియాకి ట్రావెల్ అవుతుంది. అలా ఈ హై స్పీడ్ గా ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్లోయర్ స్పీడ్ పార్టికల్స్ తో ఎప్పుడైతే హిట్ అవ్వగానే స్లోయర్ స్పీడ్ పార్టికల్స్ వాటి లోపల ఉన్న కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకొని అవి కూడా హాట్ అవుతాయి అన్నమాట. కూల్ గా ఉన్నాయి కాస్త హాట్ పొజిషన్ లకి వస్తాయి. సో ఇది కండక్షన్ అంటే సింపుల్. హాట్ ఏరియా నుంచి కోల్డ్ ఏరియాలోకి పోతుంది. ఇప్పుడు వేడిగా ఉన్న వస్తువుని మనం ముట్టుకున్నప్పుడు అది వేడి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ వేడి చల్లగా ఉన్న మన చేతి మీదకి ట్రాన్స్ఫర్ చేయనప్పుడు తెలుస్తుంది. సో దిస్ ఇస్ అ కండక్షన్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ కన్వెక్షన్. When a fluid such as gases or liquid, gas is nothing but air also, is heated and then travels away from the source, it carries thermal energy along. This type of heat transfer is called convection. Very simple. Here you can observe in this convection process. So while we are heating liquid, here we are heating liquid or gases, anything also while you are heating. So it carries the thermal energy throughout liquid or fluid completely. So then the molecules will be moved in this. The molecules moved in a particular directions. So that expands
and becomes less dense and rises. So whatever the water or liquid or otherwise the gases is there, no? So while you are heating, what will happen? First it expands. So then becomes very less dense. The dense is nothing but this, we can say concentration, right? It will be very less. So then it rises up. So here it is showing the rises up, right? So this is a convection process. Convection process lo fluid ni kaani gases ante air ni kaani manam heat చేసినప్పుడు అది అక్కడ ఉన్న ఎయిర్ లో అక్కడ నుంచి ఒక పైన ఉన్న పక్క సోర్స్ కి ఇంకే సోర్స్ ఉంటే ఆ సోర్స్ మీదకి ట్రావెల్ చేస్తుంది. సో ఇలా కంప్లీట్ గా థర్మల్ ఎనర్జీ అంటే హీట్ చేస్తున్నంతసేపు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇది మాలిక్యులర్ మూవ్మెంట్ వల్ల ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్ ని మనం కన్వెక్షన్ అని అంటాం. దీనివల్ల మనం హీట్ చేసే ఆ ఫ్లూయిడ్ కానీ గ్యాసెస్ కానీ ముందుగా ఆ సర్ఫేస్ మీదకి ఎక్స్పాండ్ అవుతాయి. తర్వాత లెస్ డెన్స్ అంటే థిక్ గా ఉంది కాస్త థిన్ గా కొంచెం పల్చగా మారిపోతాయి. ఆ తర్వాత రైజ్ అవుతాయి లైక్ ఎవాపరేషన్. సో దిస్ ఇస్ నెక్స్ట్ రేడియేషన్. రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ యువర్ థర్మల్ రేడియేషన్. థర్మల్ మీన్స్ హీట్. ఆల్రెడీ చెప్పాను, ఏదన్నా ఒక మెటల్ ని హీట్ చేసినప్పుడు దాని నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. హీట్ సమ్ మెటల్, సో ద heat waves will be transverse. Next, evaporation. Heat energy is needed to turn a liquid into gas. Transfer energy of that causes a liquid to gas state with resultant cooling, sweating or vapor coolant spray. Right. So evaporation, you know everybody. మనం ఏదైనా హీట్ చేస్తూ పోయే కొద్దీ రైట్ అది కొంచెం బాయిల్ అయిపోయి పైకి ఆవిరి రూపంలో వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే దీన్ని కూల్ అయిన తర్వాత అబ్జర్వ్ చేస్తే మీకు పైన మూత పైన మొత్తం అంతా కూడాను ఆవిరి కనిపిస్తుంది. సో ఇది కూల్ అయిన తర్వాత ఏర్పడుతుంది. హీట్ అయిన ఏదైనా వస్తువుని వేడి చేసి చల్లార్చిన తర్వాత వచ్చే రిజల్టే ఈ ఎవాపరేషన్. ఓకే, సో దీన్ని మనం ముఖ్యంగా సింపుల్ గా ఎగ్జాంపుల్ మనకి అందరు కనిపించింది అంటే అన్నం ఉడికేటప్పుడు కానీ వాటర్ బాయిల్ చేసేటప్పుడు దానిపైన మూత పెడితే అది చల్లారాక మీరు మూత తీస్తే మూత నుంచి డ్రాప్స్ అన్ని కిందికి పడుతూ ఉంటాయి. దట్ ఈస్ ఎవాపరేషన్. సో దిస్ ఇస్ ఎవాపరేషన్. ఎవాపరేషన్, యూ నో దట్ రైట్? వైల్ వీఆర్ హీటింగ్ లిక్విడ్ ఆర్ గ్యాస్, రైట్? లిక్విడ్ టర్న్స్ ఇన్ టు ద గ్యాస్. సో ద ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఎస్పెషల్లీ లిక్విడ్ టు గ్యాస్ స్టేట్ ఆఫ్టర్ cooling we will get the result that you can observe in your milk or water boils or while you are cooking rice, you can observe on the lid. This is evaporation. Okay, so this physiological and therapeutic effects of heat depends upon the following characters. That is, one is the methods of application, that may be deep or that may be superficial. The second one is the intensity of heat. That means how much time you are giving and which type of heat you are giving, that intensity of heat. Length of time exposure of heat, how much time you are giving. Thermal conductivity, density and specific heat characteristics of the tissue. That means the tissue, the nature of tissue, how it receives the thermal conductivity, what is the density, right? The fat or something, what is the character of the tissue, and which specific heat we are using, that is also it will be dependent. సో ఫిజియలాజికల్ అండ్ థెరపటిక్ ఎఫెక్ట్స్ అంటే ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్, అలాగే శరీరంలో ఏర్పడే శారీరక ధర్మాలు. ఈ హీట్ ఎట్లా ఏర్పడతాయి, దేని మీద ఆధారపడి ఏర్పడతాయి అంటే మనం ఇచ్చే అప్లికేషన్ మీద, మనం ఉపయోగించే ఇంటెన్సిటీ, ఎటువంటి హీట్ ను ఉపయోగిస్తున్నాం, ఎంత ఉపయోగిస్తున్నాం అనే దాని మీద, లెంత్ ఆఫ్ టైం, ఎంత టైం సేవిస్తున్నాం అనే దాని మీద, టిష్యూ యొక్క థర్మల్ కండక్టివిటీ నేచర్ అంటే హీట్ ని రిసీవ్ చేసుకునే నేచర్ కానీ దాని యొక్క మందం సాంద్రత మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డీప్ హీట్. డీప్ హీట్ అంటే ఏంటి? డీప్ హీట్ క్యారీస్ the heat into the deep tissue. It produces the heat in the involved area. So it penetration, that means it enter up to 3 to 5 centimeters only or more without overheating underlying the subcutaneous tissue or skin. So by this deep heat we won't get any damage to the tissue and it won't give any overheating. It gives normal heating but it enter into the deep tissue. So what are the deep tissue modalities we use? Ultrasound, short wave diathermy, microdiathermy. ఈ డీప్ హీట్ అంటే ఏంటి? డీప్ హీట్ ముఖ్యంగా హీట్ ని డీప్ టిష్యూ వరకు, లోపల ఉన్న టిష్యూ వరకు, ఎక్కడైతే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నామో ఆ ఏరియా వరకు తీసుకెళ్లేలాగా చేస్తుంది. ఇది 3 to 5 సెంటీమీటర్స్ లోపలికి చొచ్చుకుపోతుంది. దీనివల్ల ఎటువంటి డ్యామేజ్ జరగదు టిష్యూ లోపల కానీ స్కిన్ లోపల కానీ. సో మనం ఈ హీట్ ని ఇవ్వడానికి, డీప్ హీట్ ని ఇవ్వడానికి ఉపయోగించే పరికరాలు ఏంటంటే అల్ట్రాసౌండ్, షార్ట్ వేవ్ డయాథర్మీ. Superficial heat. Superficial heat treatment, it is only up to the skin and where we are giving the involved area, that is superficial area, upper level. The heat penetration usually only less than 1 centimeter. It enter into up to only 1 centimeter. So commonly we use it here: hot packs, heating pads, paraffin bath, infrared and fluidotherapy. These are the equipments we use here. Superficial heat ante
మనం ఇచ్చే హీట్ ని కేవలం స్కిన్ లోపల ఉన్నటువంటి సూపర్ఫిషియల్ ఏరియా లోపల వరకు మాత్రమే చొచ్చుకుపోయేలాగా ఉంటుంది. అండ్ ఈ హీట్ అనేది 1 సెంటీమీటర్ వరకు చొచ్చుకుపోతుంది. ఈ సూపర్ఫిషియల్ హీట్ ఇవ్వడానికి మనం హాట్ ప్యాక్, హీటింగ్ ప్యాడ్స్, పారాఫిన్ బాత్, ఇన్ఫ్రారెడ్ లాంటి అండ్ ఫ్లూయిడ్ థెరపీ ఎక్విప్మెంట్స్ ని ఇస్తాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ హీట్. మనం ఉపయోగించే ఇంటెన్సిటీ ఇందాక చెప్పుకున్నాం, ఎంత వాడాలి, ఎట్లా వాడాలి అనేది. సో దట్ ఈస్ మైల్డ్ హీటింగ్ ఎఫెక్ట్. ఇఫ్ యూ యూజ్ మైల్డ్ హీటింగ్ ఎఫెక్ట్, ద టెంపరేచర్ షుడ్ బి 40 less than 40 degrees centigrade. It's not more than 40, less than 40 degrees centigrade should be only. So that causes only mild heating effect. Vigorous heating effect in tissue occurs between 40 to 45 degrees centigrade. That means medium size. So if you give the 40 to 45 degrees centigrade, that may be deep tissue. It may not harm to your tissue, but tissue damage and thermal pain above 45 degrees centigrade. If you give the 45 degrees centigrade more temperature more than 45 degrees centigrade, definitely that damages the tissue and it causes the pain. సో ఇంటెన్సిటీ ఆఫ్ హీట్, ఎంతవరకు హీట్ ను ఉపయోగించాలనేది మనం చెప్పుకున్నాం. మైల్డ్ హీటింగ్ ఎఫెక్ట్ ని ఇస్తే గనక మనం కేవలం 40 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఇస్తే కొంచెం చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, టిష్యూకి ఏ డ్యామేజ్ జరగదు. డీప్ టిష్యూ వరకు ఇవ్వాలి అంటే 40 to 45 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఇస్తే 45 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా టిష్యూ డ్యామేజ్ అవుతుంది, అట్లాగే థర్మల్ పెయిన్ కూడా ఉంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్. అంటే హీట్ ఇచ్చేటప్పుడు మనకి కంటికి కనపడేటువంటి కొన్ని ఎఫెక్ట్స్ ఏం జరుగుతాయి, ఇది మనకు తెలియకుండా మనం ఇళ్లలో కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చాలా సార్లు. ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ సింపుల్. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ హీటెడ్ అప్, ఎక్స్పాండ్స్ ఇన్ సైజ్. మీరు చూడవచ్చు, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు రాడ్లు వేడి చేసి దాన్ని సాగదీయాలంటే వేడి చేసి కొడతారు. సో దాని లోపల ఎక్స్పాన్షన్ అనేది బై హీటింగ్ జరుగుతుంది. సో యూ కెన్ అబ్జర్వ్ దట్ ఎక్స్పాన్షన్ వైల్ యు ఆర్ హీటింగ్, right? Automatically the object will be expands. That is the first one. Second one, change of state. Change of state means the position or the form of the object may be changed, right? So what is that, how it will be? So when the solids are heated, they convert into water. Further heating becomes a gases. This is a simple, it happens everybody in home, right? Every home, sorry. So that is very simple. While you are heating your water, if you go on continuously heating means first the water converted into if you use a solid means your ice cubes. If you heat it, so that will be converted into water, right? The same water, if you go on continuously heating, that will be converted into the gases. So while the changes state is taking places, only the substance changes its form, but the temperature does not change. So while we are giving this heat, I said no, the form of object structure will be changed, but the temperature will not be changes. Temperature does not changes, always it will be like that only. Okay, so that is next. Whatever the energy is observed during this change of state is called latent heat. So the object structure is changing, the form is changing, but heat is not changing. So which is a heat is continuing, the heat is nothing but called latent heat, right? So change of state ante మనం ఉపయోగించే మ్యాటర్, ఏ మ్యాటర్ అయితే హీట్ కు ఉపయోగిస్తున్నామో దాని యొక్క స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది హీట్ చేసే కొద్దీ. సాలిడ్స్, ఐస్ క్యూబ్స్ లాంటి వాటిని తీసుకొని వేడి చేసినప్పుడు అది వాటర్ లోకి మనకు కన్వర్ట్ అవుతుంది, వాటర్ రూపంలోకి మారుతుంది. అదే వాటర్ ని కంటిన్యూగా అలాగే హీట్ చేస్తూ పోయే కొద్దీ అది గ్యాసెస్ రూపంలోకి మారుతుంది, ఆవిరైపోతుంది కదా అలా. బట్ ఇలా మనం హీట్ చేస్తున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఆకారం మారుతూ ఉంది, సాలిడ్ నుంచి ద్రవంలోకి, ద్రవం నుంచి వాయు రూపంలోకి. కానీ ఈ టెంపరేచర్ మాత్రం ఎప్పుడు చేంజ్ కాదు. సో ఇలా కంటిన్యూగా ఉన్నటువంటి ఈ టెంపరేచర్ నే, ఈ ఎనర్జీనే మన నెక్స్ట్ వన్, యాక్సిలరేషన్ ఆఫ్ కెమికల్ యాక్షన్. సో వైల్ వీఆర్ గివింగ్ దిస్ హీట్ టు ద సమ్ కెమికల్, right? In what are the molecules are there in the chemical that will be accelerated, that means increases, speed up. So that the rates and the reaction increases along with the temperature increases. That means how much you are giving the heat, the acceleration will be continued. Next, production of potential difference. Potential difference is nothing but, so when between the two ends of metal, when you are giving the different temperature, if you have the two metal, then the hot junction end electrons will move more vigorously than in the cold end of junction, and the electron will move from hot to cold junction. This causes a difference in energy across the metals, which is known as a potential difference.
So here you have to understand very slowly, nothing but, right? So when we are taking two metals that has different heating temperature, that means one metal has a different type of temperature, another metal has a different type of temperature. But which one is a hot than the other one? So this end of the junction electrons move to the cold junction. So while they are moving, which is the energy they are using, the energy is nothing but called as a potential difference. That means here in the hot junction we have a different energy and cold junction we have a different energy. So between these two energies difference is nothing but called your potential difference in the heat. Okay, so acceleration of chemical reaction ante enti? Acceleration of chemical reaction ante ముఖ్యంగా ఒక కెమికల్ తీసుకొని మనం హీట్ చేస్తున్నప్పుడు దానిలోని మాలిక్యూల్స్ మనం హీట్ చేస్తున్నంతసేపు ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి, స్పీడప్ అవుతూనే ఉంటాయి. ఇలా ఒక కెమికల్స్ లో మాలిక్యూల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి మనం హీట్ ను ఉపయోగిస్తాం. ఇది ఒక ఎఫెక్ట్. ప్రొడక్షన్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే రెండు వేరు వేరు టెంపరేచర్లు కలిగిన, ఉష్ణోగ్రతలు కలిగిన రెండు రాడ్స్ ని తీసుకొని, రెండు మెటల్స్ ని తీసుకొని మనం దగ్గరికి పెట్టినప్పుడు ఈ హాట్ జంక్షన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కోల్డ్ జంక్షన్ వైపుకి మూవ్ అవుతాయి. రెండు డిఫరెంట్ ఎనర్జీని కలిగి ఉంటాయి. సో ఈ మూవ్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి ఎనర్జీ ఇక్కడ హాట్ కోల్డ్ జంక్షన్ లో అండ్ హాట్ అండ్ కోల్డ్ జంక్షన్ లో డిఫరెంట్ ఎనర్జీస్ ని కలిగి ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఎనర్జీ డిఫరెన్సెస్ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ థర్మోనిక్ ఎమిషన్. So the process by which free electrons are emitted from the surface of metal when external heat energy is applied called thermionic emission. This we can see in the tungsten. రైట్, ఏదైనా ఒక మెటల్ ని తీసుకొని వేడి చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బయటికి ఎమిట్ అవుతాయి. సో ఇది థర్మోనిక్ ఎమిషన్ అంటారు. అంటే థర్మ్ అంటే హీట్, అయానిక్ అంటే అయాన్స్. ఈ హీట్ చేయడం వల్ల అయాన్స్ అన్ని బయటికి రావడాన్ని థర్మోనిక్ ఎమిషన్ అని అంటారు. రైట్, నెక్స్ట్ రెడ్యూస్డ్ విస్కోసిటీ ఆఫ్ ఫ్లూయిడ్. So in this the liquid viscosity is highly affected by the heat. The viscosity decreases with an increase of temperature. Viscosity is nothing but chikkadanam telugu, right? So the chikkadanam ఏమవుతుంది అంటే మనం హీట్ చేసే కొద్దీ దాని లోపల ఉన్నటువంటి చిక్కదనం తగ్గిపోయి, ఓకే, అది పల్సగా ఉండకుండా చిక్కదనం తగ్గిపోయి ఈ టెంపరేచర్ హీట్ చేయడం వల్ల దాని యొక్క గుణం మారుతుంది. సో దిస్ ఇస్ రెడ్యూస్డ్ విస్కసిటీ ఆఫ్ ఫ్లూయిడ్. Next, physiological and therapeutic effects of it. These are the very important for us. So, what is it? One is an increased vasodilatation. Already we discussed it. Here you can see normal blood vessel size is like this and dilated blood vessel size is like this. If we heat it, this internal lumen size will be increased and the blood flow is increased. This is nothing but called vasodilatation. Already reduced viscosity we have discussed. Okay. So while we are heating the fluid, the viscosity will be decreased. Okay? So then the blood flow is also increased. This is a simple technique. Increased vasodilatation. Vasodilatation అంటే చెప్పుకున్నాం కదా, బ్లడ్ వెజల్ యొక్క లూమెన్ సైజ్ పెరిగిపోయి అక్కడ నుంచి మనకి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. దీనివల్ల స్కిన్ పైన మనకి ఎరిథీమా అంటే రెడ్డిష్నెస్ కనిపిస్తూ ఉంటుంది. రెడ్యూసెస్ విస్కసిటీ. విస్కసిటీ మీన్స్ బ్లడ్ యొక్క చిక్కదనం తగ్గిపోయి మనకి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్. థర్డ్ వన్, ఇంక్రీజ్డ్ నర్వ్ స్టిమ్యులేషన్. So increased temperature changes nerve conduction velocity and both sensory and motor nerves activity. ఈ టెంపరేచర్ వల్ల మనకి నర్వ్ స్టిమ్యులేషన్ కూడా కొంత ఇంక్రీజ్ అవుతుంది, రైట్? అలా నర్వ్ కండక్షన్ వెలాసిటీ అంటే దాని యొక్క వేగం పెరుగుతుంది. ముఖ్యంగా సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్ రెండిట్లో కనిపిస్తుంది. రెడ్యూసెస్ పెయిన్ తగ్గిస్తుంది, రైట్? హీట్ కాజెస్ మోర్ బ్లడ్ ఫ్లో టు ద ఏరియా. సో వెన్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజెస్ ఇట్ బ్రింగ్స్ ఆక్సిజన్ న్యూట్రియన్స్ దట్ కెన్ హెల్ప్ స్పీడ్ అప్ హీలింగ్ అండ్ రిలాక్స్ ద మజిల్ విచ్ కెన్ డిక్రీజ్ ద పెయిన్. సో ఇలా మనం బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యేలా చేసినప్పుడు బ్లడ్ ద్వారా బ్లడ్ ఎక్కువగా ఫ్లో వస్తుందంటే బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ న్యూట్రియన్స్ వచ్చి అక్కడ హీలింగ్ అంటే మా గాయం కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం కానీ తగ్గిపోతుంది, మజిల్స్ రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గిపోతుంది. సో హియర్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. So when we are giving the heat, in some conditions the muscle strength may be also changed. మనం పిక్చర్ లో చూసినట్టుగా కొన్నిసార్లు ఈ హీట్ ఇవ్వడం వల్ల మజిల్ యొక్క స్ట్రక్చర్ లో బలం లోపల స్ట్రెంత్ లోపల కూడా కొంత చేంజ్ ఏర్పడుతుంది. బట్ ఇది ముఖ్యంగా 30 minutes వరకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ ఇంక్రీజ్ మెటబాలిక్ రేట్. అకార్డింగ్ టు Van Hoff the law, rate of chemical reaction increases the rise in temperature. Thus increase in enzymatic activity will result in increase the rate of cellular biochemical reactions. So according to Van Hoff law, Van Hoff what he has told, while we are giving the heating to the chemical, already we said acceleration of chemicals, like that here the chemical reaction will be increased by the temperature.
then here the enzymatic activity, the chemical is nothing but enzymatic activity will be increased in the rate of cellular biochemical reactions. So that here we have given picture, the taking of food, breakdown of food, and energy created, body repair, activity energy. This process will be in the metabolic process that we can discuss in your anatomy also, you can see. సో ఇక్కడ వాంట్ లా సూత్రం ప్రకారం మన కెమికల్ రియాక్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఆల్రెడీ చెప్పుకున్నాం యాక్సిలరేషన్ ఆఫ్ కెమికల్ లో, అట్లా కెమికల్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మన కెమికల్స్ అంటే బాడీలో ఉన్న ఇవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ సెల్యులర్ బయోకెమికల్ ప్రాసెస్ కూడా ఇంక్రీజ్ అయిపోయి మనకు మెటబాలిక్ రేట్ అనేది జరుగుతుంది. అంటే ఫుడ్ ఎక్కువగా వస్తుంది, బ్రేక్ డౌన్ జరుగుతుంది, బాడీ రిపేర్ జరుగుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ టిష్యూ ఎక్స్టెన్సిబిలిటీ. Already we discussed while we are giving this heat, especially up to 40 to 45 degrees centigrade, the elastic properties which is there in the tissue, especially like a collagen tissue, that is very important in the joint. So the joint stiffness is often associated with these changes. That means changes of this collagen process only, joint stiffness will be occurred. So then the picture they have given, if you give superficial heat, how the tissue is increasing, extensibility is increasing, and deep heat, while we are using deep heat, how the tissue extensibility is increasing. There is no heat means you will see the tissue how it will be. సో మనం ఇందాక ముందు చెప్పుకున్నట్టుగా టిష్యూ ఎక్స్టెన్సిబిలిటీ అంటే టిష్యూలో సాగుదల అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఇది జాయింట్ లో ఇంపార్టెంట్ అయినటువంటి కొల్లాజెన్స్ టిష్యూస్ లోపల ఏర్పడుతుంది. మనం 40 నుంచి 45 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ ను ఉపయోగించినప్పుడు ఈ ఏదైతే టిష్యూ ఉందో కొల్లాజెన్, దాని లోపల ఎక్స్టెన్సిబిలిటీ అనేది జరుగుతుంది. ముఖ్యంగా జాయింట్ స్టిఫ్నెస్ అనేది దీని వల్ల ఏర్పడుతుంది. ఈ జాయింట్ స్టిఫ్నెస్ తగ్గించడానికి ఈ హీట్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ స్వెట్టింగ్. సో స్వెట్టింగ్ మెకానిజం ఇస్ థర్మోరెగ్యులేషన్ that may be by causes of by the anterior stimulation of anterior hypothalamus. In the picture they have given, you can see. So when they get the hypothalamus got the information from the skin receptors, so that gives the information to the sweat glands and to receive what you call send the sweat to bite outside. Okay, so here the increased sweating you can see, observe. ఎప్పుడైతే హైపోథాలమస్ కి స్కిన్ రిసెప్టర్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు అది ఇమీడియట్ గా స్వెట్ గ్లాండ్స్ కి ఇన్ఫర్మేషన్ పంపించి స్వెట్ ఉంది. సో ఎఫెక్ట్స్ ఆఫ్ పల్స్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్, ముఖ్యంగా బ్లడ్ వెజల్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, బాడీ లోపల బ్లడ్ వెజల్స్ ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు నార్మల్ గా ఉన్న బ్లడ్ ప్రెషర్ ఇలా ఉంటుంది. ఎక్కడైతే బ్లడ్ ప్రెషర్ లో ప్రెషర్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుందో అలా కనిపిస్తుంది. పూర్తిగా డ్యామేజ్ అయిపోయినప్పుడు లేదా బ్లడ్ వెజల్స్ లోపల ఏదైనా ఫ్యాట్ లాంటిది పేరుకుపోయినప్పుడు ఎట్లా ఉంటుంది డ్యామేజ్ బ్లడ్ వెజల్స్, యూ కెన్ సీ. సో హియర్ ఎఫెక్ట్స్ ఆన్ పల్స్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్, దీస్ టూ యూ కెన్ సీ. ద బ్లడ్ వెజల్స్ ఆఫ్ ద బాడీ, ఎస్పెషల్లీ ద పెరిఫెరల్ బ్లడ్ వెజల్స్, డైలేట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ డిపెండ్ అపాన్ ద బాడీ టెంపరేచర్. ఓకే, సో ఇక్కడ మనం హీట్ ఉపయోగించినప్పుడు బ్లడ్ వెజల్స్ కాంట్రాక్ట్ అవుతాయి లేదా డైలేట్ అవుతాయి. దీనివల్ల పల్స్ రేట్. So increased rate of breathing. So this one already we have discussed. The heat dissociate that oxyhemoglobin. That means the separate oxygen plus hemoglobin in the metabolic process. So when the metabolic process is increases, the oxygen demands also increases. Then rate of respiration also automatically will be increased. Already మనం డిస్కస్ చేసుకున్నట్టుగా హీట్ వల్ల ఈ ఆక్సిహిమోగ్లోబిన్ ప్రాసెస్ సపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మెటబాలిజం వల్ల. ఎప్పుడైతే మెటబాలిక్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుందో మనకి ఎక్కువగా బ్లడ్ సప్లై ఇంకా అవసరం ఏర్పడుతుంది. అలాగే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయిందంటే ఆక్సిజన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఆక్సిజన్ కావాలి అంటే ఖచ్చితంగా రెస్పిరేషన్ అంటే శ్వాస తీసుకోవాల్సింది. దీనివల్ల మనకి రెస్పిరేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్, ఫిజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్, అలాగే ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ గురించి డిస్కస్ చేసాము. దీని తర్వాత మాయిచ్ ప్యాక్, హాట్ ప్యాక్ వంటి లెసన్స్ డిస్కస్ చేయబోతాం. దాని తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి.
students. Welcome to online classes. This is Kasam Ganga Bhavani, CGL and MPHW, Gaud Junior College Girls, Jagityal. Today I am going to take a topic in Unit 5, Care of the Sick Child in Child Health Nursing. Okay, పిల్లల ఆరోగ్య శాస్త్రం లోపల యూనిట్ 5 లోపల అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు చేయు పరిచర్య లోపల పార్ట్ 3 అంటే ఇదివరకు ఆల్రెడీ మనకు పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయాయి. ఇప్పుడు పార్ట్ 3 లో కొన్ని టాపిక్స్ మనము డిస్కషన్ చేయబోతున్నాము. అందులో నెంబర్ 1 వచ్చేసి డిప్థీరియా. డిప్థీరియా మీన్స్ a serious infection of the nose and throat that is easily preventable by a vaccine. A sheet of thick grey matter covers the back of the throat, making breathing hard. డిప్థీరియా అంటే ఇది చిన్నపిల్లల్లో సాధారణంగా వస్తుందన్నమాట. పుట్టిన తర్వాత 5 సంవత్సరాల పిల్లల్లో రావడం జరుగుతుంది. అందుకనే ఈ వ్యాధిని నివారించడానికి మనము ఇమ్యునైజేషన్ షెడ్యూల్ వ్యాక్సిన్ లోపల డిపిటి అనే వ్యాక్సిన్ ని పుట్టిన తర్వాత 1.5 నెలల్లో ఒక శిశువుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇది డిప్థీరియా అనేది ఒక ఇన్ఫెక్షన్. ఇది ఏ విధంగా ఉంటుందంటే మనం పక్కన ఇమేజ్ లో కనుక చూస్తున్నట్టయితే థ్రోట్ మొత్తం కూడా కవర్ చేసేటట్టుగా లింప్ గ్రంథులు ఉంటాయి కదా, ఆ లింప్ గ్రంథులు తెల్లగా అయిపోయి గ్రే మ్యాటర్ లోపలికి అయిపోయి థ్రోట్ మొత్తం కూడా ఉబ్బిపోయి ఇన్ఫెక్షన్ తీసుకురావడం అనేది జరుగుతుంది. సో మనకి పక్కన ఇమేజ్ లో చూస్తున్నట్టయితే మనం ఆ పిల్లల్ని నోరు తెరవమని చెప్పగానే నోరు తెరవగానే మనకి ఆ గ్రంథులు అనేవి ఉబ్బిపోయి తెల్లగా వాచిపోయి మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి ఊపిరి తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. ఓకేనా, దీని యొక్క లక్షణాలు చూద్దాము. దీని యొక్క లక్షణాలు వచ్చేసి సోర్ థ్రోట్, ఫీవర్, స్వాలన్ లింప్ నోట్స్, వీక్నెస్. సోర్ థ్రోట్ అంటే గొంతు పెచ్చినట్టు కావడం, జ్వరం రావడం, తర్వాత లింపు గ్రంథులు వాయడం, తర్వాత తొందరగా అలసిపోవడం. ఈ లక్షణాలు అనేవి చిన్నపిల్లల లోపల మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఫారింక్స్ అండ్ లారింక్స్ ఆర్ నోస్, ఈ మూడింటి లోపల మనం కొన్ని లక్షణాలను చూస్తాం. ఏంటి అంటే అన్ని ఉబ్బిపోయినట్టుగా వాచిపోయినట్టుగా ఉండడం, అంతేకాకుండా స్మెల్ అనేది బ్యాడ్ గా రావడం, అంతేకాకుండా పిల్లల్ని చూస్తే చాలా క్షీణించకపోయినట్టుగా ఊపిరి తీయడానికి కష్టంగా ఉండడం, అంతేకాకుండా ముక్కు నుండి రక్తం కారడం. ఈ లక్షణాలు అనేవి మనము చిన్నపిల్లల లోపల చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డేంజర్స్. డేంజర్స్ అంటే ఈ వ్యాధి రావడం వల్ల కొన్ని ప్రమాదాలు అనేవి ఉంటాయి పిల్లల లోపల. ఏంటి అంటే డెత్ ఫ్రమ్ ఆస్ఫిక్సియా. ఆస్ఫిక్సియా అంటే ఊపిరి ఆడకపోవడం. ఎందుకంటే ఈ గ్రంథులు అనేవి వాచిపోయి ఉంటాయి కదా, ఈ లింపు గ్రంథులు వాయడం వలన ఊపిరి తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ మేబీ స్టాప్డ్. అంటే మనం ఆటోమేటిక్ గా ఊపిరి తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, గుండె ఆగిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సడన్లీ చిల్స్. చిల్స్ అంటే ఒకటేసారి చలి వణుకు పుట్టడం అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ పారాలిసిస్ డ్యూ టు టాక్సిన్స్ ఇన్ నర్వస్ సిస్టమ్. అంటే ఈ వాయడం వల్ల ఏమవుతుంది అంటే విషపూరిత కారకాలు అనేవి శరీరం లోపలికి వెళ్ళి నర్వస్ సిస్టమ్ ను, నరాల వ్యవస్థను దెబ్బతీయడం వలన పిల్లలకు పక్షవాతం రావడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యాధి రావడం వల్ల చనిపోవచ్చు, లేదా పక్షవాతం అయినా కానీ రావచ్చు అన్నమాట. సో ఈ వ్యాధికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అండ్ కేర్ ఏంటి అంటే ద చైల్డ్ షుడ్ బి సెంట్ ఇమీడియట్లీ టు ద హాస్పిటల్. హీ నీడ్స్ టు బి గివెన్ డిప్థీరియా యాంటీటాక్సిన్. ద చైల్డ్ షుడ్ బి కెప్ట్ ఇన్ బెడ్ ఫర్ 4 weeks. వార్మ్ సెలైన్ గాగ్లిక్స్ నెసెసరీ. ప్రొవైడ్ స్టీమ్ ఇన్హలేషన్స్. అంటే ఈ వచ్చిన పేషెంట్ కి అంటే ఎవరికైతే ఈ డిప్థీరియా వస్తుందో ఆ పిల్లలను కంపల్సరీ మనం ఇమ్మీడియట్ గా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి డిప్థీరియా యాంటీటాక్సిన్ మెడిసిన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఆల్రెడీ మనకి ప్రిపేర్ చేసిందే ఉంటుంది. దాన్ని ఇవ్వడం కానీ తర్వాత ఇచ్చిన తర్వాత కంపల్సరీ అట్లీస్ట్ 4 weeks అంటే నియర్లీ 1 month వరకు కంపల్సరీ హాస్పిటల్లో స్టే చేయమని చెప్పాలి. అంతేకాకుండా ఉప్పు నీటితోటి గాగ్లింగ్ చేయమని చెప్పాలి. సెలైన్ వాటర్ తోటి కొంచెం వేడి నీళ్ళలో ఉప్పేసుకొని వాళ్ళని తరచుగా గాగ్లింగ్ చేస్తూ ఉండమని చెప్పాలి. ఎందుకంటే ఈ తరచుగా గాగ్లింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే టాక్సిన్స్ రిలీజ్ అవుతాయో అవి అక్కడి వరకే ఉండి చనిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రొవైడ్ స్టీమ్ ఇన్హలేషన్. ఈ స్టీమ్ ఇన్హలేషన్ అంటే ఆవిరి పట్టడం. ఇప్పుడు ఇక్కడ ముక్కులో కానీ నోట్లో కానీ గ్రంథులు వాచిపోయి ఉంటాయి కాబట్టి అక్కడ కణజాలం అంతా వాచిపోయి ఉంటుంది కాబట్టి మనం ఆవిరి పట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే
అవి కొంచెం వాపు అనేది తగ్గిపోయి ఊపిరి ఆడడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఆవిరి పట్టమని చెప్పాలి. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. The care must be taken to notify to the local health authority. The children should be isolated for 14 days and care take disinfections. DPT vaccination compulsory. అంటే ఈ వ్యాధి రాకుండా ప్రివెన్షన్ అనేది, వ్యాధి వచ్చిన తర్వాత మనం కంట్రోల్ ఏ విధంగా చేయాలి అని అంటే, ఇటువంటి లక్షణాలు మనకి గొంతు లోపల కొంచెం మార్చినట్టుగా లక్షణాలు కనిపించగానే లోకల్ గా అంటే మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఇన్ఫార్మ్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా ఏంటి అంటే పిల్లల్ని కంపల్సరీ 14 రోజుల వరకు ఐసోలేటెడ్ అంటే నిర్బంధంగా ఉంచాలి. అంటే వేరే పిల్లల్ని కలవనీయకుండా, తర్వాత వాళ్ళ యొక్క వస్తువులు మన ఎవరు టచ్ చేయకుండా ఐసోలేట్ లోపల ఉంచాలి. అంతేకాకుండా డిపిటి వ్యాక్సినేషన్, ఈ వ్యాక్సినేషన్ అనేది పుట్టిన తర్వాత 1.5 నెలలకు, 2.5 నెలలకు మరియు 3.5 నెలలకు శిశువుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపిటి అంటే డిప్థీరియా, పెర్ట్యూసిస్, టెటానస్. ఓకేనా, ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల పిల్లల్లో అంటే ఫ్యూచర్ లోపల ఈ డిప్థీరియా వ్యాధి అనేది రాకుండా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టెటానస్ గురించి తెలుసుకున్నాము. టెటానస్ అంటే ధనుర్వాతము. టెటానస్ is a serious infection caused by bacteria infection attacking your nervous system. The bacteria Clostridium tetani produces the nerve toxin resulting in tetanus. The condition causes muscle contractions, especially in the jaw and neck muscles. Tetanus can cause breathing problems and lead to a condition called a lockjaw. The bacteria are found in the soil and animal and human intestines. టెటానస్ అంటే ధనుర్వాతం. ఇది మనం చాలా వరకు ఇది చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా ఎక్కడైనా చూడవచ్చును. ఇది ముఖ్యంగా ఇది రావడానికి గల కారక క్రిమి పేరు ఏంటి అంటే క్లాస్ట్రీడియం టెటానై. ఓకేనా, క్లాస్ట్రీడియం టెటానై. ఈ యొక్క సూక్ష్మక్రిమి అనేది మట్టి లోపల కానీ, తర్వాత జంతువుల లోపల కానీ, తర్వాత మన యొక్క చిన్న పేగులలో, పెద్ద పేగులలో ఆవాసం అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే, మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు లేదా ఏదైనా మన కాలికి కానీ, చేతికి కానీ, ఎక్కడైనా కానీ చిన్న గాయం తగిలినా, ఏదైనా కుచ్చుకున్నా కానీ ఏమవుతుంది అంటే చుట్టూ ఉండే నేల లోపల ఉండే సూక్ష్మక్రిమి అనేది ఆ యొక్క పుండు దగ్గరికి లేదా గాయం దగ్గరికి వెళ్ళి మన లోపల నర్వస్ సిస్టమ్ ని దెబ్బతీయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే లాక్ జామ్ అంటే మన మూతిని కదిలించలేకపోవడం, అంటే మన మౌతిని కదిలించలేకుండా దవడ అనేది గట్టిగా అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది ధనుర్వాతం. ఇందు లోపల మనము లక్షణాలు తెలుసుకుందాము. సైన్స్ అండ్ సింప్టమ్స్, గుర్తులు మరియు చిహ్నాలు. అపియర్ ఎనీ టైమ్ ఫ్రమ్ a few days to several weeks after tetanus bacteria enter your body through a wound. The average incubation period is 7 to 10 days. అంటే ఇది మనకి దీని యొక్క ఈ వ్యాధి యొక్క లక్షణాలు, గుర్తులు అనేవి ఎప్పుడు బయటపడతాయి అని అంటే దెబ్బ తగిలిన తర్వాత 7 నుండి 10 రోజుల తర్వాత ఈ యొక్క వ్యాధి గుర్తులు అనేవి బయటపడడం జరుగుతుంది. అంటే అక్కడ మనకి దెబ్బ తగిలిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలు వచ్చేసి కామన్ సైన్స్ అండ్ సింప్టమ్స్ అంటే సాధారణ లక్షణాలు వచ్చేసి ఏంటి అంటే స్పాన్స్ and stiffness in your jaw muscles, stiffness of your neck muscles, difficulty swallowing, stiffness of your abdominal muscles, painful body spasms lasting for several minutes, typically triggered by minor occurrences such as a dropped loud noise, physical touch, unlike possible. Other signs and symptoms include fever, sweating, ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్, ర్యాపిడ్ హార్ట్ రేట్. అంటే ఈ ధనుర్వాతం రావడం వల్ల కొన్ని లక్షణాలు ఏంటి అంటే దవడలు దగ్గర పడిపోవడం అనేది జరుగుతుంది, అంటే స్టిఫ్నెస్ అనేది వస్తుంది. అంతేకాకుండా నెక్ మజిల్స్ కూడా గట్టిగా అయిపోవడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి మింగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా అబ్డామినల్ మజిల్స్ స్టిఫ్నెస్, టోటల్ గా మన బాడీలో మొత్తం కూడా స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫీవర్ రావడం, తర్వాత స్వెట్టింగ్ రావడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం, ఒకటేసారి హార్ట్ రేట్ పెరగడం, ఇటువంటివి అన్ని కూడా ఈ యొక్క ధనుర్వాతం లోపల మనకి కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్.
ఈ ధనుర్వాతం వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ ఏంటి అంటే యాంటీబయాటిక్స్ మెడికేషన్స్ ఇవ్వడం, సపోర్టివ్ కేర్ ఇవ్వడం, తర్వాత మెడికల్ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. మెడికేషన్స్ లోపల ఏంటి అంటే వాళ్ళకి యాంటీబయాటిక్స్ అంటే దెబ్బ తగలగానే మనం యాక్చువల్గా ఏం చేయాలి, టీటీ ఇంజెక్షన్ అనేది వేసుకోవాలి. మనకి ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా కుచ్చుకున్నా, ఏమైనా కానీ ఒక వితిన్ 2 days మనకు దెబ్బ తగిలిన తర్వాత 48 అవర్స్ లోపల 48 గంటల లోపల మనం టీటీ ఇంజెక్షన్ అనేది వేసుకోవాలి. టీటీ ఫుల్ ఫామ్ వచ్చేసి టెటానస్ టాక్సైడ్. ఈ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఈ ధనుర్వాత క్రిమి అనేది మన శరీరం లోపలికి వెళ్లకుండా ఉంటుందన్నమాట. సో ఇది ధనుర్వాతం కనుక వచ్చిందంటే మనము వాళ్ళకి యాంటీబయాటిక్స్, పెన్సిలిన్, సెడేటివ్ అండ్ డైటరీ సప్లిమెంట్ అనేది ఇవ్వాలి. సెడేటివ్స్ అంటే నిద్ర కలిగించే మాత్రలు, తర్వాత యాంటీబయాటిక్స్, అమాక్సిసిలిన్ లాంటివి, తర్వాత పెన్సిలిన్ కూడా ఒక రకమైన యాంటీబయాటిక్ అన్నమాట. అంతేకాకుండా డైటరీ సప్లిమెంట్స్ వచ్చేసి వాళ్ళకి తేలికగా జీర్ణమయ్యేటట్టుగా, ఎందుకంటే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది కాబట్టి తర్వాత మింగడానికి ఈజీగా ఉండే ఆహార పదార్థాలను ఇవ్వాలి. అంతేకాకుండా సపోర్టివ్ కేర్ వచ్చేసి మెకానికల్ వెంటిలేషన్, ఎందుకంటే ఈ ధనుర్వాతం రావడం వల్ల బాడీ లోపలగా టోటల్ గా స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఊపిరి ఆడదు. సో వెంటిలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ పెట్టాలి. అంతేకాకుండా మెడికల్ ప్రొసీజర్ లోపల ఏంటి అంటే ట్రకియోస్టమీ అండ్ రిమూవల్ ఆఫ్ అన్హెల్దీ టిష్యూ. అంటే ఇందు లోపల ఏమవుతుంది, ధనుర్వాతం వచ్చిన తర్వాత వాళ్ళ శరీర కణజాల లోపల, తర్వాత గొంతు లోపల ఏంటి అంటే స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఏదైతే స్టిఫ్నెస్ అనేది శిశువులకి హాని కలిగించే విధంగా ఉంటుందో దాన్ని తొలగించడం అనేది చేయాలన్నమాట. అంటే ఆపరేషన్ చేసి అక్కడ వరకు కట్ చేయడం అనేది చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ధనుర్వాత పిల్లలు చనిపోకుండా మనము కాపాడగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్. అంటే ఫస్ట్ ఈ టెటానస్ రాకుండా మనం ప్రివెన్షన్ అనేది ఏంటి అంటే టెటానస్ కెన్ బి ప్రివెంటెడ్ త్రూ ఇమ్యునైజేషన్ విత్ టెటానస్ టాక్సైడ్ కంటైనింగ్ వ్యాక్సిన్స్. However, people who recover from tetanus do not have natural immunity and can be infected again. అంటే ఈ ధనుర్వాతం అనేది రాకుండా ఉండాలి అంటే మనం కంపల్సరీ టెటానస్ టాక్సైడ్ కంటైనింగ్ వ్యాక్సిన్స్, అంటే మనకి టీటీ వ్యాక్సిన్ అనేది 0.5 ml మాత్రమే ఉంటుంది. ఈ ఇంజెక్షన్ కంపల్సరీ వేయించాలి. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ అనేది గర్భవతిగా ఉన్నప్పటి నుండి మొదలు శిశువు పుట్టిన తర్వాత, అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ యొక్క పవర్ అనేది అంటే ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే మనకి ఇమ్యూనిటీ అనేది జస్ట్ 6 months వరకే ఉంటుంది అన్నమాట. 6 months తర్వాత మళ్ళీ మనకి ఎటువంటి ఈ వ్యాధికారక దానికి సంబంధించిన యాంటీబాడీస్ అనేవి మన శరీరం లోపల ఎదగవు. సో అందుకోసమని ఎవ్రీ 6 months ఒకసారి టీటీ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. ఇది ధనుర్వాతం. నెక్స్ట్ వచ్చేసి పెట్యూసిస్. దీన్నే హూపింగ్ కాఫ్ అని కూడా అంటారు, కోరింత దగ్గు అని కూడా అంటారు. డెఫినేషన్ వచ్చేసి దిస్ ఈస్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ caused by the pertussis bacillus. It occurs mainly in infants and young children. The bacilli grow in the bronchi and spread by droplet infection or fomites. అంటే ఇది కోరింత దగ్గు అంటే హూపింగ్ కాఫ్. ఇది ఎలా ఉంటుంది అంటే పిల్లలు దగ్గినప్పుడు హూప్ అనే శబ్దం రావడం జరుగుతుంది. ఇది పెట్యూసిస్ బ్యాసిల్లై అనే బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. ఇది చిన్నపిల్లల లోపలనే కాకుండా పెద్దవాళ్ళ లోపల అంటే యంగ్ చిల్డ్రన్ లోపల కూడా వస్తుంది. ఇది యాక్చువల్ గా ఈ బ్యాసిల్లై అనేది బ్రాంకై అంటే లంగ్స్ లోపల బ్రాంకై లోపల కి వెళ్ళి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే ఈ వ్యాధి ఎవరైతే వచ్చిన వాళ్ళు దగ్గుతూ ఉంటారో, దగ్గుతూ ఉన్నప్పుడు ఆ యొక్క డ్రాప్స్ అంటే మనకి తుంపిర్లు అనేవి పడుతూ ఉంటాయి కదా, ఆ తుంపిర్లు కనుక వేరే పిల్లల మీద కనుక పడి వాళ్ళు కనుక తీసుకున్నట్టయితే అంటే వాళ్ళు అప్పుడే శ్వాస కనుక తీసుకున్నట్టయితే ఆ తుంపిర్లు వాళ్ళ ముక్కు నుండి వాళ్ళ లంగ్స్ లోపలికి పోయి ఎదుటి ఉన్న వ్యక్తి పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫోమైట్స్ అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏదైతే వస్తువులు వాడతారో ఆ వస్తువుల వల్ల కూడా ఈ వ్యాధి అనేది ఇంకొకరికి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ హూపింగ్ కాఫ్. అంటే ఈ హూపింగ్ కాఫ్ యొక్క లక్షణాలు ఏంటి అంటే లో గ్రేడ్ ఫీవర్ అనేది ఉంటుంది. వామిటింగ్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ కఫింగ్ ఫిట్స్ అంటే దగ్గు వచ్చిన తర్వాత కానీ దగ్గు వచ్చే కంటే ముందు కానీ వామిటింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ యాప్నియా అంటే ఆకలి
apnea అంటే బ్రీతింగ్, శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం. ఇంతకు ముందు చెప్పాను కదా, హూప్ అనే శబ్దం రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాషన్ అంటే మనకి ఏమంటారంటే ఎగపోత అనేది రావడం జరుగుతుంది. రన్నీ నోస్, ముక్కు నుండి నీరు కారడం. తర్వాత కఫింగ్ ఫిట్స్ ఫాలోడ్ బై ఏ హై పిచ్డ్ హూప్ అనే శబ్దం రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లల లోపల ఏంటి అంటే మేబీ కొంచెం దగ్గు రావచ్చు, రాకపోవచ్చు. ఇటువంటి లక్షణాలు అనేవి హూపింగ్ కాఫ్ లోపల ఉంటాయి. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి వితౌట్ డిలే స్టార్ట్స్ విత్ యాంటీబయాటిక్స్ ఇన్ ఎర్లీ స్టేజ్. ఇఫ్ చైల్డ్ వామిట్స్ with coughing soon after a feed, he should be fed again with nourishing soft foods. Child needs fresh air and rest. Prevention వచ్చేసి immunization. అంటే దీనికి చికిత్స వచ్చేసి ఏంటి అంటే పిల్లలు వచ్చిన తర్వాత అంటే ఈ వ్యాధితో ఎప్పుడైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళని మనం ఎర్లీ స్టేజ్ లోపలనే కొంచెం కాఫ్ స్టార్ట్ కాగానే వాళ్ళని గుర్తించేసి యాంటీబయాటిక్స్ స్టార్ట్ పెట్టాలి. అంతేకాకుండా పిల్లలకి కాఫ్ వచ్చేటప్పుడు వామిటింగ్ అనేది అవుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ ఫుడ్స్ అనేది పెట్టాలి. అంతేకాకుండా పిల్లలకి మంచి ఎయిర్ తర్వాత విశ్రాంతి అనేది ఇవ్వాలి. ఇది రాకుండా ప్రివెన్షన్ వచ్చేసి ఏంటి అంటే డిపిటి వ్యాక్సినేషన్. పుట్టిన తర్వాత 1.5 month, 2.5 month, 3.5 months లోపల ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్క శిశువుకి ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో ఉన్న ఈ 3 వ్యాక్సిన్స్ కంపల్సరీ ఇప్పించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఐ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. అంటే కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్. ఇందులోపల ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి స్టై అంటే కంటి కురుపు అన్నమాట. కంటికి చిన్న కురుపు పుట్టడం అనేది దీని నుంచి తెలుసుకుందాము. ఇట్ ఈస్ అ రెడ్ పెయిన్ఫుల్ లంప్ నియర్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ ఐలిడ్ that may look like a boil or a pimple. Styes are often filled with pus. A stye usually forms on the outside of your eyelid, but sometimes it can form on the either part of your eyelid. In most cases, a stye will begin to disappear on its own in a couple of days. ఈ stye అనేది చిన్నగా ఎర్రటి కురుపు అనేది పుట్టడం జరుగుతుంది. ఎక్కడ అంటే మన ఐలిడ్ లోపల కావచ్చు లేదా అవుట్ సైడ్ ఐ లోపల కూడా కావచ్చు. అంటే ఇది ఒక చిన్న కురుపు లాగా ఉండి లోపల ఒక డ్రాప్ లాగా మనకి పస్ అనేది కూడా కనిపించడం జరుగుతుంది. ఇది నార్మల్ గా ప్రతి ఒక్కరి లోపల కనిపించే ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజుల లోపలనే ఇది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ ఇమేజ్ లో కనుక చూస్తే చిన్నగా కురుపు అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క లక్షణాలు, సిమ్టమ్స్ వచ్చేసి the symptoms of a stye are foreign body sensation in the eye, particularly with blinking, eye pressure and a painful red bump, though often they are painless. అంటే ఈ కంటి కురుపు అవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి కన్ను వాల్చినప్పుడల్లా కళ్ళ లోపల ఏదో ఉన్నట్టుగా అంటే వెంట్రుక ఉన్నట్టుగా సంథింగ్ ఏదో ఫారిన్ బాడీ అంటే అన్య పదార్థం మన కళ్ళ లోపల ఉన్నట్టుగా అనిపించడం. తర్వాత కన్ను రెప్ప వాలినప్పుడల్లా మనకి ఆ కురుపు కుచ్చుకోవడం వల్ల కొంచెం నొప్పి అవ్వడం, తర్వాత ఉబ్బినట్టుగా అవ్వడం, కొంచెం పెయిన్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి వార్మ్ సాల్ట్ వాటర్ కంప్రెసెస్, యాంటీబయాటిక్ 3 times a day. ద స్టై షుడ్ నెవర్ బి స్క్వీజ్డ్. అంటే ఈ స్టై అనేది చిన్న కురుపు లాంటిది కదా, ఈ కురుపును మనం ఎప్పటికి కంపల్సరీ అసలు ఒత్తకూడదు అన్నమాట. అంటే చాలా వరకు ఏంటి అంటే కురుపు రాగానే ఒత్తడం అనేది జరుగుతుంది కదా, ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని ప్రెస్ చేయకుండా ఏంటి అంటే వామ్ సాల్ట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి అందులో ఒక చిన్న తడిగుడ్డ పెట్టుకొని మనం కన్ను దగ్గర కొంచెం ప్రెస్ చేస్తున్న కొద్దీ మనకి పెయిన్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఆయింట్మెంట్ అనేది కూడా దొరుకుతుంది. దీన్ని 3 times a day యూజ్ చేయడం వల్ల మనకి కంటి కురుపు అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంజక్టివైటిస్. చూడండి, కంజక్టివైటిస్ అంటే ఈ విధంగా ఉంటుంది. Inflammation or infection of the outer membrane of the eyeball and the inner eyelid. Conjunctivitis or pink eye is an irritation or inflammation of the conjunctiva which covers the white part of the eyeball. It can be caused by allergies or bacterial or viral infections. Conjunctivitis can be extremely contagious and is spread by contact with eye secretions from someone who is infected. ఈ కంజక్టివైటిస్ అంటే మనకి కన్ను లోపల వైట్ అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది కదా, ఐబాల్ లోపల వైట్ది, ఆ వైట్ దానికి ఇన్ఫెక్షన్ రావడం అనేది, తెల్లని పొరకి
ఇన్ఫెక్షన్ రావడానికి కంజక్టివైటిస్ అని అంటాము. ఈ కంజక్టివైటిస్ లోపల దీన్ని పింక్ ఐ అని కూడా అంటారు. ఈ తెల్లటి పొర అనేది ఇరిటేషన్ అంటే మనకి కొంచెం దురద పెట్టడం కానీ తర్వాత ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ జరుగుతుంది అన్నమాట. అంటే ఇది బ్యాక్టీరియా ద్వారా రావచ్చు మరియు వైరస్ ద్వారా కూడా రావచ్చు. ఇదేంటిదంటే ఒకరి నుండి ఇంకొకరికి ఈజీగా రావడం అనేది జరుగుతుంది. దీన్ని మద్రాసైకు అని కూడా అంటారు. అంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తెల్లటి పొర మీద ఎర్రగా ఇట్లా అయిపోయిన ఆ ఇన్ఫెక్షన్ కనుక వేరే వాళ్ళు కనుక డైరెక్ట్ గా కనుక చూస్తే వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేసి రెడ్నెస్ ఇన్ ద వైట్ ఆఫ్ ద ఐ ఆర్ ఇన్నర్ ఐలిడ్, swollen conjunctiva, more tears than usual, thick yellow discharge that crust over the eyelashes, especially after sleep. It can make your eyelids stick shut when you wake up. Green or white discharge from the eye, itchy eyes, burning eyes, blurred vision, more sensitive to light, swollen lymph nodes. అంటే దీని యొక్క ఈ కంజక్టివా ఎర్రబడడం వల్ల మనకి వచ్చే అంటే కంజక్టివైటిస్ ని వల్ల మనకు కొన్ని లక్షణాలు అనేవి ఏర్పడతాయి. అవి ఏంటివి అని అంటే ఈ వైట్ అనేది కాస్త కళ్ళ లోపల వైట్ ఉంటుంది, వైట్ తెల్లటి పొర అనేది ఎర్రగా మారడం, తర్వాత కొంచెం వాచినట్టు కావడం, అంతేకాకుండా కళ్ళ నుండి నీరు కారడం, తర్వాత కళ్ళు సరిగా కనిపించకపోవడం అంటే మసక బారడం, కళ్ళ మంట కానీ తర్వాత కన్ను దురద పెట్టడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ట్రీట్మెంట్ అండ్ కేర్. ఫస్ట్ మస్ట్ బి క్లీన్డ్ ఫ్రమ్ ద ఐస్. ద ఐస్ షుడ్ బి క్లీన్డ్ at least 3 times a day. Use 2 to 3 drops of sulfacetamide eye drops or apply tetracycline eye ointment. Tell the mother to clean the eye and put in the medicine 3 to 4 times a day. Adults may be helped by wearing dark glasses. అంటే ఇది వచ్చిన తర్వాత ఏంటి అని అంటే కంపల్సరీ ఈ పస్ అనేది అంటే ఈ కళ్ళ లోపల పస్ అనేది జమ అవుతుంది కాబట్టి ఈ పస్ అనేది తీసివేయాలి. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ మాత్రమే తీసివేయాలి. అంతేకాకుండా ప్రతి రోజు ఒక 3 times కంపల్సరీ కన్నును శుభ్రపరచుకోవాలి. కన్నును ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అని అంటే కొంచెం ఒక గ్లాస్ లేదా ఒక బౌల్ ఆఫ్ వాటర్, ఫుల్ ఆఫ్ వాటర్ మంచివి అంటే హీట్ చేసి చల్లార్చి వడగట్టిన వాటర్ లో మన కన్నును పెట్టుకొని అటు ఇటు ఆడిస్తూ ఉండడం వల్ల కళ్ళ లోపల ఉండే పసు కానీ తర్వాత కళ్ళు క్లీన్ అవ్వడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా సల్ఫాసెటమైడ్ డ్రాప్స్ యూజ్ చేయడం, తర్వాత టెట్రాసైక్లిన్ ఆయింట్మెంట్ పెట్టుకోవడం ద్వారా కానీ తర్వాత కంపల్సరీ తల్లికి మనము ప్రోత్సహించాలన్నమాట. డైలీ కంపల్సరీ 3 to 4 times మెడిసిన్ అనేది యూజ్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా డార్క్ గ్లాసెస్ అనేవి యూజ్ చేయమని చెప్పాలి. ఎందుకంటే ఇది కంజక్టివైటిస్ అనేది ఒకలాంటి ఇన్ఫెక్షన్ అనమాట. ఇది వచ్చిన వాళ్ళని ఎవరైతే ఇంకొకరు డైరెక్ట్ గా చూస్తారో అంటే డైరెక్ట్ గా వాళ్ళ కళ్ళని చూస్తారో వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకొకరికి రాకుండా నివారించాలి అని అంటే కంపల్సరీ డార్క్ గ్లాసెస్ అంటే బ్లాక్ గ్లాసెస్ అనేవి దొరకడం జరుగుతుంది. ఆ గ్లాసెస్ ని వియర్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెషర్స్. Those with acute conjunctivitis should neither more closely nor sleep beside other. Each person should have a separate towel or handkerchief. After touching infected eyes, the hands must be washed. ఈ యొక్క వ్యాధి వచ్చిన తర్వాత అంటే వ్యాధి రాకముందు ఏం చేయాలి అని అంటే కొంచెం కంజక్టివైటిస్ వచ్చిన వాళ్ళకి మనం దూరంగా ఉండాలి, వాళ్ళ పక్కన పడుకోకూడదు. అంతేకాకుండా వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ కానీ కర్చీఫ్స్ కానీ మనం యూజ్ చేయొద్దు. అంతేకాకుండా ఎవరికైతే ఈ కంజక్టివైటిస్ వస్తుందో వాళ్ళు కన్ను కనుక టచ్ చేస్తే కంపల్సరీ క్లీన్ చేసుకోమని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోమని మనం తప్పకుండా చెప్పాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రకోమా. Trachoma, it is a chronic conjunctivitis caused by virus. If not treated, may lead to blindness. Next, signs and symptoms. Mild itching and irritation of the eyes and eyelids, discharge from the eyes containing mucus or pus, eyelid swelling, light sensitivity, eye pain. Trachoma. కంజక్టివైటిస్ ఎప్పుడైతే మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నాం కదా కంజక్టివైటిస్, ఆ కంజక్టివైటిస్ కనుక మనం ట్రీట్మెంట్ కనుక చేసుకోకపోతే అది దీర్ఘకాలంగా ఉండడం వలన బ్లైండ్నెస్ కి గురి రావడం అనేది జరుగుతుంది. దాన్ని ట్రకోమా అని కూడా అంటారు. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే కొంచెం దురద పెట్టడం కానీ తర్వాత కళ్ళు
తర్వాత అంతేకాకుండా కనురెప్పలు దురదబెట్టడం, తర్వాత మ్యూకస్ అనేది కారడం, తర్వాత కనురెప్పలు స్వెల్లింగ్ రావడం అనేది, అంతేకాకుండా లైట్ ని చూడలేకపోవడం, అంటే లైట్ చూడగానే కళ్ళు మసకబారినట్టుగా మూతబడిపోవడం, కళ్ళ లోపల నొప్పి అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీబయాటిక్స్ ట్రీట్ ఎర్లీ స్టేజ్ ట్రకోమా, సర్జరీ ఈస్ రిక్వైర్డ్ ఇన్ later stages, assist to clean water and improved sanitation are key to prevention. అంటే దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే ట్రకోమా ఎర్లీ స్టేజెస్ లో ఉండగానే మనం యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయించాలి, లేకపోతే సర్జరీ అనేది పడుతుంది. అంతేకాకుండా శానిటేషన్ అంటే ఎప్పటికప్పుడు కళ్ళు శుభ్రపరచుకోవడం అనేది చేయడం వలన ఈ ట్రకోమా కంజక్టివైటిస్ రాకుండా మనము నివారించగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్, ఆటిటిస్ ఎక్స్టర్నా. ఇట్ ఈస్ కామన్ ఇన్ చిల్డ్రన్ ఆఫ్ హీట్ క్లైమేట్ ఆర్ విత్ ఎక్సెసివ్ పర్స్పిరేషన్. అంటే ఇక్కడ మనం పిక్చర్ లో కనుక చూస్తున్నైతే పైన చెవి ఉంటుంది కదా, ఆ చెవి భాగం వేడి ఎక్కువ అవడం వలన, అంటే వాతావరణం లోపల వేడి ఎక్కువ అవడం వలన ఈ వెనుక ముందట ఉండే చెవి అనేది ఏమంటే ఎర్రగా అవడం అనేది జరుగుతుంది. దానినే ఆటిటిస్ ఎక్స్టర్నా అని అంటాము. దీని యొక్క లక్షణాలు వచ్చేసి పెయిన్, రెడ్నెస్, టెన్నెస్, స్వెల్లింగ్ ఆఫ్ ఎక్స్టర్నలీ ఆడిటరీ కెనాల్. అంటే మనకి బయట కనిపించే చెవి ప్రాంతం అనేది ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయి ఉంటుంది, కొంచెం నొప్పి కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి హాట్ ప్యాక్స్, లోకల్ యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్, కేర్ క్లీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇయర్. అంటే బయట ఎక్స్టర్నల్ ఇయర్ కాబట్టి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోమని చెప్పాలి. మార్చిపోయి ఎర్రగా ఉంటుంది కాబట్టి మనము వేడి నీటితో కానీ వేడి ఉప్పుతో కానీ మర్దన చేస్తూ ఉండాలి. లోకల్ యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీఫంగల్ డ్రగ్స్ ఇప్పించాలి. నెక్స్ట్ ఫారిన్ బాడీ ఇన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ కెనాల్. అంటే చెవి లోపల ఏదైనా అన్య పదార్థం పెట్టుకోవడం, ఇది చాలా సాధారణంగా కనిపించేదన్నమాట. ఇందు లోపల లక్షణాలు ఇది వచ్చేసి ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాబ్లమ్. ద చైల్డ్ ఈస్ ప్రెసెంట్ విత్ పెయిన్ ఇన్ ద ఇయర్ అండ్ discomfort. Carefully examine for the foreign body in the ear. Irritation may be needed to accept in organic materials. Antibiotic ear drops may be applied to prevent infection. ఈ ఫారిన్ బాడీ ఎక్స్టర్నల్ ఆడిటర్ కెనాల్ అంటే చెవి లోపల అన్య పదార్థం పెట్టుకోవడం, ఇది చాలా సాధారణమైంది. శిశువు లోపల వాళ్ళు పెన్సిల్ మొలక లాంటివి కానీ, లేదా చెర్రీలు, తర్వాత పప్పులు, నెక్స్ట్ జెమ్స్ లాంటివి చెవిలో పెట్టుకోవడం అనేది ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల పిల్లలకి డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. మనం కంపల్సరీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత మనం చెక్ చేస్తూ ఉండాలి. దీనివల్ల కొంచెం నొప్పి అనేది ఉంటుంది. సో దీన్ని డాక్టర్ పర్యవేక్షణ లోపల డాక్టర్ చేత మనము తీయించాలన్నమాట. తీయించకపోతే ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటిటిస్ మీడియా. ఇందులో మనం కనుక చూస్తున్నట్లయితే లోపల మనకి వైలెట్ కలర్ లో కనిపిస్తుంది కదా, అది ఇన్ఫ్లమేషన్ అన్నమాట. లోపల చెవి లోపల మనకి నీరు అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ అనేది పస్ అనేది జమ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క లక్షణాలు ఏంటి అని అంటే పెయిన్ ఇన్ ద అఫెక్టెడ్ ఇయర్, ఇరిటేబిలిటీ, రెస్ట్లెస్నెస్, కంటిన్యూస్ క్రయింగ్ అండ్ ఫీవర్, వామిటింగ్ అండ్ డయేరియా మే occur, డిశ్చార్జ్ అండ్ హియరింగ్ ఇంపైర్మెంట్. అంటే ఇందు లోపల మనకి లోపల చెవి లోపల కనుక నీరు వస్తే దానిని ఆటిటిస్ మీడియా అని అంటాము. ఇది కనుక ఉంటే ఏంటి అంటే చెవి మొత్తం నొప్పి ఉండడం, తర్వాత ఇరిటేబుల్ ఉండడం, తర్వాత మనకి రెస్ట్లెస్నెస్, నొప్పి ఉండడం వల్ల మనకి విశ్రాంతి లేకపోవడం కానీ, పిల్లలు తరచు ఏడవడం, ఫీవర్ రావడం, తర్వాత వామిటింగ్స్, మోషన్స్ రావడం, తర్వాత చెవి వినిపించకపోవడం అనేవి మనకి ఈ లోపల కనిపించే లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ దీనికి వచ్చేసి ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీబయాటిక్ థెరపీ, అనల్జెసిక్స్, యాంటీపైరెటిక్స్, ఆస్పిరేషన్ ఆఫ్ మిడిల్ ఇయర్, క్లీన్ డిశ్చార్జ్ అసెప్టికల్లీ టు కీప్ ఓవర్ డ్రై. అంటే ఇది మనం డ్రైగా ఉంచడానికి కంపల్సరీ ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ అనేది అంటే లోపల ఉన్న మురికి అనేది తీస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆస్పిరేషన్, లోపల మనకి నీరు పస్ అనేది వస్తుంది కాబట్టి దానిని ఇంజెక్షన్ తోటి మనం తీసివేయాలి. ఫీవర్ ఉంటుంది కాబట్టి అనల్జెసిక్స్, పెయిన్ ఉంటుంది కాబట్టి అనల్జెసిక్స్, ఫీవర్ ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్స్, తర్వాత ఇది ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీబయాటిక్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్. ఇప్పటి వరకు మీకు అన్ని టాపిక్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇందులోపల మనం చెప్పుకున్నవి ఓన్లీ 6 టాపిక్సే. సో మిగిలిన టాపిక్స్ అన్ని కూడా మనం పార్ట్ 4 లో డిస్కషన్ చేసుకుందాము. అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
Hello everyone, myself K. Srilata, working as contract junior lecturer at GJC Pindiprolu, Khammam district for intermediate education, agricultural crop production course, first year students. We are dealing with paper 1, that is principles of agricultural crop production. This is paper 1. In this paper 1, in our previous classes, we have completed Unit 1. In Unit 1 also, we have 2 parts. Part 1 is about introduction, terminology, national and international institutes of agriculture. Part 2 is about agroclimatic zones of Andhra Pradesh. And today's class, we are going to discuss about Unit 2, Part 1. Unit 2 is agrometeorology. వ్యవసాయ వాతావరణ శాస్త్రము అంటారు. వ్యవసాయ వాతావరణ శాస్త్రము. ఇందులో మనం ఈరోజు చెప్పుకోబోయేది టర్మ్స్ అండ్ డెఫినిషన్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్. వాతావరణము, శీతోష్ణ స్థితి యొక్క నిర్వచనము, డిఫరెన్సెస్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్, వాతావరణము శీతోష్ణ స్థితి మధ్య భేదాలు, ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్, వాతావరణంలోని ముఖ్యమైన మూలకాలు, వ్యవసాయానికి ఉపయోగించినటువంటి ముఖ్యమైన వాతావరణ మూలకాలు. అందులో మొదటిది సోలార్ రేడియేషన్, సౌరశక్తి, ఎయిర్ టెంపరేచర్, గాలిలో ఉష్ణోగ్రత, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణపు ప్రెషర్, విండ్ గాలి, రిలేటివ్ హ్యూమిడిటీ, ఎవాపరేషన్ అంటే బాష్పోత్సేకము, రెయిన్ఫాల్ వర్షపాతము. వీటన్నిటి గురించి మనము ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాము. ఫస్ట్ గా మనము మెటీరియాలజీ, డెఫినిషన్ ఆఫ్ మెటీరియాలజీ, వాతావరణ శాస్త్రము అంటే ఏంటి? Meteorology is defined as the science of atmosphere. Science of atmosphere, a branch of physics of the earth dealing with physical processes in the atmosphere that produce weather. ఇది ఏంటంటే మనకి భూమి చుట్టూ అనేక రకాలైనటువంటి వాయువుల సమ్మేళనము ఉంటుంది. దాన్నే మనము వాతావరణంగా పేర్కొంటాము. పంటలు పండించడానికి మనకి వాతావరణంలోని చాలా రకాల మూలకాలు, సౌరశక్తి కానివ్వండి, గాలి కానివ్వండి, గాలి వీచే దిశ, టెంపరేచరు, గాలిలోని తేమ, ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి వ్యవసాయానికి అవసరమైనటువంటి వాతావరణ శాస్త్రము అంటే వ్యవసాయం అనే కాకుండా మామూలుగా ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది, ఎంత వర్షపాతం సంభవిస్తుంది, గాలిలో తేమ ఎంత ఉంటుంది, బాష్పోత్సేకం ఎవాపరేషన్ ఎంత జరుగుతుంది, ట్రాన్స్పిరేషన్ ఎంత జరుగుతుంది, ఇలా ప్రతి దాని గురించి తెలుసుకునే దాన్ని మనము మెటీరియాలజీ అంటారు. వాతావరణ శాస్త్రాన్ని మెటీరియాలజీ అంటారు. అగ్రోమెటీరియాలజీ, వ్యవసాయ వాతావరణ శాస్త్రము అంటే ఏంటంటే ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెటీరియాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ వెదర్ పారామీటర్స్. వాతావరణ శాస్త్రంలోని ఒక భాగమే వ్యవసాయ వాతావరణ శాస్త్రము. ఇది వచ్చేసి మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి వాతావరణ మూలకాల గురించి తెలుపుతుంది. డ్రాట్ మేనేజ్మెంట్, ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ మే బి ఫాలోడ్ డ్యూలీ లెర్నింగ్ అబౌట్ అగ్రోమెటీరియాలజీ. వ్యవసాయ వాతావరణ శాస్త్రం ప్రకారము మనకి ఏ పంట పండించడానికి ఎంత ఉష్ణోగ్రత, ఎంత వర్షపాతం కావాలి, అదేవిధంగా టీవీలో పేపర్లో వచ్చేటువంటి వాతావరణ సూచనల్ని పాటిస్తూ రైతులు తమ పొలంలో చేయాల్సిన వివిధ రకాల పనులు, ఉదాహరణకి ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి, ఎరువుల యాజమాన్యం కానివ్వండి, పురుగు మందులు పిచికారీ చేసే విధానం కానివ్వండి, వాతావరణాన్ని అనుసరించి వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. కరువు నివారణ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా మనకి వ్యవసాయ వాతావరణ శాస్త్రం నుంచి మనము నేర్చుకోవచ్చు. వాతావరణ సూచనల ప్రకారం ఈరోజు వర్షం వస్తుంది అని చెప్పినప్పుడు ఏ రైతు కూడా ఎరువులు వేయడం కానీ, పురుగు మందులు పిచికారీ చేయడం కానీ చెయ్యరు. ఎందుకంటే ఒకసారి మనం పిచికారీ చేసిన వెంటనే వర్షం సంభవిస్తే మనం వేసిన మందంతా కూడా వర్షపు నీటికి కొట్టుకొని పోతుంది, మొక్కలకు అందుబాటులోకి రాదు. కాబట్టి వాతావరణ సూచనలు, వాతావరణం అనేది పంటలు పండించడానికి చాలా చాలా ముఖ్యమైన మూలకము. ఇందులో మనకి వెదర్ అంటే వాతావరణము, క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. It is defined as a state or condition of the atmosphere at a given place at a given instant of time. ఒక నిర్ణీత ప్రదేశంలో, ఒక నిర్ణీత సమయంలో అక్కడ సంభవించినటువంటి ఉష్ణోగ్రతను కానివ్వండి, వర్షపాతాన్ని కానివ్వండి, హ్యూమిడిటీని కానివ్వండి, ట్రాన్స్పిరేషన్ కానివ్వండి, ఎవాపరేషన్, ఏదైనా ఒక వాతావరణ మూలకము
వాతావరణ మూలకాలు మనకి చాలా ఉన్నాయి. సోలార్ రేడియేషన్ అని, టెంపరేచరు, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ, ట్రాన్స్పిరేషన్, ఇవాపరేషన్, వీటిలో ఏదైనా ఒకటి ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత ప్రాంతానికి సంబంధించినటువంటి వాతావరణ మూలకం గురించి తెలియజేసే ఒక పద్ధతిని మనము వాతావరణము, వెదర్ అని అంటాం అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ఏప్రిల్ 28 మండే 16:30 అంటే 4:30 గంటల సమయంలో ఈ యొక్క ప్రాంతంలో 24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది నమోదైంది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది. ఈ ఉష్ణోగ్రత అనేది ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటుంది. ఒక రోజుకి ఇంకో రోజుకి మారుతుంది, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి కూడా మారుతూ ఉంటుంది. The daily or short-term variations of different conditions of lower air in terms of a temperature, pressure, wind and rainfall, etc. ఇదేంటంటే వాతావరణము అనేది ఒక మూలకానికి సంబంధించింది. ఒక చిన్న ప్రాంతానికి ఇంకో చిన్న ప్రాంతానికి మధ్య తేడా ఉంటుంది. మన ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే మన గ్రామంలో సపోజ్ ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, పక్క గ్రామంలో పడుతుందో లేదో కూడా మనం చెప్పలేము. వాతావరణం అనేది ఇక్కడ ఉన్నట్లు అక్కడ ఉండాలన్న రూలు లేదనమాట. ఇది ప్రతి చిన్న ప్రాంతానికి మారుతూ ఉంటుంది. The aspects involved in weather include small areas and duration expressed in numeric values, etc. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వాతావరణ మూలకాన్ని కొలవడానికి మనము వెదర్ ని ఉపయోగిస్తాం. అది ఉష్ణోగ్రత కావచ్చు, టెంపరేచర్, రెయిన్ఫాల్ కావచ్చు, హ్యూమిడిటీ కావచ్చు, ఇవాపరేషన్ కావచ్చు, ట్రాన్స్పిరేషన్ కావచ్చు. ఏదైనా ఒక వాతావరణ మూలకాన్ని తీసుకొని ఒక చిన్న ప్రదేశంలో ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడాన్ని వెదర్ అని అంటాం. The different weather elements are solar radiation, temperature, pressure, wind, humidity, rainfall, evaporation, etc. Weather is highly variable. Weather అనేది వాతావరణం అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటుంది ప్రతి క్షణం. It changes constantly, sometimes from hour to hour and at other times from day to day. కొన్నిసార్లు ఈ వాతావరణం అనేది వెదర్ అనేది ఒక గంటకి ఇంకో గంటకి మధ్య చాలా తేడా ఉండొచ్చు. గంటల్లోనే మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒక రోజులో మార్పు వస్తుంది. ఇవాళ మొత్తం ఎండ ఉంటే రేపు మొత్తం వర్షం వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక గంట ఎండ ఉంది, వెంటనే వర్షం పడే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ ప్రాంతాలు అంటే పక్కపక్కన ఉన్న ప్రాంతాల్లో కూడా వేరియేషన్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, the air temperature of Rajendra Nagar on 21/2000 at 2:30 PM is 32 degrees centigrade. ఈ 2:30కి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. 3:30కి ఒకవేళ టెంపరేచర్ పడిపోవచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. అది ఇమ్మీడియట్ గా మారిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు అలానే కాన్స్టెంట్ గా ఉండదు. వెదర్ అనేది ప్రతి నిమిషానికి ప్రతి చిన్న ప్రాంతానికి మారిపోతూ ఉంటుంది. అదే క్లైమేట్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి క్షణం మార్పుకు గురవదు అనమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద జనరలైజ్డ్ వెదర్ or summation of weather conditions over a given region during comparatively longer period. వెదర్ లో వచ్చేసి మనం ఒక చిన్న ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నిర్ణీత సమయానికి సంబంధించిన వాతావరణ మూలకాన్ని చెప్పుకుంటున్నాం. శీతోష్ణత దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే లార్జర్ ఏరియా, ఒక రాష్ట్రం కానివ్వండి, ఒక జిల్లా, ఒక మండలం. వెదర్ లో మనం ఒక గ్రామం గురించి చెప్తే క్లైమేట్ లో ఒక మండలం గురించి చెప్తారంటే ప్రాంతం పెరుగుతుంది, నిర్ణీత ప్రాంతం పెరుగుతుంది. అదే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ రోజు శీతోష్ణత ఆ రోజు చెప్పరు. మనం ఏ రోజు టెంపరేచర్ ఆ రోజు టీవీలో మనకి చెప్తూ ఉంటారు. క్లైమేట్ దగ్గరకు వచ్చేసరికి ఒక వారానికి సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రత లేదా ఒక వారానికి సంబంధించినటువంటి సరాసరి వర్షపాతము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు క్లైమేట్ అనేది ఉండదు. సమ్మేషన్ ఆర్ యావరేజ్ తీస్తారన్నమాట. యావరేజ్ గా ఇప్పుడు వారం రోజులకు సంబంధించిన ఉష్ణోగ్రత, ఎగ్జాంపుల్ గా మనం హైదరాబాద్ యొక్క ఈ 1 వీక్ ఉష్ణోగ్రత ఎంత అన్నప్పుడు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఎంత ఉష్ణోగ్రత నమోదైందో నోట్ చేసి by 7 సరాసరి చేసినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో అది మనకి క్లైమేట్ గా చెప్పుకోబడడం జరుగుతుంది. ఒక పెద్ద ప్రాంతానికి సంబంధించిన ఏదైనా ఒక వాతావరణ మూలకాన్ని ఎక్కువ సమయానికి లెక్కించే విధానాన్ని క్లైమేట్ అని అంటారు. The sum of all statistical information of weather in a particular area during a specified interval of time, usually a season or year or even a decade. మనం చెప్పుకున్నట్లు అది ఒక రోజుకి ఉండదు అనమాట. శీతోష్ణత ఎట్లా ఉంటుంది అంటే ఒక సంవత్సరానికి కానీ ఈ సీజన్ మొత్తం సపోజ్
హైదరాబాద్ యొక్క క్లైమేట్ ఏంటి అన్నప్పుడు పోయిన సీజన్ లో ఈ సీజన్ లో ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. మనకి వాతావరణ సూచన చేస్తూ ఉంటారు టీవీలో. ఈ యొక్క 2 నెలల్లో రాబోయే 2 నెలల్లో వర్షాలు ఎక్కువగా పడొచ్చు, టెంపరేచర్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఇలా ఏదైనా ఒక సీజన్ కి సంబంధించి కానీ ఒక సంవత్సరానికి సంబంధించి కానీ మనం వాతావరణాన్ని అంచనా వేసే విధానాన్ని క్లైమేట్ అని అంటాం. The aspects involved are large areas like a zone, state, country is described by normals, etc. The climatic elements are latitude, longitude, altitude, etc. In Andhra Pradesh, the winter temperatures ranges from 15 to 29 degrees centigrade. ఇది ఎలా చెప్తారు? ఒక ప్రాంతానికి సంబంధించిన శీతోష్ణ స్థితిని ముందుగానే అంచనా వేసి రాబోయే 2 నెలల్లో వర్షం పడుతుంది లేదా రాబోయే 2 నెలల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్షాంశ రేఖాంశాలను భూమధ్య రేఖకు ఉన్నటువంటి గణనలు ఆ లెక్కలన్నింటినీ చేసి మనకి ముందస్తుగా వాతావరణ సూచనలు చేయడం జరుగుతుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ ద వెదర్ అండ్ క్లైమేట్. వాతావరణము మరియు శీతోష్ణ స్థితి మధ్య భేదాలు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యొక్క పార్ట్ నుంచి. A typical physical condition of the atmosphere changes from place to place even in a small locality. ఒక చిన్న ప్రాంతానికి కూడా, 1 కిలోమీటర్ దూరం ఉన్న ప్రాంతానికి కూడా ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య నిరంతరము ఉష్ణోగ్రతలు కానివ్వండి వాతావరణ మూలకాలు మారుతూ ఉంటాయి. Generalized condition of the atmosphere which represents and describes the characteristics of a region. Changes according to time. Every moment, ప్రతి క్షణము కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది వెదర్ అనేది. అదే క్లైమేట్ అనేది చేంజ్ రిక్వైర్స్ లాంగర్ టైం. శీతోష్ణ స్థితి మారడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. రోజు ఉష్ణోగ్రతలు మారినా గానీ, సపోజ్ ఎగ్జాంపుల్ మనం వేసవి కాలం తీసుకుంటే ఒక రోజు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, ఒక రోజు ఒక 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. అయినప్పటికీ మనం దాన్ని వేసవి కాలం అని అంటాం కానీ వర్షాకాలమనో చలికాలమనో అనం కదా. అలా ఈ వర్షాకాలంలో ఇంత వర్షం సంభవించింది, ఈ వేసవి కాలంలో ఇంత ఉష్ణోగ్రత సంభవించింది, అలా ఒక సీజన్ మొత్తానికి కలిపి చెప్పేదాన్ని మనం శీతోష్ణ స్థితి అంటాము. ఏ రోజు టెంపరేచర్ ఆ రోజు గురించి చెప్పేదాన్ని మనము వెదర్ అని అనడం జరుగుతుంది. సిమిలర్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ వెదర్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ యూజువల్లీ హ్యావ్ సేమ్ వెదర్. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో సేమ్ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది అంటే ఇక్కడ ఏదైతే కండిషన్స్ ఎంత వేడైతే ఉంటుందో అక్కడ కూడా అదే వేడి ఉండడం జరుగుతుంది. సేమ్ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు సేమ్ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. సిమిలర్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ క్లైమేట్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ యూజువల్లీ హ్యావ్ డిఫరెంట్ క్లైమేట్స్. క్లైమేట్ దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సరాసరిని తీస్తారు కనుక ఇక్కడ వచ్చిన వాల్యూ, హైదరాబాద్ లో వచ్చిన వాల్యూ, సికింద్రాబాద్ లో వచ్చిన శీతోష్ణ స్థితి వాల్యూ ఒకే విధంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి. క్రాప్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఈల్డ్ ఆర్ డిసైడెడ్ బై వెదర్ ఇన్ ఏ గివెన్ సీజన్. పంట పెరుగుదల, అభివృద్ధి, అదే విధంగా దిగుబడి అనేది ఈ యొక్క వెదర్ మీద ఆధారపడి ఉంటుంది. సెలక్షన్ ఆఫ్ క్రాప్స్ సూటబుల్ ఫర్ ఏ ప్లేస్ ఈస్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ క్లైమేట్ ఆఫ్ ద రీజన్. ఆ ప్రాంతంలో ఉండే శీతోష్ణ స్థితిని బట్టి మనము పంటని సెలెక్ట్ చేసుకుంటాం. వెదర్ లో వచ్చేసి పంట వేసిన తర్వాత పంట పెరుగుదల, అభివృద్ధి అనేది వెదర్ మీద ఆధారపడి ఉంటుంది. క్లైమేట్ కి వచ్చేసరికి పంట సెలక్షన్, ఏ పంటను వేసుకోవాలి అనే పాయింటే మనకి శీతోష్ణ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అండర్ అబరెంట్ వెదర్ కండిషన్స్ ప్లానర్స్ కెన్ అడాప్ట్ ఏ షార్ట్ టర్మ్ క్రాప్స్. ఒకవేళ వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకునే విధంగా ఉన్నట్లయితే తక్కువ కాల వ్యవధిలో అంటే స్వల్పకాలిక పంటలను ఎంచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. హెల్ప్స్ ఇన్ లాంగ్ టర్మ్ అగ్రికల్చరల్ ప్లానింగ్. క్లైమేట్ వచ్చేసి మనకి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే మనకి వాతావరణ సూచన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం పంటల్ని డిసైడ్ చేసుకోవడానికి ఈ క్లైమేట్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. వాతావరణ స్థితి, శీతోష్ణ స్థితి. నిర్దేశించిన చోట చిన్న ప్రాంతాలకు అనగా గ్రామము, పట్టణము, నిర్ణీత కాలంలో వాతావరణ మార్పుల్ని మనము వాతావరణ స్థితి అంటారు. భూమి ఉపరితలం మీద పెద్ద ప్రాంతాలు అంటే రాష్ట్రాలు, ఆవరణాలు, దేశాలు ఎక్కువ కాలావధుల్లో శీతోష్ణ స్థితులను శీతోష్ణ స్థితి అని అంటారు. ఉదాహరణ తీసుకుంటే మనము నిలపర్తి గ్రామంలో 1/6/2011 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు టెంపరేచర్ అనేది 32 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉన్నది. ఇది ఒక చిన్న గ్రామానికి సంబంధించిన ఒక పర్టికులర్ టైం కి సంబంధించిన వెదర్ కండిషన్.
అది శీతోష్ణ స్థితికి వచ్చేసరికి ఏ రోజుకి ఆ రోజు చెప్పరు. ఈ సీజన్ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండును, లేదా వేసవి కాలంలో రాబో 2 నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక సీజన్ కి సంబంధించి చెప్పేదాన్ని మనం శీతోష్ణ స్థితి అంటారు. ఏ రోజు కండిషన్ ఆ రోజు చెప్పేదాన్ని క్లైమేట్ అని అంటారు. కాలావధి రోజులో భాగం కానీ రోజు కానీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కాలావధి ఒక సీజన్ గానీ ఒక సంవత్సరం గానీ ఉంటుంది. ఒకే విధమైన వాతావరణ విలువలు కలిగిన వివిధ ప్రాంతాలు ఒకే వాతావరణ స్థితిని కలిగి ఉంటాయి. ఒకే విధమైన శీతోష్ణ స్థితి విలువలు కలిగిన వివిధ ప్రాంతాలు వేరువేరు శీతోష్ణ స్థితులను కలిగి ఉండడం జరుగుతుంది. పంట పెరుగుదల, దిగుబడి నిర్ణీత కాలంలో ఉండే వాతావరణమే నిర్ణయిస్తుంది. పంటల ఎన్నిక ఆ ప్రాంత శీతోష్ణ స్థితిని బట్టి నిర్ణయించబడుతుంది. వివిధ వాతావరణ అంశాలను అంకెలలో తెలుపుతారు. ఉష్ణోగ్రత కానివ్వండి, వర్షపాతం కానివ్వండి, గాలిలో తేమ, హ్యూమిడిటీని కానివ్వండి, మనము ఏ రోజు ఆ రోజు చెప్పడం జరుగుతుంది. వివిధ వాతావరణ అంశాలను సగటు అంకెల్లో తెలుపుతారు. సగటు అంటే సుమారుగా ఇంత వర్షపాతం నమోదవుతుంది, సుమారుగా ఇంత టెంపరేచర్ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుపుతారు అన్నమాట. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో స్వల్పకాలిక ప్రత్యామ్నాయ ప్రణాళికలను మనము చేపట్టవచ్చు. దీర్ఘకాలిక వ్యవసాయ ప్రణాళికలకు ఇది ఉపయోగించవచ్చు. రోజువారీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు బాష్పోత్సేకాన్ని తగ్గించే కొన్ని రసాయనాలను పంటపై మనము పిచికారీ చేయవచ్చు. బాష్పోత్సేకము అంటే ట్రాన్స్పిరేషన్ అని అర్థం. పంట మొక్కల పైభాగాల నుంచి, ఆకుల నుంచి, కాండం మీద నుంచి కూడా నీరు ఆవిరైపోవడాన్ని మనము బాష్పోత్సేకము అని అంటాము. కోస్తా ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం అధికం కాబట్టి కొబ్బరి, పామాయిల్ మొక్కల్ని పెంచుతున్నారు. నెక్స్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్. వాతావరణ మూలకాలు. వ్యవసాయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వాతావరణ మూలకాల్లో మొదటిది సోలార్ రేడియేషన్, సౌర వికిరణము. ఎయిర్ టెంపరేచర్, గాలి ఉష్ణోగ్రత. అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణ పీడనము. విండ్, గాలి చలనము. రిలేటివ్ హ్యూమిడిటీ, సాపేక్ష ఆర్ద్రత. ఎవాపరేషన్, బాష్పీభవనము. రెయిన్ఫాల్, వర్షపాతం. ఇవన్నీ కూడా మనకు పంటలు పండించడానికి చాలా చాలా అవసరం. మొదటిది సోలార్ రేడియేషన్. సౌరశక్తి లేకపోతే మొక్కలు కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేవు. మనందరికీ తెలిసిందే, మొక్కలు అనేవి స్వయం పోషకాలు. సూర్యరశ్మి ఉంటేనే, అది ఒక సహజ వనరు. సూర్యరశ్మి అందుబాటులో ఉంటేనే మొక్కలు గాని, ప్రాణకోటి గాని ఆహారాన్ని తీసుకోగలుగుతాయి. కిరణజన్య సంయోగక్రియ జరగనట్లయితే మొక్కలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు. అదేవిధంగా మొక్కల నుంచి మానవాళికి ఏ విధమైన ఉత్పత్తి అనేది ఉండదు. Solar radiation is the primary source of energy on earth and life depends on it. ఎక్కువగా మానవ జీవనం, మొక్కల జీవనం కూడా సౌరశక్తి మీద ఆధారపడి ఉంది. ఇది ఒక ప్రాథమిక శక్తి వనరు, సహజ సిద్ధమైనటువంటి ప్రాథమిక శక్తి వనరు. సోలార్ రేడియేషన్ is defined as the flux of radiant energy from the sun. సూర్యుడి నుంచి లభించేటటువంటి ఒక ప్రాథమిక శక్తి వనరు సౌరశక్తి. When the radiation is transmitted from the sun, it is known as solar radiation. ఈ కిరణాలు అనేవి సూర్యుడి నుంచి ప్రసరింపజేయబడినప్పుడు దాన్ని సౌరశక్తిగా మనము చెప్పుకోవచ్చు. సూర్యుడి నుండి భూమిపైకి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు యానకం లేకుండా వికిరణం చెందడనే సౌర వికిరణము అని అంటారు. పంట పెరుగుదల సమయంలో ప్రకాశవంతమైన సూర్యరశ్మి ఎన్ని గంటలు అందుబాటులో ఉంటుందో, అనగా సూర్యరశ్మి కాలావధిని బట్టి పంట పెరుగుదల, కిరణజన్య సంయోగక్రియ రేటు, ఫలదీకరణ, దిగుబడి అనేవి ప్రభావితం అవుతూ ఉంటాయి. ఎంత ఎక్కువసేపు ఉష్ణోగ్రత ఉంటే అంత బాగా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. దాన్ని బట్టి పంట ఎక్కువగా పెరుగుతుంది. ఆటోమేటిక్ గా దిగుబడి కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి సూర్యరశ్మి మీదనే పంట పెరుగుదల కానివ్వండి, దిగుబడి, ఫలదీకరణ చెందడం, ఇవన్నీ మనకి సూర్యరశ్మి మీదనే ఆధారపడి ఉన్నాయి. సూర్యరశ్మిని కొలవడానికి మామూలుగా ఉపయోగించే పరికరము క్యాంబెల్ స్టోక్స్ సన్షైన్ రికార్డర్. ఇక్కడ మీరు గమనించవచ్చు, క్యాంబెల్ స్టోక్స్ సూర్యరశ్మి రికార్డర్ అంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక గ్లోబ్ లాగా ఉంటుంది, గాజు పాత్ర ఇలా అమర్చబడి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ పేపర్ ని కనుక మనం అమర్చినట్లయితే ఆ రోజు నమోదైనటువంటి ఉష్ణోగ్రతను బట్టి ఈ యొక్క గ్లోబ్ హీట్ కి ఈ కింద పెట్టిన పేపర్ మీద ఒక నల్లటి చార అనేది మనకి ఏర్పడుతుంది. ఆ నల్లటి చారని బట్టి మనము ఆ రోజు ఎంత టెంపరేచర్ నమోదైంది అనేది ప్రతిరోజు ఉదయాన్నే ఫిక్స్ చేసుకుంటే సాయంత్రానికి మనము అక్కడ సంభవించే ఉష్ణోగ్రతను మనము తెలుసుకోవచ్చు. ఇది మనకి క్యాంబెల్ సన్షైన్ రికార్డర్. ప్రాక్టికల్ పరంగా ఇది మనకి ఐడెంటిఫికేషన్ కి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్,
ఎయిర్ టెంపరేచర్, గాలిలో ఉష్ణోగ్రత. అందరికీ తెలిసిందే ఉష్ణోగ్రత అనేదాన్ని మనము దేంతో కొలుస్తాము. ఈచ్ డే ద ఎర్త్ రిసీవ్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుంచి సౌరశక్తిని మనము పొందుతున్నాము. వివిధ పంటలు వాటి దశలను బట్టి కనిష్ట, యుక్తమ, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుతాయి. కొన్ని పంటలు తక్కువ ఉష్ణోగ్రతలోనే పెరుగుతాయి, కొన్ని పంటలు అత్యధిక ఉష్ణోగ్రతల్లో పెరుగుతాయి, కొన్ని పంటలు ఎక్కువ ఉష్ణోగ్రత కాదు, తక్కువ ఉష్ణోగ్రత కాదు, మీడియం టెంపరేచర్ దగ్గర బాగా ఫలదీకరణం చెందుతాయి. కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువైనా లేదా గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనా పంట పెరుగుదల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతలు ఉండకూడదు, మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండకూడదు. మీడియంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడే మొక్క తనకు కావలసిన వేడిని గ్రహించి పెరుగుదల అనేది అభివృద్ధి చెందుతుంది. కొన్ని దుంప పంటలు చల్లని రాత్రులున్న కాలాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి. ట్యూబ్ క్రాప్స్, బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి. వీటిలలో కొన్ని పంటలు ఏంటంటే ఎక్కువగా నైట్ టెంపరేచర్స్ తక్కువగా ఉన్నప్పుడు, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు పిండి పదార్థాలను ఎక్కువగా నిల్వ చేస్తూ ఉంటాయి అన్నమాట. అధిక ఉష్ణోగ్రతల వల్ల పుష్పాల్లో వంధ్యత్వం కూడా కలుగుతుంది. పుష్పాల్లో వంధ్యత్వం కలిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఫలదీకరణ అనేది జరగదు, తద్వారా కాయలు అనేవి ఏర్పడవు. కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు కూడా చాలా మొక్కలకి హానికరం. ఉష్ణోగ్రత అనేది మనము థర్మోమీటర్ తో కొలవడం జరుగుతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణ పీడనము. ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్, ఈ పరికరాలు అనేవి మనకి ప్రాక్టికల్ పరంగా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ వాతావరణ మూలకాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అనేది మనకి ప్రాక్టికల్ లో అడిగే ఒక క్వశ్చన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రెషర్ ఎక్సెప్టెడ్ బై ఏ కాలమ్ ఆఫ్ ఎయిర్ విత్ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ గివెన్ యూనిట్, that is a square inch or a square centimeter extending from the earth surface to the uppermost boundary of the atmosphere. వాతావరణ పీడనము అంటే భూమి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ గాలి అణువులకు ఉన్న బరువు అనేది తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు అవి ఒక పీడన బలాన్ని ప్రదర్శిస్తాయి. దాన్ని మనము వాతావరణ పీడనము అని అంటాము. ఒక నిర్ణీత వైశాల్యం మీద సగటు సముద్ర తలం నుంచి వాతావరణ అత్యున్నత హద్దు వరకు గల గాలి స్తంభం ప్రయోగించే బలాన్నే పీడనము అని మనము అంటాము. వాతావరణ పీడనాన్ని మనము బారోమీటర్ తో కొలవడం జరుగుతుంది. వాతావరణ పీడనము మనం మిల్లీ బార్స్ లో కొలుస్తూ ఉంటారు. నెక్స్ట్ విండ్, చాలా చాలా ఇంపార్టెంట్. పంట కోతకి, పంట పెరుగుదలకి కూడా గాలి అనేది చాలా అవసరం. మొక్కలతో పాటు మానవాళికి, జీవకోటికి కూడా గాలి చాలా అవసరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3 మార్క్స్ మనకి క్వశ్చన్ పేపర్ లో వచ్చినటువంటి 3 మార్క్స్ క్వశ్చన్స్ లో ఈ విండ్ గురించి ఎక్కువగా అడుగుతారు. వాట్ ఈస్ విండ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎయిర్ ఇన్ హారిజాంటల్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ విండ్. అతి అల్పపీడన ప్రాంతం నుంచి అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి భూమికి సమాంతరంగా కదిలే గాలిని మనము విండ్ అంటాము. భూమికి సమాంతరంగా కదులుతున్నటువంటి గాలినే మనము విండ్ అని పేర్కొనడము జరుగుతుంది. ఈ గాలి అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి నిరంతరము ప్రయాణిస్తూ ఉంటుంది. విండ్స్ ఆర్ నేమ్డ్ బై ద డైరెక్షన్ దే కమ్ ఫ్రమ్. అవి ఎటు నుంచి వస్తున్నాయి, అవి వీచే దిశను బట్టి ఆ యొక్క గాలులకు పేర్లు పెట్టడం జరుగుతుంది. విండ్ వర్డ్ రిఫర్స్ టు ద డైరెక్షన్ ఏ విండ్ కమ్స్ ఫ్రమ్ అండ్ లీ వర్డ్ ఇస్ ద డైరెక్షన్ టువర్డ్స్ విచ్ ఇట్ ఫ్లోట్స్. ఇక్కడ రెండు ఉన్నాయి, విండ్ వర్డ్, లీ వర్డ్ అంటారు. విండ్ వర్డ్ అంటే ఏంటంటే ఏ దిశ నుంచి అయితే గాలి వీస్తుందో ఆ దిశని మనము విండ్ వర్డ్ అంటాము. ఏ వైపుకైతే గాలి ప్రయాణం చేస్తుందో ఆ దిశని మనము లీ వర్డ్ అని అంటాము. గాలి వచ్చే దిశని విండ్ వర్డ్ అని, గాలి ఎటువైపు అయితే వెళ్తుందో అంటే పోయే దిశని మనము లీ వర్డ్ అని పేర్కొనడం జరుగుతుంది. గాలి దిశని మనము విండ్ వేన్ అనే సాధనంతో కొలుస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క నార్త్ వెస్ట్, ఈస్ట్, సౌత్ అని 4 ఉన్నాయి కదా. దీన్ని మనము భూమిలో ఒక పోల్ ఉంటుంది, పోల్ తోటి మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే గాలి వచ్చినప్పుడు అవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ యారో మార్క్ అనేది మనకి ఈ యొక్క గాలి దిశని సూచిస్తూ ఉంటుంది. అది నార్త్ ఈస్ట్ డైరెక్షన్, నార్త్ సౌత్, నార్త్ వెస్ట్, ఇట్లా సౌత్ వెస్ట్, ఈ విధంగా ఈ యొక్క గాలి దిశని ఈ యొక్క విండ్ వేన్ అనే పరికరంతో మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పేర్లు నేర్చుకోవాలి అందరూ కూడా, ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు. ఇవి ప్రాక్టికల్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. గాలి వీచే ఉధృతి తీవ్రతను మనము గాలి వేగం అని అంటాం అనమాట.
గాలి తీవ్రతని మనము ఇక్కడ ఇది రాబిన్సన్స్ కప్ ఎనిమోమీటర్ అనే ఈ పరికరంతో మనము గాలి తీవ్రత ఎంత వేగంగా గాలి వీస్తుంది అనే దాన్ని మనము రాబిన్సన్స్ కప్ ఎనిమోమీటర్ తో కొలుస్తాము. గాలి దిశనేమో మనము విండ్ వేన్ తో కొలుస్తాము. గాలి వేగాన్ని km/h గా వ్యక్తం చేస్తారు. అంటే ఒక గంటకు గాలి ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అని తెలపడం జరుగుతుంది. మృదువుగా వీచే గాలుల వల్ల కిరణజన్య సంయోగక్రియకు కావలసిన కార్బన్ డైఆక్సైడ్ మొక్కల ఆకుల ద్వారా శోషించబడుతుంది. అంటే ఎక్కువ వేగంగా కాకుండా మామూలుగా గాలి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించినట్లయితే మొక్కలకి కిరణజన్య సంయోగక్రియ కావలసిన కార్బన్ డైఆక్సైడ్ అనేది అందుతుంది. పంట నూర్పిడి తర్వాత గాలికి ఎగరబోయడం వలన వ్యర్థ పదార్థాలు తొలగి పంట శుభ్రపడుతుంది. దీన్ని మనం తూర్పారబట్టడం అంటాం అనమాట. గాలి ఎక్కువగా వస్తే ఆటోమేటిక్ గా గాలి వస్తున్న దిశకి వ్యతిరేకంగా మనం గనుక పంటని ఎగరేసినట్లయితే అందులో ఉన్న వ్యర్థాలన్నీ కొట్టుకుపోతాయి. అధిక గాలుల వల్ల పంట నేలపైకి వాలిపోవడము, గింజలు రాలిపోవడం కూడా జరుగుతుంది. అట్లానే మరీ అధిక గాలులు కూడా మంచివి కాదనమాట. దీనివల్ల పంట అంతా ఒక పక్క కొరిగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గింజలు కూడా రాలిపోతూ ఉంటాయి. గాలులతో పాటు విపరీతమైన వర్షాలు కూడా పడటం వల్ల పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గాలి అనేది, గాలి అంటే ఏంటంటే భూమికి సమాంతరంగా వీచే వాయువులని మనము గాలి అంటాము. గాలి దిశను తెలిపేది మనకి విండ్ వేను, గాలి వేగాన్ని తెలిపేది రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్. గాలి వల్ల మనకి లాభాలు వచ్చేసి మొక్కలకు కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ అందుతుంది, పంటలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించుకోవచ్చు. అదే విధంగా గాలులు ఎక్కువైతే పంట పడిపోయే అవకాశం ఉంటుంది. గాలులతో పాటు ఒకవేళ వర్షాలు కూడా పడ్డట్లయితే పంటలకు ఇంకా తీవ్ర నష్టం జరుగుతుంది. రిలేటివ్ హ్యూమిడిటీ, సాపేక్ష ఆర్ద్రత. It is expressed as the ratio of actual vapor pressure to the standard pressure expressed in terms of percentage. గాలిలో కంటికి కనిపించని రూపంలో నీటి కుంటల మీద నుండి కానీ చెరువుల మీద నుంచి కానీ ఆవిరైన నీరు అంతా కూడా ఆవిరి రూపంలో గాలిలో ఉంటుంది. దీన్నే మనము ఆర్ద్రత అని అంటాము. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెజర్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ హ్యూమిడిటీ. ఒక నిర్దిష్ట వాతావరణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణానికి అదే ఉష్ణోగ్రత వద్ద వాతావరణ గాలి సంతృప్తతకు కావలసిన నీటి ఆవిరికి గల నిష్పత్తినే సాపేక్ష ఆర్ద్రత అని అంటారు. దీన్ని నిష్పత్తి లేదా శాతంలో వ్యక్తం చేస్తారు. రిలేటివ్ హ్యూమిడిటీని కొలవడానికి మనం ఉపయోగించే పరికరము వెట్ అండ్ డ్రై బల్బ్ థర్మామీటర్, తడి పొడి బల్బుల థర్మామీటర్ అంటాము. ఇందులో తడి బల్బులోనేమో పాదరసంతో మెర్క్యూరీతో నింపబడి ఉంటుంది, పొడి బల్బ్ ఏమో ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఈ తడి పొడి బల్బులో థర్మామీటర్ ను ఉపయోగించి మనము గాలిలో తేమ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఎవాపరేషన్, బాష్పీభవనము. ఎవాపరేషన్ is defined as a physical process in which liquid water is converted into its vapor. ద్రవ రూపంలో ఉన్న నీరు ఆవిరిగా మారడాన్ని మనము బాష్పీభవనము అంటాము. భూమి ఉపరితలాలు గాని, చెరువులు, సముద్రాలు, కుంటలు నీటి ఉపరితలం నుంచి గాలిలోకి నీరంతా కూడా భూమిలో నుంచి కూడా నీరు గాలిలోకి ఆవిరైపోవడాన్ని మనము ఎవాపరేషన్ అని అంటాము, బాష్పీభవనము అంటారు. బాష్పీభవనం వల్లనే వాతావరణంలో గాలి అనేది తేమ అనేది చేరుతుంది. బాష్పీభవన చర్య భూఖండాల మీద కంటే జలరాశులు సముద్రాలపైన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు ఆవిరైపోయి గాలిలో కలుస్తుంది. పంటల నీటి అవసరాన్ని నిర్ణయిస్తుంది. నీటి పొదుపు ప్రక్రియలో బాష్పీభవన పాత్ర ముఖ్యమైనది. బాష్పీభవనాన్ని మనము మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక తొట్టి హౌస్ లాగా ఉంది కదా, ఈ యొక్క USWB ఓపెన్ ప్యాన్ ఇవాపరీమీటర్ అంటారు అనమాట. ఓపెన్ ప్యాన్ ఇవాపరీమీటర్ తో కొలుస్తారు. ఈ పొద్దున్నే మనకి టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి క్యాంబెల్ సన్షైన్ రికార్డర్ కి ఒక గ్రాఫ్ అట్లే దీనిలో కూడా ఏం చేస్తారంటే నిండుగా నీటిని పోస్తారు. పోసినప్పుడు సాయంత్రానికి ఇందులో ఉన్న నీరు ఎంతైతే ఆవిరైపోతుందో దాన్ని మనము ఎవాపరేషన్ రేట్ గా మనము చెప్పుకోవచ్చు. గాలిలో తేమ ఇంత బాష్పీభవనం చెందింది అని మనం చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. దీన్ని USWB ఓపెన్ ప్యాన్ ఇవాపరీమీటర్ అంటారు. ఈ యొక్క పరికరాల పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పరంగా. లాస్ట్ వర్షపాతము, పంటలు పండించడానికి ముఖ్యమైనది నీరు. Rain is liquid water in the form of droplets that have condensed from atmospheric water vapor and then become heavy enough to fall under gravity. వేడెక్కిన గాలి భూమి ఉపరితలం నుండి పైకి వెళ్తున్నప్పుడు ఏం చేసింది, ఆ గాలిలో ఉన్న నీటి ఆవిరి చల్లబడుతూ
ఘనీభవించి చిన్న నీటి బిందువులుగా తయారయ్యి గురుత్వాకర్షణ శక్తికి వాన రూపంలో కిందికి పడుతూ ఉంటాయి. Rain is a major component of the water cycle and is responsible for depositing most of the fresh water on the earth. భూమి మీదకు వచ్చి చేరుతున్నటువంటి ఫ్రెష్ అంటే మంచి నీరు కారణము వర్షపాతం అన్నమాట. వర్షాలు లేకపోతే మనం పంటలు పండించలేము, తాగునీటి సమస్యలు ఏర్పడతాయి. జలానికి ఒక ముఖ్యమైన మేజర్ సోర్స్ ఏంటంటే వర్షపాతమే. ఇక్కడికి మనకి ఈ యూనిట్ లోని సెకండ్ యూనిట్ లోని పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. మెట్రియాలజీ అనగానేమి, వ్యవసాయ వాతావరణ శాస్త్రం అంటే ఏంటి, వ్యవసాయ వాతావరణ శాస్త్రం అంటే ఏంటి, వాతావరణము మరియు శీతోష్ణ మధ్య భేదాలు, వాతావరణంలోని ముఖ్యమైన మూలకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మూలకానికి సంబంధించినటువంటి పరికరాలు, ఏ మూలకాన్ని ఏ పరికరంతో కొలుస్తున్నారు అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇందులో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్: డిఫరెన్షియేట్ వెదర్ అండ్ క్లైమేట్, వాతావరణము మరియు శీతోష్ణ స్థితి మధ్య ఉన్న భేదాలు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణం యొక్క ఉపయోగాలు. రైట్ అబౌట్ రెయిన్ఫాల్, వర్షపాతం గురించి రాయండి. రైట్ అబౌట్ విండ్, గాలి దిశ, గాలి వేగము, గాలి దిశ విండ్ వేగంతో కొలుస్తారు. గాలి వేగము రాబిన్సన్స్ ఎన్మోమీటర్ తో కొలుస్తారు, దీన్ని కిలోమీటర్ పర్ అవర్ గా వ్యక్తం చేస్తారు. ఇలా మీరు గాలి గురించి రాయాలి. రైట్ అబౌట్ టెంపరేచర్, ఉష్ణోగ్రతలు వచ్చేసి మనము థర్మామీటర్ తో కొలుస్తాము. ఇవన్నీ ఎందులో నుంచి మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్. ఇక్కడికి మనకి యూనిట్ 2 లోని పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో మనము యూనిట్ 2 లోని పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello everyone, myself K. Srilata, working as CJL at JJC Pindiprolu, Khammam district. For agriculture crop production, first year students, so far we are dealing with paper 1, that is principles of agriculture crop production. In this subject, today we are going to discuss about unit 2, that is agro meteorology, and in this unit, part 2, that is atmosphere, uses of atmosphere, physical structure of the atmosphere. వాతావరణము ఉపయోగాలు, వాతావరణం యొక్క ఉపయోగాలు, భౌతిక నిర్మాణము లేదా నిర్మాణ స్వరూపం, వాతావరణం యొక్క నిర్మాణ స్వరూపము గురించి మనం ఈరోజు ఈ క్లాస్ లో తెలుసుకోబోతున్నాం. ముందుగా మనము అట్మాస్ఫియర్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి చూద్దాం. అట్మాస్ఫియర్, the earth is elliptical in shape, it has 3 spheres. They are hydrosphere, the water portion, lithosphere, the solid portion, atmosphere, the gaseous portion. భూమి అనేది గుండ్రంగా ఉంటుంది, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ భూమిపై ఉపరితలం మీద 3 పొరలు అనేవి ఉంటాయి. ఒకటి హైడ్రోస్పియర్, నీటితో నింపబడిన లేదా నీటితోటి ఆవరించబడి ఉన్నటువంటి భూ ప్రాంతం అంతా కూడా హైడ్రోస్పియర్ కిందకి, జలావరణము అంటారు. నీటితోటి నింపబడిన ఆవరణాన్ని జలావరణము అంటారు, హైడ్రోస్పియర్ అని అంటారు. లిథోస్పియర్, ద సాలిడ్ పోర్షన్, అంటే వివిధ రకాల ఖనిజాలు, ఘన పదార్థాలతో నిండి ఉన్నటువంటి భూమి యొక్క ఉపరితలాన్ని మనము శిలావరణము అనడము జరుగుతుంది. లిథోస్పియర్ లేదా శిలావరణము అని అంటారు. నెక్స్ట్ అట్మాస్ఫియర్, ద గ్యాసియస్ పోర్షన్, మోస్ట్ ఇంపార్టెంట్. మనకి వ్యవసాయానికి వాతావరణం అనేది చాలా చాలా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అట్మాస్ఫియర్ అంటే ఏంటంటే వాయువులతో నింపబడి ఉన్నటువంటి భూమి ఉపరితలాన్ని మనము వాతావరణము అని
అంటాము. The atmosphere is defined as the colorless, odorless and tasteless physical mixture of gases which surrounds the earth on all sides. ఎటువంటి రుచి గాని, రంగు గాని, వాసన గాని, ఒక మన నిర్దిష్టమైన ఆకారం గాని లేకుండా ఉన్నటువంటి భౌతిక సమ్మేళనాలు, వాయు రూపంలో ఉన్నటువంటి భౌతిక సమ్మేళనాలతోటి నిండి ఉన్నదాన్ని మనము వాతావరణము అని అంటారు. భూమి చుట్టూ కూడా ఆవరించి ఉన్నటువంటి గాలి పొరని మనము వాతావరణం అనడము జరుగుతుంది. దీనికి ఎట్లాంటి రంగు ఉండదు, ఎట్లాంటి వాసన, రుచి అట్లాంటివి ఏవి ఉండవు అన్నమాట గాలికి. ఇట్ ఈస్ మొబైల్, కంప్రెసిబుల్ అండ్ ఎక్స్పాన్సిబుల్. అది ఒక చోట నుంచి, మొబైల్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోట కదులుతుంది. కంప్రెసిబుల్ అంటే ఒత్తిడితో మనం దాన్ని తగ్గించుకోవచ్చు. ఎక్స్పాన్సిబుల్ పెంచుకోవచ్చు. The atmosphere is a mixture of many gases. In addition, it contains large quantities of solid and liquid particles, collectively called aerosols. Atmosphere అనేది చాలా రకాల వాయువులతో నింపబడి ఉంటుంది. వాయువులతో పాటు దీంట్లో కొంత మేరకు ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు కూడా కలిసి ఉంటాయి. ఈ విధంగా కలిసి ఉన్నటువంటి ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలని మనము ఏరోజాల్స్ అని అంటాము. ఏరోజాల్స్ అని అంటారు. భూమి, వాతావరణం. భూమి చుట్టూ గాలి అనేది, వాతావరణం అనేది ఉంటుంది. భూమి చుట్టూ ఉన్న గాలికి రంగు, రుచి, వాసన లేని ఒక భౌతిక మిశ్రమము. అంటే దీనికి ఎటువంటి రసాయనిక చర్యలు అనేవి ఉండవు. భూమి చుట్టూ గల గాలికి కదలిక, సంకోచ వ్యాకోచాలు అనేవి ఉంటాయి. అంటే గాలి ప్రతినిత్యము కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణిస్తూనే ఉంటుంది. నేల నుండి ఎత్తు పెరుగుతున్న కొలది వాతావరణంలో వాయువుల సాంద్రత తగ్గుతూ ఉంటుంది. అంటే మనం భూమి మీద నుంచి పైకి వెళ్తున్నా కొద్దీ వాయువుల యొక్క సాంద్రత, అంటే వాటి యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాతావరణము చాలా వాయువుల మిశ్రమము. వాయువులతో పాటు గాలిలో ఘన, ద్రవ పదార్థాలు కూడా ఉంటాయి. వీటిని మనము ఏరోజాల్స్ అని పిలవడము జరుగుతుంది. వాతావరణం కింది భాగంలో అసంఖ్యాకంగా ధూళి కణాలు, పొగరేణువులు, సముద్రపు ఉప్పు, ఉప్పొడి మొదలైనవి ఉంటాయి. అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి సన్నటి పొర వంటి గాలిలో మనకి అనేక రకాల ధూళి, పొగ, ఉప్పు, అదే విధంగా పుప్పొడి రేణువులు, పువ్వుల నుంచి వచ్చినటువంటి పుప్పుల రేణువులు కూడా ఉండడం జరుగుతుంది. ఇవి సూర్యకాంతిని శోషించి వెదజల్లుటలో ముఖ్య పాత్ర వహిస్తాయి. యూజెస్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఫర్ అగ్రికల్చర్. వ్యవసాయ పరంగా వాతావరణము ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాతావరణం యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ద యూజెస్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆర్: ఇట్ ప్రొవైడ్స్ ఆక్సిజన్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ రెస్పిరేషన్ అండ్ క్రాప్స్. మొక్కలతో పాటు భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాల ప్రాణకోటికి శ్వాసక్రియకు సంబంధించిన ఆక్సిజన్ ని ఈ యొక్క వాతావరణము ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్స్ కార్బన్ డైఆక్సైడ్ టు బిల్డ్ బయోమాస్ ఇన్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనకి వాతావరణం నుంచే మొక్కలకి అందుబాటులోకి వస్తుంది. ప్రొవైడ్స్ నైట్రోజన్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. మొక్క పెరుగుదలకి అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రధాన మూలకము నత్రజని కూడా మనకి వాతావరణం నుంచే మొక్కలకి లభించడము జరుగుతుంది. యాక్ట్స్ యాజ్ ఎ మీడియం ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పోల్లెన్. అంటే పుప్పొడి రేణువులు అనేవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణించినప్పుడే ఫలదీకరణం అనేది జరగడము, ఫలాలు లేదా పుష్పాలు అనేవి తయారవడము జరుగుతుంది. ఇటువంటి ఒక ప్రక్రియ జరగడానికి నిరంతరము గమనంలో ఉన్నటువంటి లేదా చలనంలో ఉన్నటువంటి వాయువు లేదా వాతావరణం యొక్క ప్రాముఖ్యత ముఖ్యమైనది. ప్రొటెక్ట్స్ క్రాప్ ప్లాంట్స్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్. ఇవన్నీ కాకుండా సూర్యుని నుండి వెలువడేటటువంటి అతినీల లోహిత కిరణాల నుంచి మొక్కల్ని, అదే విధంగా భూమిని కూడా ఈ వాతావరణము రక్షిస్తుంది. మెయింటైన్ వార్మ్త్ టు ప్లాంట్ లైఫ్. మొక్క పెరుగుదలకు అవసరమైన కనీస ఉష్ణోగ్రతని అందిస్తూ ఉంటుంది. ప్రొవైడ్స్ రెయిన్ టు ఫీల్డ్ క్రాప్స్ యాజ్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ వాటర్, వాటర్ వేపర్, క్లౌడ్స్ ఎక్సెట్రా. మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి మంచు లేదా నీటి బిందువులు, మేఘాలు ఏర్పడటంలో గాని, అదే విధంగా వర్షం సంభవించడంలో గాని వాతావరణం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. వాతావరణ నిర్మాణ స్వరూపము. On the basis of vertical temperature variation, the atmosphere is divided into different spheres. భూమి నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఆ ఉష్ణోగ్రతలో ఏర్పడేటటువంటి మార్పులను అనుసరించి భూమి అనేది, వాతావరణం అనేది
5 రకాలుగా విభజించబడడం జరుగుతుంది. వాతావరణాన్ని గాలి సాంద్రత మరియు ఎత్తును బట్టి, అదేవిధంగా ఉష్ణోగ్రతలో సంభవించే మార్పులను బట్టి ప్రధానంగా 5 రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది ట్రోపోస్పియర్, ట్రోపో ఆవరణము, స్ట్రాటోస్పియర్, స్ట్రాటో ఆవరణము, మీసోస్పియర్ లేదా ఓజోనోస్పియర్, మీసో ఆవరణము, ఐనోస్పియర్ లేదా థర్మోస్పియర్, థర్మో లేదా ఐనో ఆవరణము, ఎక్సోస్పియర్, ఎక్సో ఆవరణము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఉన్న భూమి చుట్టూ కూడా ముందుగా భూమి నుంచి కొంచెం పైకి వెళ్ళగానే అంటే 8 కిలోమీటర్ల కింది వరకు, భూమి నుంచి 8 కిలోమీటర్ల కింది వరకు మనకి ట్రోపో ఆవరణం అనేది ఉంటుంది. అక్కడ నుంచి 8 నుంచి 50 కిలోమీటర్ల వరకు మనకి స్ట్రాటో ఆవరణం అనేది ఉండడం జరుగుతుంది. అదే విధంగా 50 నుంచి 80 కిలోమీటర్ల మధ్యలో మనకి మీసో ఆవరణము, 80 నుంచి 400 కిలోమీటర్ల మధ్యలో థర్మో ఆవరణము, 400 కిలోమీటర్ల పైన ఉన్నదాన్ని మనము ఎక్సో ఆవరణము అని అంటాము. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ యొక్క స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఆవరించి ఉంది. అదే విధంగా మన యొక్క విమానాలు గాని, ఏరోప్లేన్స్ ఇవన్నీ ఈ యొక్క పొర వరకు, స్ట్రాటో ఆవరణం వరకు వెళ్ళగలుగుతాయి. ఇది స్పేస్ షటిల్. ఎక్సో ఆవరణము అంటే ఏంటంటే రాకెట్స్ అట్లాంటివన్నీ మనకి ప్రయాణించేది ఎక్సో ఆవరణంలోనే. మీసో ఆవరణంలో వచ్చేసి మనకి తోకచుక్కలు, ఉల్కలు ఏవైతే ఆకాశం నుండి తోకచుక్కలు గాని, ఉల్కలు గాని కిందికి జారడం జరిగినప్పుడు అవి ఈ యొక్క మీసో ఆవరణంలోకి ఎంటర్ అవగానే విచ్ఛిన్నం చేయబడతాయి. మొదటిది ట్రోపోస్పియర్, ట్రోపో ఆవరణము. ఇది భూమికి దగ్గరలో ఉన్నటువంటి మొదటి ఆవరణము. అక్షాంశమును బట్టి భూమి నుండి 8 నుండి 18 కిలోమీటర్ల ఎత్తులో, భూమధ్య రేఖ వద్ద అయితే 14 కిలోమీటర్లు, ధృవాల వద్ద అయితే 7 నుంచి 8 కిలోమీటర్ల మందం ఉంటుంది. అంటే మనం అక్షాంశాల దగ్గర చూసినట్లయితే ఒక రకంగా, భూమధ్య రేఖ దగ్గర చూసినట్లయితే ఒక రకంగా దూరం అనేది మారుతూ ఉంటుంది. ప్రదేశాన్ని బట్టి, సీజన్ ని బట్టి ఈ ఆవరణం ఎత్తు మారుచుండును. వివిధ రకాల మేఘాలు, తుఫాన్లు, ఉరుములతో కూడిన వర్షాలు, వ్యతిరేక తుఫాన్లు ఈ ఆవరణంలోనే సంభవించడం. మేఘాలు ఏర్పడము, వర్షాలు సంభవించడము అన్ని కూడా ఇక ఈ ట్రోపో ఆవరణం దాటిన తర్వాత మనకి మేఘాలు అనేవి ఎక్కువగా కనిపించవు. నీరు ఆవిరి రూపంలో, ఏదైతే మనకి సముద్ర తలాలు, ఉపరితలాల నుంచి లేదా భూమి మీద నుంచి కానివ్వండి, మొక్కల ఉపరితలాల నుంచి కానీ ఆవిరైనటువంటి నీరు అంతా కూడా ఆవిరి రూపంలో ఈ యొక్క ట్రోపో ఆవరణంలోనే ఉంటుంది. గాలి తీవ్రత ఎత్తు పెరిగే కొలది పెరుగుతుంది. ఉష్ణోగ్రత ఎత్తు పెరిగే కొలది తగ్గుతుంది. కెపాసిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. 75% వాయువులు, తేమ, ధూళి కణాలు 13 కిలోమీటర్ల ఎత్తులోనే ఉండును. వాతావరణంలో గాలి, సూర్యకిరణాలను శోషించడం వల్ల ఈ ఆవరణము కింది నుండి వేడెక్కుతుంది. దీన్ని టెర్రెస్ట్రియల్ రేడియేషన్ అని అంటారు. భూమి యొక్క ఉపరితలానికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు అనేది తగ్గడం వల్ల, గాలి సాంద్రత తగ్గడం వల్ల వేడి అనేది పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ రివర్స్ లో ఏంటంటే ఇది భూమికి దగ్గరలో ఉన్న ఆవరణం కాబట్టి భూమి మీద ఉన్న సూర్యకిరణాల వేడి అనేది గాలి ద్వారా ఇక్కడికి చేరడం వల్ల ఇక్కడ ఈ ట్రోపో ఆవరణం అనేది వేడెక్కబడి ఉంటుంది. దాన్ని మనం టెర్రెస్ట్రియల్ రేడియేషన్ అని అంటాము. ట్రోపోపాజ్ అంటే ట్రోపో ఆవరణాన్ని, స్ట్రాటో ఆవరణాన్ని వేరు చేసే సన్నని పొరని మనము ట్రోపోపాజ్ అనడము జరుగుతుంది. గాలిలో కదలిక లేకపోవడము ముఖ్యాంశం. ఈ యొక్క సన్నని పొరలో, ఈ ట్రోపోపాజ్ ఏరియాలో గాలిలో ఎట్లాంటి గమనము, గాలి ఎక్కడికి కదలదు అనమాట, అక్కడ కదలలేవదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్ రెండవది స్ట్రాటోస్పియర్, స్ట్రాటో ఆవరణము. దిస్ లేయర్ ఎగ్జిస్ట్ అబౌవ్ ద ట్రోపోపాజ్ అండ్ ఎక్స్టెండ్స్ టు ఆల్టిట్యూడ్స్ ఆఫ్ అబౌట్ 50 to 55 కిలోమీటర్స్. ఇది ట్రోపోపాజ్, ఏదైతే ట్రోపో ఆవరణాన్ని, స్ట్రాటో ఆవరణాన్ని వేరు చేసే సన్నని పొర ఉందో దానిపైన ఉన్న ప్రాంతాన్ని మనం స్ట్రాటో ఆవరణము అంటాము. ఇది దగ్గరగా మనకి అక్షాంశాల దగ్గర చూసుకున్నట్లయితే 50 నుంచి 55 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది భూమికి. దిస్ లేయర్ ఈస్ కాల్డ్ యాజ్ సీట్ ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్. ఏవైతే రసాయనిక చర్యలు ఎక్కువగా గాలిలో జరిగే రసాయనిక చర్యలు అనేవి ఈ స్ట్రాటో ఆవరణంలో ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని మనము సీట్ ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ అని పిలుస్తారు. ఇన్ ద అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద స్ట్రాటోస్పియర్ ద టెంపరేచర్స్ ఆర్ ఆల్మోస్ట్ యాజ్ హైయర్ యాజ్ దోస్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్.
ఒకసారి ట్రోపో ఆవరణం దాటిన తర్వాత స్ట్రాటో ఆవరణలో టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే భూమి మీద ఎంతైతే టెంపరేచర్ ఉందో దగ్గరగా అంతే టెంపరేచర్ ఈ స్ట్రాటో ఆవరణలో ఉండే అవకాశం ఉంటుంది. యాక్చువల్ గా మనకి పైకి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత అనేది తగ్గాలి, కానీ కొంత మనము ట్రోపో ఆవరణలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉష్ణోగ్రత కొంత తగ్గుతుంది. తర్వాత మళ్ళీ స్ట్రాటో ఆవరణలో సేమ్ అదే వేడి అనేది మనకి ఉంటుంది. విచ్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఓజోన్ ఇన్ దిస్ రీజన్. ఎందుకంటే ఈ స్ట్రాటో ఆవరణంలోనే భూమిని అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడేటటువంటి ఓజోన్ పొర అనేది కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఈ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలని శోషించడం వల్ల ఈ యొక్క ఆవరణంలో వేడి అనేది అధికంగా ఉంటుంది. లెస్ కన్వెక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ బికాస్ ఇట్ ఈస్ వార్మ్ ఎట్ ద టాప్ అండ్ కోల్డ్ ఎట్ ద బాటమ్. స్ట్రాటో ఆవరణం అనేది పై భాగంలో అంటే ఎత్తుకు వెళ్తున్న కొద్దీ వేడిగా ఉంటుంది, కింది భాగంలో చల్లగా ఉండడం జరుగుతుంది. ద అప్పర్ బౌండరీ ఆఫ్ ద stratosphere is called stratopause and above this level there is a steep rise in temperature. ఏదైతే ఈ స్ట్రాటో ఆవరణాన్ని మీసో ఆవరణాన్ని వేరు చేసే ప్రాంతాన్ని మనము స్ట్రాటోపాజ్ అంటం జరుగుతుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. భూమి నుండి 20 నుండి 55 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాంతి రసాయన చర్యలకు ముఖ్య కేంద్రము. ఎత్తు పెరిగిన కొలది ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఆవరణం పై భాగంలో గల ఉష్ణోగ్రత భూమి దగ్గరలో గల ఉష్ణోగ్రతకు దగ్గరలో ఉండును. ఉష్ణోగ్రత సంవాహకము తక్కువ, గాలి కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే ట్రోపోపాజ్ ప్రాంతంలో మనకి గాలి కదలికలు అనేవి తక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ గాలి కదలికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆవరణంలో ఓజోన్ పొర సూర్యకాంతిలో ఉన్న అతినీల లోహిత కిరణాలను శోషింపజేయును. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది ట్రోపోస్పియర్. ఈ యొక్క ట్రోపో ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణాన్ని వేరు చేసే ప్రాంతాన్ని మనము ట్రోపోపాజ్ అని పిలుస్తాము. అదే విధంగా మీసో ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణాన్ని వేరు చేసే ప్రాంతాన్ని మనము స్ట్రాటోపాజ్ అని పిలుస్తారు. ఈ ట్రోపోపాజ్ ప్రాంతంలో గాలి యొక్క కదలికలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అదే విధంగా స్ట్రాటోపాజ్ యొక్క ఈ ప్రాంతంలో గాలి యొక్క కదలికలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది అక్షాంశాల పరంగా మనకి ఈ విధంగా ఇన్ని కిలోమీటర్ల వరకు 10 కిలోమీటర్ల వరకు మనకి ట్రోపో ఆవరణంగా, అక్కడ నుంచి 30 కిలోమీటర్ల వరకు స్ట్రాటో ఆవరణంగా, అదే విధంగా 50 కిలోమీటర్ల పైన ఉన్న ప్రాంతాన్ని మీసో ఆవరణంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడవది మీసోస్పియర్ లేదా ఓజోనోస్పియర్. దెర్ ఈస్ ఎ మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓజోన్ బిట్వీన్ 30 to 60 kilometers above the surface of the earth and this layer is known as ozonosphere. స్ట్రాటో ఆవరణం నుంచి మీసో ఆవరణం వరకు ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది వ్యాపించి ఉంటుంది. అయితే ఎక్కువ శాతం అంటే దగ్గర 60% వరకు ఈ యొక్క మీసో ఆవరణలో ఉంటుంది. కాబట్టి దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఓజోనోస్పియర్, ఓజోనో ఆవరణం అని కూడా దీన్ని పిలుస్తారు. ఏ ప్రాపర్టీ ఆఫ్ ఓజోన్ ఈజ్ దట్ ఇట్ అబ్జర్బ్స్ అల్ట్రావైలెట్ రేస్. ఓజోన్ యొక్క ముఖ్య పాత్ర ఏంటి అంటే ఇది అతినీల లోహిత కిరణాలను శోషిస్తుంది. Had there been no layer of ozone in the atmosphere, the ultraviolet rays would have reached the surface of the earth and no life on it. ఒకవేళ ఇన్ కేస్ ఈ యొక్క ఓజోన్ పొర గనక వాతావరణంలో ఉండకపోతే అతినీల లోహిత కిరణాలు అనేవి డైరెక్ట్ గా భూమిని చేరాయి. ఆ వేడికి భూమి మీద ఎటువంటి ప్రాణకోటి జీవించలేదు. నో లైఫ్ ఆన్ ఇట్. The temperature of the ozonosphere is high due to the selective absorption of ultraviolet radiation by ozone. మిగిలిన రెండు ఆవరణాలు అంటే దీనికంటే ముందు ఉన్నటువంటి ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణంతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క మీసో ఆవరణంలో టెంపరేచర్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓజోన్ సూర్యుడి నుంచి వచ్చే అతి వేడి కిరణాలను గ్రహిస్తుంది కాబట్టి. In this layer, the temperature increases with height at the rate of 5 degrees centigrade per each kilometer. మనం ఎత్తుకు వెళ్తున్న కొద్ది ఈ లేయర్ లో ఏమవుతుందంటే ప్రతి కిలోమీటర్ కి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. భూమి నుండి 30 నుండి 60 కిలోమీటర్ల మధ్య ఓజోన్ పరిమాణము గరిష్టంగా ఉంటుంది. ఈ ఓజోన్ సూర్యకిరణాల్లోని అతినీల లోహిత కిరణాలను శోషించి ప్రాణకోటిని రక్షిస్తుంది. ప్రతి కిలోమీటర్ కు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రసాయనిక చర్యలు అధికంగా జరగడం వల్ల దీనిని కీమో ఆవరణము అని కూడా అంటారు. నెక్స్ట్ ఐనోస్పియర్ లేదా
థర్మోస్పియర్. ఐనో ఆవరణము లేదా థర్మో ఆవరణము. ఐనోస్పియర్ లేయర్ లైస్ బియాండ్ ఓజోనోస్పియర్ ఎట్ ఏ హైట్ ఆఫ్ అబౌట్ 80 కిలోమీటర్స్. ఓజోన్ పొర తర్వాత లేదా మీసో ఆవరణం తర్వాత 80 కిలోమీటర్ల వరకు ఆవరించి ఉన్నదాన్ని మనము ఐనో ఆవరణము అంటాము. అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ ఎక్స్టెండ్స్ అప్ టు 400 కిలోమీటర్స్. భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల వరకు, 80 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ద అట్మాస్ఫియర్ ఇన్ ఐనోస్ఫియర్ ఈజ్ పార్ట్లీ అయోనైజ్డ్. అయాన్ల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎన్రిచ్డ్ అయాన్ జోన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్టింక్ట్ అయోనైజ్డ్ లేయర్స్. సో దిస్ లేయర్ ఈస్ కాల్డ్ as అయోనోస్ఫియర్, అయనో ఆవరణము. అబౌవ్ ద ఓజోనోస్ఫియర్ ద టెంపరేచర్ ఫాల్స్ అగైన్. ఓజోన్ ఆవరణం తర్వాత మళ్ళీ టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అకార్డింగ్ టు సమ్ క్లైమేటలాజిస్ట్ ద లేయర్ బిట్వీన్ 80 to 140 కిలోమీటర్స్ ఈజ్ నోన్ యాజ్ థర్మోస్ఫియర్. కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం ఏంటంటే 80 నుంచి 140 కిలోమీటర్ల మధ్య వ్యాపించి ఉన్నటువంటి భూమి ఉపరితలం మీద ఈ యొక్క 80 నుంచి 140 కిలోమీటర్ల మధ్యలో వ్యాపించి ఉన్నటువంటి పొరని మనము థర్మో ఆవరణము అని పేర్కొంటాము. ద ఐనోస్ఫియర్ రిఫ్లెక్ట్స్ రేడియో వేవ్స్ బికాస్ ఆఫ్ one or multiple reflections of short wave radio beams from the ionized shells. ఈ ఐనో ఆవరణంలో రేడియో కిరణాలు అనేవి రిఫ్లెక్ట్ చేయబడతాయి అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ అయోనైజ్డ్ షెల్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. సో లాంగ్ డిస్టెన్స్ రేడియో కమ్యూనికేషన్ ఈస్ పాసిబుల్ డ్యూ టు దిస్ లేయర్. ఎక్కువ దూరం, ఎక్కువ ప్రాంతాల్లోకి మనం ఇప్పుడు ఉపయోగించే ఫోన్లు కానివ్వండి, సిగ్నల్స్ అంటాం కదా శాటిలైట్స్ ద్వారా, ఈ విధంగా రేడియో, టీవీని ఆపరేట్ చేయడానికి కావాల్సిన సిగ్నల్స్ ఇవన్నీ కూడా మనకి ఈ థర్మో ఆవరణంలోనే సంభవిస్తాయి. భూమి నుండి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉండి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదాన్ని మనము ఐనో ఆవరణంగా పేర్కొంటాము. ఈ ఆవరణంలోని వాతావరణము పాక్షికంగా అయాన్ శక్తి కలిగి ఉండడం వల్ల ఐనో ఆవరణం అని అంటారు. స్పష్టమైన అయాన్ పొరలు ఈ యొక్క ఐనో ఆవరణంలో వ్యాపించి ఉంటాయి. 80 నుంచి 140 కిలోమీటర్ల మధ్య థర్మో ఆవరణంగా పిలుస్తారు. ఓజోన్ పైభాగంలో ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది. రేడియో తరంగాలను పరావర్తనం చేసే స్వభావం వలన దూర ప్రాంతాలకు సమాచారం అందచేయబడుతుంది. కానీ తక్కువ తరంగ దైర్ఘ్యం గల టెలివిజన్ తరంగాలను మాత్రం మనము పరావర్తనం చెందించలేము. ఓన్లీ రేడియో తరంగాలు మాత్రమే ఈ యొక్క ఐనో ఆవరణలో పరావర్తనం చేయబడతాయి. టీవీ తరంగాలు, టెలివిజన్ తరంగాలు అనేవి ఈ యొక్క ఐనో ఆవరణలో పరావర్తనం చెందవు. లాస్ట్ ది ఎక్సోస్పియర్, ఎక్సో ఆవరణము. The outermost layer of the Earth's atmosphere is named as exosphere and this layer lies between 400 to 1000 kilometers. లాస్ట్ గా మనకి ఆఖరిగా ఉన్నటువంటి భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి ఆఖరి పొరని మనము ఐనో ఆవరణంగా పేర్కొంటాము. ఇది దగ్గర దగ్గర 400 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు భూమి పైన, 400 కిలోమీటర్ల పైన ఉన్న ప్రాంతాన్ని మనము ఎక్సో ఆవరణంగా పేర్కొంటాము. At such a greater height, the density of atoms in the atmosphere is extremely low. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంత ముందు ఆవరణంలో మనకి అయాన్ల కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి అయాన్ల యొక్క సాంద్రత, డెన్సిటీ ఆఫ్ ఆటమ్స్, అణువుల యొక్క సాంద్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ ప్రిడామినేట్ ఇన్ దిస్ అవుటర్ మోస్ట్ రీజన్. ఇక్కడ ఎక్కువగా హైడ్రోజన్, హీలియం వాయువులు అనేవి ఉంటాయి. At an altitude of about 500 to 600 kilometers, the density of the atmosphere becomes so low that collisions between neutral particles become extremely rare. 500 నుంచి 600 కిలోమీటర్ల పైన అట్మాస్ఫియర్ యొక్క సాంద్రత, మన అక్షాంశాల దగ్గర ఈ యొక్క సాంద్రత అనేది చాలా తక్కువగా ఉండడం వలన ఏదైతే తటస్థ స్థాయిలో ఉన్నటువంటి అణువుల మధ్య ఈ కొల్లిజన్స్ అంటే స్టిక్కీనెస్ అనేది తగ్గిపోవడం వల్ల ఇక్కడ ఈ యొక్క సాంద్రత అనేది తగ్గుతుంది. ఎక్సో ఆవరణము, భూ వాతావరణపు అత్యున్నత పైపొరను మనము ఎక్సో ఆవరణము అంటారు. అంటే ఇంకా టాప్ మోస్ట్ అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా వేరే ఆవరణం ఏది వ్యాపించి లేదు. లాస్ట్ గా ఉన్నదాన్ని మనము ఎక్సో ఆవరణంగా పేర్కొంటాము. వాతావరణంలో అణువుల సాంద్రత అనేది తక్కువ కాబట్టి అణువుల మధ్య సంఘటన కూడా తక్కువగా ఉంటుంది. డెన్సిటీ తక్కువగా ఉంది కాబట్టి వాటి యొక్క కొల్లిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉదజని, హీలియం వాయువులు ఈ యొక్క ఎక్సో ఆవరణంలో బాగా ఉంటాయి. ఉదజని అంటే హైడ్రోజన్, హీలియం గ్యాస్ అనేవి ఇక్కడ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఆవరణంలో. భూమి నుంచి
400 నుండి 1000 కిలోమీటర్ల మధ్య ఈ యొక్క ఎక్సో ఆవరణం అనేది ఆవరించబడి ఉంటుంది. 1000 కిలోమీటర్లు అని మనం చెప్పలేము, అంతకంటే పైన కూడా ఉన్నదాన్ని మనం ఇక ఎక్సో ఆవరణం అనే అంటాం. వాతావరణంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాయువులు. ఇక్కడికి మనకి వాతావరణం యొక్క నిర్మాణ స్వరూపం ప్రకారము వాతావరణంలో ప్రధానంగా 5 పొరలు ఉన్నాయి. ఏంటి? ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, ఐనో ఆవరణము, ఎక్సో ఆవరణము, మీసో ఆవరణము. ఈ 5 ఆవరణాలు అవి భూమి నుంచి ఎంత ఎత్తులో ఉన్నాయి, వాటిలో ఉన్న ఉపయోగాలేంటి, నష్టాలేంటి, ఇక్కడికి మనకి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వాతావరణంలో ప్రధానంగా ఏ ఏ వాయువులు ఉంటాయి, అవి ఏ విధంగా ఎంత శాతం ఉన్నాయి అంటే వాతావరణంలో ఎక్కువ భాగంలో నత్రజని అనేది ఉంటుంది. దగ్గరగా మనకి 78% నత్రజని అనేది వాతావరణంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. నత్రజని తర్వాత గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఆక్సిజన్. అదొచ్చేసి 20.95% అంటే దగ్గర 21% మనకి ఆక్సిజన్ అనేది ఉంటుంది. తర్వాత ఆర్గాన్, ఇది ఒక జడవాయువు. ఇది వచ్చేసి మనకి 0.93% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అతి ముఖ్యమైనది. మొక్కల యొక్క శ్వాసక్రియలో గానీ కిరణజన్య సంయోగక్రియలో గానీ అతి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి ఒక వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఇది వచ్చేసి మనకి గాలిలో 0.03% వ్యాపించి ఉంటుంది. మీరు మామూలుగా మనం ఏమనుకుంటామంటే భూమి మీద అన్ని జీవులకు కూడా ముఖ్యమైనది ఆక్సిజన్ కాబట్టి గాలిలో ఎక్కువ శాతం ఆక్సిజన్ ఉంటుంది అంటే తప్పు. అది ఎక్కువగా భూమిలో గాలిలో అత్యంత ఎక్కువ మోతాదులో ఉండే వాయువు ఏంటంటే నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఆర్గాన్, ఫైనల్ గా కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.03% అనేది ఈ యొక్క వాతావరణంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడికి మనకి యూనిట్ 2 లోని పార్ట్ 2 దట్ ఈస్ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, యూజెస్ ఆఫ్ అట్మాస్ఫియర్, డెఫినిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇందులో నుంచి ముఖ్యంగా మనల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణం యొక్క ఉపయోగాలు ఏమిటి. రైట్ అబౌట్ స్ట్రాటోస్ఫియర్, స్ట్రాటో ఆవరణం గురించి రాయండి లేదా దాని యొక్క ఉపయోగాలు రాయండి, దాని యొక్క ప్రాముఖ్యత రాయండి అని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని ఇచ్చినప్పుడు ముఖ్యంగా వాతావరణం అనేది 5 పొరలుగా విభజించబడింది. మొదటిది ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, ఐనో ఆవరణము, ఎక్సో ఆవరణము. ప్రతి ఆవరణము ఎన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. దాంట్లో ఒక్కొక్క రకంగా వాటి యొక్క గాలి యొక్క సాంద్రత గానీ గాలి యొక్క కదలికలు గానీ మారుతూ ఉన్నాయి. అదే విధంగా ప్రతి ఆవరణానికి కూడా ఏదో ఒక ప్రాముఖ్యత, ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ట్రోపో ఆవరణంలో చూసుకున్నట్లయితే మేఘాలు ఇక్కడే ఏర్పడతాయి అంటే వర్షం ఇక్కడ నుంచే మనకు సంభవించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటో ఆవరణంలో చూసుకున్నట్టయితే ఇక్కడికి మనకి విమానాలు ఎగురుతాయి. ప్లస్ ఇందులో కొంతమేర ఓజోన్ పొర అనేది ఆవరించబడి ఉంటుంది. దానిపైన ఉన్నది మీసో ఆవరణము. మీసో ఆవరణంలో వచ్చేసి మనకి ఓజోన్ పొరతో నిండి ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఓజోనోస్ఫియర్ అని కూడా అంటాము. ఈ ఓజోనోస్ఫియర్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీర్లోహిత కిరణాలను గ్రహించి భూమిని కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐనో ఆవరణము. ఐనో ఆవరణంలో అయాన్లు అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. రేడియో తరంగాలు అనేవి ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. కానీ టెలివిజన్ తరంగాలను మనము ఈ యొక్క ఆవరణం నుంచి రిఫ్లెక్ట్ చేయలేము. ఫైనల్ గా మనకి లాస్ట్ ఏంటంటే ఎక్సో ఆవరణము. ఇది టాప్ మోస్ట్ లేయర్ అంటాం. మనము అత్యున్నత స్థాయిలో ఉంది వాతావరణంలో. 400 నుంచి 1000 కిలోమీటర్ల వరకు ఉన్నదాన్ని మనము ఎక్సో ఆవరణము అని అనడము జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మనము యూనిట్ 2 లోని పార్ట్ 3 గురించి తెలుసుకుందాము. Thank you very much.
Hello everyone, myself K. Srilata, working as contract junior lecturer at Government Junior College, Pindiprolu, Khammam district. Intermediate education, vocational courses, agricultural crop production first year students. We are dealing with paper 1, that is principles of agricultural crop production. For paper 1, we have already completed unit 1 and unit 2 part 1, part 2 also. And today's class we are going to deal with unit 2 agro meteorology part 3. In this part 3 we have monsoons, types, impact of monsoons on agricultural operations. ఈ రోజు మనము యూనిట్ 2 అగ్రో మెటీరియాలజీ అంటే వ్యవసాయ వాతావరణ శాస్త్రంలోని పార్ట్ 3 గురించి తెలుసుకోబోతున్నాము. ఈ పార్ట్ 3 లో మనకు వచ్చేసి ఋతుపవనాలు, ఋతుపవనాల యొక్క రకాలు, ఋతుపవనాల నిర్వచనము, అదే విధంగా వ్యవసాయ పనుల్లో ఋతుపవనాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ గా మాన్సూన్స్ అనే పదము ఏ భాష నుండి తీసుకోబడింది, అసలు మాన్సూన్స్ అనే పదానికి అర్థం ఏంటి, డెఫినిషన్ మనం తెలుసుకుందాం. The term monsoon is derived from an Arabic word మౌసమ్ means season. ఈ యొక్క మాన్సూన్ అనే పదము అరబిక్ భాష నుండి తీసుకోబడింది. అరబిక్ భాషలో మౌసమ్ అనే పదానికి అర్థము అంటే ఋతువు లేదా కాలము అని అర్థము. మౌసమ్ అనగా ఏంటి, ఋతువు లేదా కాలము అని అర్థం వచ్చేటటువంటి ఈ యొక్క మౌసమ్ అయిన అరబిక్ భాషలోని పదం నుంచి ఈ యొక్క మాన్సూన్స్ అనే పదము ఏర్పడింది. ఋతుపవనాలు అనగా ఆయా ఋతువులలో వీచు గాలుల వల్ల కురిసే వర్షాలని మనము ఋతుపవన వర్షాలు అని అంటాము. ఒక్కొక్క ఋతువులో మనకు 6 ఋతువులు ఉన్నాయి. 6 ఋతువులు ఒక్కొక్క ఋతువులో వాతావరణం ఒక్కొక్క విధంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గాలి అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణించే సమయంలో దాంతో పాటు నీటి ఆవిరిని కూడా ప్రయాణింపచేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఋతువుల్లో మార్పులు అనేవి ఏర్పడతాయి. కొన్ని ఋతువుల్లో ఎక్కువగా వర్షాలు సంభవించే అవకాశం ఉంటుంది గాలులు ఎక్కువగా వీచడం వల్ల. ఈ విధంగా ఆయా ఋతువులలో వీచే గాలుల వల్ల కురిసే వర్షాలనే మనము ఋతుపవన వర్షాలు అని అనడము జరుగుతుంది. దెర్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇండియన్ మాన్సూన్స్. భారతదేశంలో సంభవించినటువంటి మాన్సూన్స్ ని వివరించడానికి చాలా రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో మనము థర్మల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాము. ప్రపోజ్డ్ బై హ్యాలీ ఇన్ 1636 ఈజ్ ఆఫ్ మోర్ ప్రాక్టికల్ రిలవెన్స్ దాన్ అదర్ కాన్సెప్ట్స్ లైక్ ఏరోలాజికల్ ఫ్లోహిన్స్. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే మనకి 1636లో హ్యాలీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన థర్మల్ కాన్సెప్ట్ అనేది ఈ యొక్క మాన్సూన్స్ ఏర్పడడం కానీ వర్షాలు సంభవించిన దానికి చాలా దగ్గరగా ఉందన్నమాట. మన దేశంలో వర్షాలు ఎక్కువగా ఋతుపవనాల ప్రభావం వల్ల కురుస్తాయి. మన దేశంలో నైరుతి ఋతుపవనాల వల్ల 70%, ఈశాన్య ఋతుపవనాల వల్ల 20%, వేసంగి అంటే వేసవి కాలపు వర్షాల వల్ల 10% వర్షాలు మనకి సంభవిస్తూ ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద కనుక మనం గమనించుకున్నట్టు ఇది వచ్చేసి మళ్ళీ ఈ యొక్క వర్షపాత శాతం అనేది ఒక్కొక్క రాష్ట్రానికి డిఫరెంట్ గా ఉంటుంది. ఓవరాల్ గా మనము మన దేశం మొత్తం మీద ఎంత వర్షం సంభవిస్తుంది అంటే ఎక్కువగా మనకు ఉపయోగపడే ఋతుపవనాలు అంటే నైరుతి ఋతుపవనాలు. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల 70% వర్షం వస్తుంది. అదే విధంగా ఈశాన్య ఋతుపవనాల వల్ల 20% ఉంటుంది. వేసవి కాలంలో సంభవించే వర్షాల వల్ల మనకి 10% నీటి అవైలబిలిటీ అనేది ఉంటుంది. దేర్ ఆర్ 2 types ఆఫ్ డిస్టింగ్విష్డ్ మాన్సూన్స్ ఓవర్ ఇండియా. భారతదేశం మొత్తం మీద కనుక మనం గమనించుకున్నట్లయితే 2 రకాల ఋతుపవనాలు ఏర్పడతాయి. అందులో మొదటిది సౌత్ వెస్ట్ మాన్సూన్స్, రెండోది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాలు అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువ వర్షపాతం ఈ నైరుతి ఋతుపవనాల వల్లే వస్తుంది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాలు అని అర్థం. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాలు. భూమిపై ఉష్ణోగ్రత భేదాల వల్ల అధిక అల్పపీడన ప్రాంతాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. భూమి నుంచి పైకి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది. అదే విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన టెంపరేచర్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకమైన టెంపరేచర్స్ ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క ఉష్ణోగ్రత భేదాల వల్ల ఏమవుతుందంటే అధిక పీడనాలు, అల్పపీడనాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే వివిధ ప్రాంతాల్లో భూమికి చేరే సూర్యరశ్మిలో మార్పులు ఉండడము. అదే విధంగా ఒకటి సూర్యుడి నుంచి సూర్యరశ్మి భూమికి చేరడంలో మార్పులు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య. అదే విధంగా ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య
సూర్యుడి నుంచి వచ్చినటువంటి సూర్యరశ్మిని గ్రహించే వేడిలో కూడా తేడాలు ఉన్నాయి. ఇక్కడ మీరు 2 పాయింట్లు గమనించాలి. ఫస్ట్ ఏంటి, సూర్యుడి నుంచి వచ్చినటువంటి సూర్యరశ్మిని గ్రహించడంలో, భూమికి చేరడంలో మార్పు ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ లో ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య సూర్యరశ్మిని గ్రహించడంలో గాని, సూర్యరశ్మి భూమికి చేరడంలో గాని మార్పులు ఉంటాయి. అదేవిధంగా భూభ్రమణము, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, దీన్నే భూభ్రమణము అంటారు. ఈ 3 అనేవి చాలా ముఖ్య కారణాలు. దేనికి? అధిక పీడనము, అల్ప పీడనము అనేవి ఏర్పడడానికి ఈ 3 చాలా ప్రధాన కారణాలుగా మనము చెప్పుకోవచ్చు. మనకున్న 2 రకాల మాన్సూన్స్ లో ముఖ్యమైనది, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్. మొట్టమొదటి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నైరుతి ఋతుపవనాలు అని అంటారు. In summer, the land mass of India heats quickly and develops a strong low pressure center, particularly over northwest India during April, and it exists up to September. ముఖ్యంగా ఏంటంటే వేసవి కాలంలో భారతదేశపు భూభాగం అనేది చాలా తొందరగా వేడెక్కుతుంది. దీనివల్ల అల్పపీడనాలు అనేవి ఏర్పడటము జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ ఏర్పడతాయి అంటే నైరుతి ప్రాంతంలో, నార్త్ వెస్ట్ ప్రాంతంలో డ్యూరింగ్ ఏప్రిల్. ఏ నెలలో ఏర్పడతాయి? ఏప్రిల్ నెలలో ఈ యొక్క అల్పపీడనాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అదే విధంగా ఇవి ఎప్పటి వరకు ఎగ్జిస్ట్ అవుతాయి అంటే సెప్టెంబర్ వరకు ఇవి ఏర్పడే అవకాశం, అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. యాజ్ ద ప్రెషర్ ఓవర్ ద అడ్జసెంట్ ఓషన్స్ ఈజ్ హై, a sea to land pressure gradient is established. ఒకవేళ ఒత్తిడి గనుక, ప్రెషర్ గనుక పెరిగినట్లయితే అడ్జసెంట్ ఓషన్స్, పక్క పక్కన ఉన్నటువంటి ఉపరితలాలు, సముద్ర ఉపరితలాల మీద ఈ యొక్క ఒత్తిడి, ప్రెషర్ అనేది గనుక పెరిగినట్లయితే a sea to land pressure gradient is established. Therefore, the surface airflow is from the high pressure areas over the oceans toward the low pressure areas over the heated land. అప్పుడు ఏమైంది? అధిక ఒత్తిడి గల ప్రాంతాల నుంచి, అంటే అధిక ఒత్తిడి గల ప్రాంతాలు అంటే భూమి ఒత్తిడి అంటే ఇక్కడ ఏం లేదు, భూమి గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉన్నదాన్ని మనము అధిక ఒత్తిడి గలది అంటాము. గాలిలో నీటి ఆవిరి పరిమాణం తక్కువగా ఉన్నదాన్ని అల్పపీడన ప్రాంతము అంటాం అనమాట. అధిక ఒత్తిడి కలిగిన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాల వైపుకి ఈ యొక్క గాలి అనేది ప్రసరిస్తూ ఉంటుంది. ఏ గాలి? ఏదైతే మనకి వేడి వాతావరణంలో నుంచి, వేడి ఎక్కువగా ఉండడం వల్ల సముద్రాల మీద ఉన్నటువంటి నీరంతా కూడా గాలిలోకి చేరుతుంది. అప్పుడు ఆ గాలి అనేది బరువెక్కుతుంది. బరువెక్కి అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈవెన్ దో ఇండియా షుడ్ హ్యావ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ విండ్స్ throughout the year due to its position in northeast trade wind zone, and the southwest winds predominate because of the low pressure through leasing along Ganges and upper India. గంగా మైదానం గాని ఉపరితల ప్రాంతాల్లో ఏర్పడేటటువంటి అల్పపీడనం అనేది ఈ యొక్క నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఈశాన్య ఋతుపవనాలు సంవత్సర కాలం ఉన్నా గానీ వాటి వల్ల వర్షపాతం తగ్గడానికి కారణం ఏంటంటే గంగా మైదానంలో, అదే విధంగా ఉపరితల ప్రాంతాల్లో ఏర్పడే అల్పపీడనం. The air that is attracted into the centers of low pressure from the oceans is warm and moist. ఏదైతే అల్పపీడనంతో ఉన్నటువంటి గాలి సముద్ర ఉపరితలాల మీద ఉంటుందో అది అధిక వేడిగా, అదే విధంగా ఎక్కువగా నీటి ఆవిరిని కలిగి ఉంటుంది. ఎందుకంటే సముద్ర ఉపరితలం మీద ఉన్నప్పుడు వేడి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? నీరంతా కూడా ఆవిరి రూపంలో ఆ గాలిలోకి చేరుతుంది. కాబట్టి మాయిస్ట్, తేమ ఎక్కువగా ఉంటుంది, వేడి కూడా అధికంగానే ఉంటుంది. ఇక్కడ మీరు మనకి ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నైరుతి ఋతుపవనాలు అనేవి ఏ విధంగా ప్రయాణిస్తున్నాయో తెలుసుకోవచ్చు. ముందు గంగా మైదానం, ఇక్కడ మీరు చూసుకుంటే అరేబియన్ సీ బ్రాంచ్, అరేబియా మహాసముద్రం నుంచి, అదే విధంగా బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, మనకి బంగాళాఖాతం నుంచి ఒక శాఖ. ఈ విధంగా ఇవి మన భారతదేశం అంతా ఈ పింక్ కలర్ మీరు గమనించినట్లయితే ఈ విధంగా వర్షపాతం అనేది ఈ అన్ని ప్రాంతాల్లో సంభవించడము జరుగుతుంది. ఇక్కడ మీరు ముందుగా అరేబియన్ మహాసముద్రం నుంచి అరావళి పర్వతాలు, పంజాబ్, వింధ్యా పర్వతాలు, సాత్పుర పర్వతాలు, వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమల మీదుగా ప్రయాణిస్తుంది. ఇటు నుంచి బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం నుంచి ఏర్పడే శాఖ మనకి అర్కానియోమా, అదే విధంగా ఖాసీ, చోతనాపూర్, ఇవన్నీ ఈ యొక్క పీఠభూముల మీదుగా ప్రయాణిస్తూ మనకి భారతదేశం అంతా కూడా ఈ వర్షపాతం అనేది సంభవించడం జరుగుతుంది.
దిస్ మాన్సూన్ ఇస్ యాక్టివ్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాయి. The rainfall received is 80 to 90% of the total annual rainfall of India, covering all parts. మనము భారతదేశం ఓవరాల్ గా కూడా అన్ని ప్రాంతాలని కవర్ చేస్తూ ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ద్వారా ఎంత వర్షపాతం సంభవిస్తుంది అంటే 80 నుండి 90% వార్షిక వర్షపాతంలో 80 నుండి 90% వర్షపాతం మనకి కేవలము నైరుతి ఋతుపవనాల ద్వారానే సంభవించడం జరుగుతుంది. దిస్ మాన్సూన్ ఎంటర్స్ Kerala on June and by 15th July reaches the northern most parts of the country. ఫస్ట్ ఇది ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే కేరళ తీర ప్రాంతంలో మన దేశంలోకి ప్రవేశిస్తుంది. జూన్ మొదటి వారంలోనే కేరళలోకి ప్రవేశించి ఈ యొక్క ఋతుపవనాలు అక్కడ నుంచి అవి ప్రయాణిస్తూ జూలై 15వ తేదీ లోపు లేదా జూలై 3వ వారం లోపు భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశ ప్రాంతాలన్నిటిని కూడా నిండడం జరుగుతుంది. దేర్ ఆర్ 2 బ్రాంచెస్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలకి మనకి 2 శాఖలు ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది వర్షపాతము అనేది, గాలి ఎక్కడి నుంచి ప్రసరిస్తుంది మన వైపుకి అంటే, ఒకటి అరేబియన్ సీ బ్రాంచ్ అంటే అరేబియా మహాసముద్రం నుంచి ఒక శాఖ, అదే విధంగా బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతపు ఒక శాఖ. మీరు ఇంత ముందు బొమ్మలో గమనించినట్లు ఒకటి అరేబియా సముద్రం నుంచి మొదలవుతుంది, ఇంకొకటి బంగాళాఖాతం నుంచి మనకి మొదలవుతుంది. అరేబియన్ మహాశాఖ దిస్ బ్రాంచ్ క్రాసెస్ వెస్టర్న్ ఘాట్స్. ఇదేంటి పడమటి కనుమలను దాటుకొని ప్రయాణిస్తుంది. అదేవిధంగా బంగాళాఖాతం వచ్చేసి గంగా మైదానాన్ని దాటుకొని మనకి భారతదేశం అంతటా కూడా వ్యాపించడము జరుగుతుంది. నైరుతి ఋతుపవనాల వర్షాలు ఎక్కువగా పశ్చిమ కనుమలలో కురియడం వల్ల దక్షిణ భారతదేశం అంతా కూడా సస్యశ్యామలము అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, వ్యవసాయానికి అవసరమైన వర్షపాతం ఎక్కువ మోతాదులో నైరుతి ఋతుపవనాల ద్వారానే సంభవిస్తుంది. నెక్స్ట్ రెండోది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఏ కంప్లీట్ రివర్సల్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ వింటర్. ఏదైతే మనకి నైరుతి ఋతుపవనాల్లో జరుగుతుందో అంటే అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడనానికి గాలి ప్రయాణిస్తుందో దీనికి కంప్లీట్ రివర్స్ లో మనకి ఈశాన్య ఋతుపవనాల్లో జరగడం జరుగుతుంది. In this season, the land mass over India cools rapidly than the surrounding oceans. ఈ సీజన్ లో ఏమవుతుంది అంటే, ముందుగా మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ లో ఏమైంది, వేసవిలో భూమి బాగా వేడెక్కడం వల్ల సముద్ర ఉపరితలాల నుంచి నీరంతా కూడా ఆవిరయ్యి గాలిలోకి చేరుతుంది. ఇలా చేరడం వల్ల గాలి బరువెక్కి అదేమవుతుంది, అక్కడ నుంచి ముందుకు ప్రయాణించినప్పుడు ఎక్కడైతే భూమి మీదకి రాగానే ఇప్పుడు చల్లగా ఐస్ గడ్డలాగా ఉంది, అది నీటితో నింపబడి ఉంది. ఆ గాలికి ఈ భూమి మీద ఉన్న వేడి తగలగానే అది వర్షపాతం లాగా సంభవిస్తుంది. అలానే ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క సీజన్ లో ఈశాన్య ఋతుపవనాల్లో భారతదేశపు ఉపరితల భాగం అంతా కూడా చాలా తొందరగా చల్లబడుతుంది. చుట్టూ ఉన్నటువంటి భారతదేశాన్ని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి సముద్ర ఉపరితలాలతో పోల్చినప్పుడు ఈ సీజన్ లో ఈ కాలంలో భారతదేశపు ఉపరితలం అనేది చాలా చల్లగా ఉంటుంది. సో ఏ స్ట్రాంగ్ హై ప్రెషర్ సెంటర్ డెవలప్స్ ఓవర్ ద కాంటినెంట్. దీని వల్ల అధిక పీడనం అనేది ఏర్పడుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ద ప్రెషర్ ఓవర్ ద అడ్జసెంట్ ఓషన్స్ ఈజ్ రిలేటివ్లీ లోయర్. ఇక్కడ అధిక పీడనం ఏర్పడింది. తర్వాత ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్ర భాగాల్లో అల్ప పీడనం అనేది ఏర్పడుతుంది. As a consequence, the pressure gradient is directed from land to sea and wind flows in northeast direction. ఇప్పుడు ఏమవుతుంది, గాలి భూమి ఉపరితలం నుంచి, ఇంతకు ముందు దాంట్లో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ లో సముద్ర ఉపరితలం నుంచి నీటి ఆవిరితో నిండిన గాలి భూమి వైపుకు ప్రయాణించి వర్షాలు సంభవించాయి. ఇప్పుడు రివర్స్ లో ఏమవుతుందంటే, భూమి ఉపరితలం నుంచి గాలి సముద్రాల వైపు ప్రయాణించడం వల్ల వర్షాలు సంభవిస్తాయి. Therefore, there is an outflow of air from the continental landmass to the adjacent oceans. దీని అర్థం ఏంటి, ఒకటి ఈ నైరుతి ఋతుపవనాల్లో సముద్రాల ఉపరితలం నుంచి గాలి భూమి వైపుకి వస్తుంది. నైరుతి ఋతుపవనాల్లో రివర్స్ లో వ్యతిరేక దిశలో అంటే భూమి ఉపరితలం నుంచే సముద్రాల మీదకి గాలి అనేది ప్రయాణించి వర్షాలు సంభవించడం జరుగుతుంది. ప్రివైలింగ్ విండ్స్ అండ్ సైక్లోన్స్. ఇక్కడ ఈ విధంగా మనకి ఇంతకు ముందు తీసిన ఇండియా మ్యాప్ లో మనము ఇక్కడ నుంచి అరేబియా మహాసముద్రం శాఖ, బే ఆఫ్ బెంగాల్ శాఖ, ఈ విధంగా మనకి పైకి
వెళ్ళాయి, వర్షపాతం సంభవిస్తుందని చూసాము. ఇప్పుడేంటి, ఈ నైరుతి ఋతుపవన ఈశాన్య ఋతుపవనాల వల్ల ఈ విధంగా మనకి ఇటు నుంచి గాలి ప్రయాణిస్తూ ఉంటుంది. రివర్స్ లో మీరు క్లియర్ గా గమనించినట్లయితే ఇందాక మనకి ఏరో మార్క్స్ అనేవి అప్ సైడ్ పై వైపుకు ఉన్నాయి, కింద ఇటువైపు నుంచి పైకి వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి పై నుంచి కిందికి వస్తున్నాయి. కంప్లీట్ గా రివర్స్ లో ఉందన్నమాట నైరుతి ఋతుపవనాలకి ఈశాన్య ఋతుపవనాలు. ద ఎయిర్ ఫ్లో బ్రింగ్స్ కోల్డ్ డ్రై ఎయిర్ టువర్డ్స్ లో ఆటిట్యూడ్స్. చల్లని పొడి అంటే అధిక నీటి ఆవిరి లేనటువంటి గాలులు అనేవి ప్రసరిస్తూ ఉంటాయి. దిస్ మాన్సూన్ ఈజ్ యాక్టివ్ ఫ్రమ్ అక్టోబర్ టు మిడ్ డిసెంబర్. మీరు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యాక్టివ్ లో ఉంటుంది అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరకు ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు అనేవి యాక్టివ్ గా ఉండి మనకి వర్షాలు సంభవించడం జరుగుతుంది. The rainfall received is 10 to 20% of the total annual rainfall of India, covering parts of Andhra Pradesh and Tamil Nadu. భారతదేశంలో సంభవించేటటువంటి వార్షిక వర్షపాతము అంటే ఒక సంవత్సరంలో సంభవించే వర్షపాతం మొత్తంలో ఒక 10 నుంచి 20% మాత్రమే మనకి ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల ద్వారా సంభవిస్తుంది. అది కూడా భారతదేశంలోని అన్ని ప్రాంతాలని కాకుండా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలని ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం ఎక్కువగా వస్తుంది. ద డ్రైవింగ్ మెకానిజం ఆఫ్ మాన్సూన్. Differential heating of land and ocean masses cause a pressure gradient and wind is driven accordingly. అదేంటి, భూమి ఉపరితలము అదే విధంగా సముద్ర ఉపరితలము వేడెక్కే దాన్ని బట్టి ఒత్తిడి అనేది క్రియేట్ చేయబడుతుంది, ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఆ ప్రెషర్ ని పట్టే మనకి గాలి దశ అనేది మారుతూ ఉంటుంది. గాలి దిశ అనేది ఒత్తిడి ఎక్కువ ఎప్పుడైనా కానీ మనకి అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు మాత్రమే గాలి ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడు భూమి మీద నుంచి సముద్రం మీదకా, సముద్రం మీద నుంచి భూమి మీదకా అంటే నైరుతి ఋతుపవనాల టైంలో ఏమవుతుందంటే భూమి వేడిగా ఉంటుంది కాబట్టి సముద్ర ఉపరితలం నుంచి భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే భూమి కొంచెం చల్లగా ఉంటుంది, అంత వేడిగా ఉండదు కాబట్టి భూమి ఉపరితలం నుంచి సముద్రాల వైపు గాలి ప్రయాణిస్తుంది. అక్కడ మనకి నైరుతి ఋతుపవనాల్లో 70 నుంచి 80% వర్షపాతం సంభవిస్తే ఈశాన్య ఋతుపవనాల వల్ల కేవలం 10 నుంచి 20% వర్షపాతం మాత్రమే మనకి సంభవిస్తుంది. మాయిస్ట్ ప్రాసెస్ డిటర్మైన్స్ స్ట్రెంగ్త్, విగర్, లొకేషన్ ఎక్సెట్రా. ద పాత్ ఆఫ్ మాన్సూన్ ఎయిర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బై డైవర్స్ ఫీచర్స్ లైక్ ఎర్త్స్ రొటేషన్, మౌంటైన్ బ్యారియర్స్, the retarding effect of friction as wind below overland. అంటే ఈ ఋతుపవనాలు ప్రయాణించే మార్గము అనేది వివిధ రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే ఎర్త్ రొటేషన్ భూభ్రమణము. భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గాలి ఎటువైపుకు భూమి తిరిగితే అటువైపు ప్రయాణిస్తూ ఉంటుంది. అదే విధంగా మౌంటైన్ బ్యారియర్స్, కొండలు, గుట్టలు, మౌంటైన్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద పర్వతాలు అడ్డంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, గాలి దిశ అనేది మారుతుంది. ద రిటార్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ యాజ్ విండ్స్ బ్లో ఓవర్ ల్యాండ్. విత్డ్రాల్ ఆఫ్ మాన్సూన్. ఇప్పుడు దాకా మనం వర్షాలు ఎప్పుడు సంభవిస్తాయి అని తెలుసుకున్నాం. వర్షాలు ఎప్పుడు సంభవిస్తాయి? నైరుతి ఋతుపవనాల్లో అయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సంభవిస్తాయి. అదే ఈశాన్య ఋతుపవనాలు అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మనకి వర్షాలు సంభవిస్తాయి. ఇప్పుడు ఎప్పుడు ఆగిపోతాయి? ఒకసారి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాక ఎప్పుడు ఆగిపోతాయి? విత్డ్రాల్ ఎప్పుడు అవుతాయి? ద మాన్సూన్ విత్డ్రాస్ ఫ్రమ్ నార్థన్ ఇండియా అరౌండ్ మిడ్ సెప్టెంబర్. మన ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మిడ్ సెప్టెంబర్ మధ్యలో ఆగిపోతాయి. ద మాన్సూన్ విత్డ్రాస్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ సౌత్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా బై డిసెంబర్. అదే ఈశాన్య ఋతుపవనాల్లో మీరు గమనించినట్లయితే దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల ఉధృతి అనేది డిసెంబర్ లోపు తగ్గిపోతుంది. బ్రేక్ అండ్ యాక్టివ్ ఇన్ మాన్సూన్. A period of lean rainfall occurs when trough shifts towards foothills of Himalayas, which is known as break in the monsoon over Indian subcontinent. ఏమవుతుంది, కంటిన్యూస్ గా కొన్ని రోజుల పాటు వర్షపాతం అనేది సంభవిస్తుంది. అంటే కొన్ని చాలా తక్కువ గ్యాప్ తోటి. వాటిని ట్రో షిఫ్ట్స్ అంటాం మనం. ట్రో షిఫ్ట్ అంటే ఇప్పుడు కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ ఆగి మళ్ళీ షిఫ్ట్ అంటాం కదా, ఆ విధంగా కంటిన్యూస్ గా వర్షాలు పడి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ వర్షం కంటిన్యూస్ గా పడుతుంది. ఎలా, హిమాలయ పర్వతాల నుంచి మనకి ఈ యొక్క వర్షపాతం అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనము బ్రేక్ అని పేర్కొంటాం. వెన్ ద ట్రో షిఫ్ట్స్ సౌత్ ఆఫ్ ఇట్స్ నార్మల్ పొజిషన్ మాన్సూన్ బికమ్స్ యాక్టివ్ ఇన్ ఇండియా. ఎప్పుడైతే ఈ యొక్క ట్రో షిఫ్ట్, ఈ యొక్క ట్రో మార్గము అనేది నార్మల్ పొజిషన్ సాధారణ స్థితిలోకి వస్తుందో అప్పుడు మనకి ఋతుపవనాలు అనేవి యాక్టివ్ అవుతాయి. అప్పుడు మనకి ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయి.
ఎకనామిక్ ఇంపార్టెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాన్సూన్ రెయిన్స్ ఆన్ ఫార్మ్ ఆపరేషన్స్. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఋతుపవనాల వల్ల ఉపయోగాలు, వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏమిటి అంటే నియర్లీ 54% of population of the world depends on monsoon for their income. Monsoon rains are considered as life-giving rains. Rice or paddy, which is a major food crop, depends on only rainfall for its yield. If rainfall is not uniformly distributed, it results in huge loss of rice crop in particular and all other crops in general. దాదాపుగా 54% మంది జనాభా వర్షపాతం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే పంట పండించే ప్రతి రైతు కూడా వర్షపాతం మీద ఆధారపడి ఉంటాడు. ఇక్కడ మీరు ఈ యొక్క ఋతుపవన వర్షాలను ఏమంటారు అంటే మనము లైఫ్ గివింగ్ రెయిన్స్ అని కూడా అనొచ్చు, జీవితాన్ని ఇచ్చే వర్షాలు అని కూడా మనం పేర్కొనవచ్చు. ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే వరి పంటకి నీరు అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన ఆహార ధాన్య పంట. దీని యొక్క దిగుబడి అనేది కేవలం వర్షపాతం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇఫ్ రెయిన్ఫాల్ ఈజ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, అంటే వర్షపాతం కనుక సమానంగా అన్ని చోట్ల వ్యాపించకపోయినట్లయితే దీని వల్ల ఎక్కువ నష్టం ఏర్పడుతుంది రైస్ క్రాప్ కి. ఇన్ పర్టికులర్ ఆల్ అదర్, ఒక వరి పంటలోనే కాదు మిగిలిన పంటలన్నింటిలో కూడా వర్షపాతం అనేది సమానంగా విస్తరించినట్లయితే లాస్ అనేది, నష్టం అనేది ఏర్పడుతుంది. హెవీ రైన్ డ్యూరింగ్ హార్వెస్టింగ్ కాజెస్ లాడ్జింగ్ ఆఫ్ క్రాప్ అండ్ సీడ్ జెమినేషన్. వర్షాలు ఎలా వస్తాయంటే ఒక్కొక్కసారి పంట కోత సమయంలో అధిక వర్షాలు సంభవిస్తాయి. అలా సంభవించడం వల్ల ఏమవుతుంది, పంట అనేది నీటిలో మునిగిపోయి విత్తనాలు అనేవి మొలక రావడం జరుగుతుంది. ఇఫ్ రెయిన్ఫాల్ డస్ నాట్ అక్కర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సోయింగ్, ఇట్ రిజల్ట్స్ ఇన్ జెమినేషన్ ఫెయిల్యూర్. ఒకటి, అధిక వర్షాలు పంట కోత సమయంలో వస్తే పంట నష్టం జరుగుతుంది. రెండోది, పంట విత్తే సమయంలో గనుక మనము వర్షపాతం సంభవించకపోయినట్లయితే మొక్క మొలచే అవకాశం, మొలక శాతం అనేది తగ్గిపోతుంది. రెండు నష్టాలు, ఎక్కువగా పడకుండా తక్కువగా కూడా ఉండకూడదు అనమాట. సమానంగా వర్షపాతం విస్తరించినట్లయితే ఈ యొక్క నష్టాలు మనము తగ్గించుకోవచ్చు. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అదర్ వెదర్ ఎలిమెంట్స్, ద అమౌంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ఫ్లుయెన్స్ ద క్రాప్ ఈల్డ్ కన్సిడరబుల్లీ. మిగిలిన వాతావరణ మూలకాలతో అంటే గాలి దిశ, గాలి వేగము, టెంపరేచర్, ఉష్ణోగ్రత వీటన్నిటితో పోల్చుకున్నట్లయితే పంట దిగుబడుల మీద వర్షపాతం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ప్యాడీ అండ్ షుగర్ క్యాన్ రిక్వైర్ హై అమౌంట్ ఆఫ్ వాటర్ యాజ్ కంపేర్డ్ టు గ్రౌండ్నట్ అండ్ క్యాస్టర్. వరి, చెరకు పంటలకి అధిక నీరు అనేది అవసరం అవుతుంది కంపేర్ చేసినప్పుడు. ఎప్పుడు వేరుశనగ మరియు ఆముదంతో పోల్చినట్లయితే ఈ రెండు పంటలకి మనకి ఎక్కువ నీరు అవసరం అవుతూ ఉంటుంది. టైమ్లీ అండ్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ద క్రాప్ గ్రోత్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ దాన్ హెవీ రెయిన్ఫాల్ అక్కరింగ్ ఎట్ వన్స్. ఒక్కసారే అంటే ఒక 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్ గా వర్షం సంభవించిన దానికంటే మనకి కొంత గ్యాప్ తోనైనా గానీ పంటకు అవసరమైన సమయంలో గనుక వర్షం సంభవించినట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. Rainfall of 20 millimeters is necessary to wet the soil up to a depth of 15 centimeters, which rainfall helps in decomposition of organic matter and also influences the fertility status of soil by way of leaching of nutrients. కనీసంగా మనకి 20 మిల్లీమీటర్ల వర్షపాతం కనుక సంభవించినట్లయితే అది భూమిలో ఒక 15 సెంటీమీటర్ల లోతు వరకు వ్యాపిస్తుంది. పడ్డ వర్షం అంతా భూమి పైన నిలిచిపోదు, అది భూమి లోపలికి ఇంకుతుంది. ఉదాహరణకి 20 మిల్లీమీటర్ల వర్షం సంభవించింది అంటే అది 15 సెంటీమీటర్ల లోతులో వరకు వెళ్తుంది భూమిలో. అక్కడ దాకా వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి అంటే భూమిలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థం అంతా కూడా గుల్లబారుతుంది. అదేవిధంగా భూమి యొక్క సారము అనేది పెరుగుతుంది, పోషకాలు అందుబాటులోకి ఎక్కువగా వస్తాయి. ఈ యొక్క ఆర్గానిక్ సేంద్రియ పదార్థం అనేది గుల్లబారడం వల్ల భూసారం పెరిగి అధిక మోతాదులో పోషకాలు మొక్కకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. మెనీ ఫార్మ్ ఆపరేషన్స్ సచ్ యాజ్ సీడ్ బెడ్ ప్రిపరేషన్, సోయింగ్, ఇంటర్ కల్టివేషన్ ఎక్సెట్రా డిపెండ్ ఆన్ రెయిన్ఫాల్. వ్యవసాయంలో ముఖ్యంగా నారుమడి తయారీ గాని, గింజలు వేయడం, ఇంటర్ కల్టివేషన్ అంతర కృషి చేయడం, కలుపు తీయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా వర్షపాతం మీదనే ఆధారపడి ఉంటాయి. పంటల మీద వర్షపాత ప్రభావము. విత్తనం మొలకెత్తడానికి, మొక్క పెరుగుదలకు నేలలో తేమ అనేది చాలా చాలా అవసరం. ఈ తేమ ముఖ్యంగా మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? వర్షాల వల్ల మాత్రమే సమకూరుతుంది. పంటకు కావాల్సిన నీటిని అందించే భారీ ప్రాజెక్టులు, చెరువులు, సరస్సులు, భూగర్భ జలాలు వర్షాలు పడి నిండినప్పుడే పంటలకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేయగలము. అంటే పంటలకైనా, మానవుని నిత్యావసరాలకైనా, పరిశ్రమలకైనా నీరు వర్షాల వల్ల మాత్రమే సమకూరుతుంది.
దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అంటే వర్షం నుంచి నీరు వస్తే తప్ప మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది లేదు నీరు రావడానికి. పంటలు సక్రమంగా అధిక దిగుబడులు ఇవ్వాలంటే పంట అధిక తేమకు గాని బెట్టకు గాని గురి కాకూడదు. అంటే పంట పొలంలో ఎప్పుడూ కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో నీరు ఉండకూడదు, అలాగని అతి తక్కువ నీరు కూడా ఉండకూడదు. యుక్తతమ అంటే తటస్థంగా ఉండాలి, పంటకి ఎంత అవసరమో అంత నీరు మాత్రమే అందుబాటులో ఉండాలి. అందువల్ల మొత్తం వర్షపాతం కన్నా ఆ వర్షపాతం ఏ విధంగా వితరణ చెందుతుంది అన్న విషయం ముఖ్యం. అంటే ఓవరాల్ గా ఒక 4-5 రోజులు వర్షం పడింది అంటే ఆ వర్షపు నీరు మొత్తం కూడా మొక్క ఉపయోగించుకోలేదు ఒకటేసారి ఎట్ ఏ టైంలో. కాబట్టి ఎంత వర్షం వచ్చింది అన్నదానికంటే వచ్చిన వర్షంలో ఎంత మొక్క ఉపయోగించుకున్నది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి ఒక ప్రాంతంలో 24 గంటల్లో 10 సెంటీమీటర్ల వాన కురియడం కంటే ఆ 10 సెంటీమీటర్ల వాన 3-4 దఫాలుగా ఒక వారం 10 రోజుల వ్యవధిలో కురిస్తే పంటలకు కావలసిన నీరు ఎక్కువ తక్కువలు కాకుండా ఉండి పంట దిగుబడులు పెరుగుతాయి. ఒకేసారి 10 సెంటీమీటర్లు కురవడం కంటే కొంచెం గ్యాప్ తీసుకున్నా గానీ ఆ 10 సెంటీమీటర్లు ఒక 10 రోజులకి 15 రోజులకి ఒకసారి పడినట్లయితే పంట పెరుగుదల అనేది అధికంగా ఉంటుంది. తక్కువ వర్ష ప్రాంతాల్లో పంటలు సాధారణంగా బెట్టకు గురవుతాయి. అటువంటి ప్రాంతాల్లో బెట్టకు తట్టుకోగల పంటలే వేయాలి. అంటే నీటి ఎద్దడిని తట్టుకునే పంటల్ని మాత్రమే, తక్కువ నీటితో పండే పంటల్ని మాత్రమే మనము పండించుకోవాలి. ఉదాహరణకు తెలంగాణ బెట్ట ప్రాంతాల్లో తేలిక నేలల్లో ఆముదాలు ఎక్కువగా పండిస్తారు. అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో తేలిక నేలల్లో వేరుశనగ పండిస్తారు. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనము, వరి చెరుకుకి అధిక మోతాదులో నీరు అవసరం అవుతుంది. అదేవిధంగా ఆముదాలు కానివ్వండి, వేరుశనగకి చాలా తక్కువ నీరు అనేది అవసరం అవుతుంది. నీరు తక్కువగా ఉన్నప్పుడు మనము తక్కువ నీరుతో పండే పంటల్ని ఎంచుకోవాలి. బరువైన నల్లరేగళ్లలో జొన్న, శనగ వంటి రబీ పంటలు కూడా పండిస్తారు. పంట కోత సమయంలో అధిక వర్షాలు పడితే పంట నేలపై వాలిపోయి కోత కష్టం అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పంట కోతకు వచ్చింది. పైన ఈ పిక్చర్ వచ్చేసి మీకు పంటకి కావాల్సిన దానికంటే చాలా తక్కువ నీరు అందుబాటులో ఉండడం వల్ల భూమి అంతా కూడా బీడు బారిపోయింది అనమాట. ఇట్లా బీటలు బారింది. దీన్ని మనం బెట్ట పరిస్థితి అంటాం, ఉండాల్సిన దానికంటే తక్కువ వర్షపాతం సంభవిస్తే. ఇక్కడ వచ్చేసి మనకి కావాల్సిన దానికంటే అధిక వర్షపాతం సంభవించింది ఎప్పుడు? పంట కోత సమయంలో. దీని వల్ల ఈ పంట అంతా కూడా నీటిలో మునిగిపోయింది. అంతేకాక గింజ నీటిలో నానిపోయి నాణ్యత తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా గింజలు మళ్ళీ మొలకెత్తుతాయి, పనికి రాకుండా అయిపోతాయి అన్నమాట. అధిక వర్ష ప్రభావం. అధిక వర్షాల వల్ల నష్టాలు ఏంటి అంటే, అధిక వర్షాల వల్ల నేల సంతృప్త దశకు చేరడం వల్ల నీరు నేలలో ఎంకకుండా భూమిపైనే నిలిచిపోతుంది. భూమి లోపలికి కూడా నీరు కొంత లోతు వరకే ఇంకుతుంది. దాని తర్వాత అధికంగా ఉన్న నీరంతా కూడా భూమి ఉపరితలం మీద అలానే నిలిచిపోతుంది. దీని వల్ల మొక్కల వేళ్లకు ప్రాణవాయువు అందక మొక్కలు చనిపోతాయి. కావాల్సిన దానికంటే అధిక తేమ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ నీళ్ళల్లో ఆక్సిజన్ గాని కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ యొక్క ప్రసరణ అనేది తక్కువైపోయి మొక్కలు చనిపోతాయి. అంతేకాక పోషక పదార్థాలు నేల అడుగు పొరల్లోకి పోవడం వల్ల పంటకు పోషక పదార్థ లోపాలు కూడా ఏర్పడతాయి. మామూలుగా భూమి పైపొరలో ఉన్న పోషక పదార్థాలన్నీ నీటిలో కరిగిపోయి కిందికి వెళ్ళిపోతాయి, అడుగు పొరల్లోకి వెళ్ళిపోతాయి. అంత దూరం మొక్క యొక్క వేర్లు వ్యాపించి ఉండవు కాబట్టి ఆ పోషక పదార్థాలను తీసుకోలేక ఈ యొక్క మొక్కల్లో పోషక పదార్థ లోపాలు ఏర్పడతాయి. అల్ప వర్ష ప్రభావం. అది అధిక వర్షపాతం వల్ల నష్టాలు. ఇవి వచ్చేసి మనకి తక్కువ వర్షం పడడం వల్ల ఏ విధమైన నష్టాలు ఉంటాయి. వర్షపాతం తక్కువగా ఉండి వితరణ క్రమబద్ధంగా లేనప్పుడు బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో సరైన పోషక పదార్థాలు మొక్కలకు అందక మొక్కల పెరుగుదల, దిగుబడులు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. భూమిలో కనుక సరైన తేమ లేనట్లయితే భూమిలో ఉన్నటువంటి పోషకాలు కరగవు. అవి ఘన పదార్థ రూపంలోనే ఉండిపోయి మొక్కలకు అందుబాటులోకి రాకపోవడం వల్ల దిగుబడులు తగ్గుతాయి. బెట్ట పరిస్థితుల్లో నేలలో తేమ కంటే బాష్పీభవన, బాష్పోత్సేకాలు ఎక్కువగా ఉంటాయి. బాష్పీభవనము అంటే ఏంటి? బాష్పోత్సేకము అంటే ఏంటంటే, బాష్పీభవనము అంటే ట్రాన్స్పిరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లివింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సజీవమైన మొక్క ఉపరితలాల నుండి నీరు ఆవిరి కావడాన్ని మనము బాష్పీభవనము అంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 రకాలుగా ఉంది నీటి ఆవిరి అనేది. 2 రకాలుగా ఉంది. ఒకటి మొక్క ఉపరితలాలు అంటే ఆకుల మీద నుంచి కానివ్వండి, పూల మీద నుంచి కానివ్వండి, ఈ మొక్క భాగాల్లో ఉన్న నీరు ఆవిరి కావడాన్ని మనము ట్రాన్స్పిరేషన్, బాష్పీభవనము అని అంటాము. భూమి లోపల ఉన్నటువంటి నీరు ఆవిరవడాన్ని మనము బాష్పోత్సేకము అంటాము, ఎవాపరేషన్ అంటాం అనమాట. ఎవాపరేషన్ జరగడం వల్ల ఏమవుతుంది? మేఘాలు ఏర్పడి వర్షం కురుస్తుంది.
ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో ఉన్నటువంటి తేమ అంతా కూడా ఆవిరైపోయి మొక్క వడలిపోయి చనిపోయే స్థితికి చేరుకుంటుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇదనమాట. ఎవాపరేషన్ జరగడం వల్ల మనకి మేఘాలు ఏర్పడి వర్షం వస్తుంది, ట్రాన్స్పిరేషన్ వల్ల మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది రెండు నీటి ఆవిరి అవే విధానాలు. ఇది ప్రెసిపిటేషన్ అంటే మంచు కురవడం అనమాట. ఇక్కడికి మనకి యూనిట్ 2 లోని పార్ట్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇందులో మనము మాన్సూన్స్ అంటే ఏంటి, మాన్సూన్స్ రకాలు, ఋతుపవనాలు రకాలు ఎన్ని రకాలు, 2 రకాలు. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నైరుతి ఋతుపవనాలు, రెండోది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఈశాన్య ఋతుపవనాలు. వాటి వల్ల ఉపయోగాలు, అదే విధంగా అధిక వర్షపాతం వల్ల నష్టాలు, అల్ప వర్షపాతం వల్ల నష్టాలు, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, ఎవాపరేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ వరకు మనము తెలుసుకున్నాము. ఇందులో నుంచి మనకి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే డిఫైన్ ట్రాన్స్పిరేషన్, బాష్పీభవనాన్ని నిర్వచించండి. డిఫైన్ మాన్సూన్స్, ఋతుపవనాలను నిర్వచించండి. రైట్ అబౌట్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఈశాన్య ఋతుపవనాలు అదే విధంగా నైరుతి ఋతుపవనాల గురించి వివరించండి అని అడుగుతారు. రైట్ అబౌట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మాన్సూన్స్ అండ్ ఫార్మ్ ఆపరేషన్స్, వ్యవసాయ కార్యకలాపాల మీద ఋతుపవనాల యొక్క ప్రాముఖ్యత లేదా ఋతుపవనాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను వివరించండి అని అడుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. యూనిట్ 2 లోని పార్ట్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. Hope you all understand. Thank you very much.